నమస్తే. పాఠశాల విద్యాశాఖ నిర్వహిస్తున్న వెబినార్ సెషన్స్ ద్వారా సైబర్ సేఫ్టీ సెక్యూరిటీ అనే శిక్షణ కార్యక్రమానికి హాజరవుతున్న మా ఉపాధ్యాయులందరికీ స్వాగతం. మనందరికీ తెలుసు, ఈ COVID-19 సందర్భంగా పాఠశాలలు హఠాత్తుగా మూయవలసిన పరిస్థితి ఏర్పడింది. అయితే విద్యార్థుల అభివృద్ధికి ఆటంకం కలగకుండా వారి విద్యను కొనసాగించే దిశగా మనం చేస్తున్న ప్రణాళికలు, ప్రయత్నాల్లో ముఖ్యమైనది విద్యార్థులు పాఠశాలకు వెళ్ళలేకపోయే పరిస్థితిలో పాఠశాలనే వారి వద్దకు తీసుకెళ్ళడం. దీనికి మన దగ్గర ఉన్న ముఖ్య సాధనం ఐసిటి. అయితే ఐసిటిని బోధనాభ్యసనం మెరుగుపరుచుకుంటకు మనము ఉపయోగించడం మునుపే ప్రారంభమైనప్పటికీ, మన ఉపాధ్యాయులకు కూడా దానిపై శిక్షణ ఇవ్వడం కూడా ప్రారంభించినప్పటికీ కూడా ఈ ఫేస్ టు ఫేస్ నుండి ఆన్లైన్కి మూవ్ అవ్వాల్సిన పరిస్థితి అనేది హఠాత్తుగా రావడం వల్ల మన ఉపాధ్యాయులందరినీ కూడా ఐసిటి సాధనాలు ఉపయోగించుకొని విద్యార్థుల విద్యను కొనసాగించే దిశగా వారిని సన్నద్ధులను చేయడానికి ఈ వెబినార్ సెషన్స్ ద్వారా ఐసిటి పైన ట్రైనింగ్ నిర్వహించడం జరుగుతుంది. అయితే ఈ క్రమంలోనే ఈ సైబర్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అనే శిక్షణను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సైబర్ సేఫ్టీ సెక్యూరిటీ శిక్షణను ఎస్సిఆర్టి, C-DAC సహకారంతో నిర్వహించడం జరుగుతుంది. ఈ శిక్షణ కార్యక్రమం ఐసిటి పై శిక్షణ జరుగుతున్న క్రమంలో ఈ సైబర్ సేఫ్టీ సెక్యూరిటీ శిక్షణ ఎందుకని అంటే, మనకు తెలుసు మానవ జాతి మనుగడకు మనిషి ఒక వర్గం చేస్తున్న ప్రయత్నాలు, ఆవిష్కరణలు మనల్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంటే ఇంకో వర్గం అవే సాధనాలను దుర్వినియోగపరుస్తూ వాటిని ప్రమాదకరమైనవిగా తయారు చేయడం, వాటికి నెగటివ్ విలువను ఆపాదించడం చేస్తున్నాయి. కానీ ఐసిటి అనేది ఏ రంగంలో అయినా చాలా ప్రగతిని సాధించాలంటే ఉపయోగపడే ముఖ్యమైన సాధనం. దాన్ని భయాందోళనకు గురి చేస్తున్న సందర్భం ఉండడం వల్ల దాని భద్రతా చర్యలు, ఏ విధమైన భద్రతా చర్యలు తీసుకొని దాన్ని మనం ప్రభావవంతంగా ఉపయోగించుకోవచ్చు అనే అవగాహన మన ఉపాధ్యాయుల్లో, అదేవిధంగా వారి ద్వారా మన విద్యార్థుల్లో కల్పించే ఒక ముఖ్య లక్ష్యంతో ఈ శిక్షణ కార్యక్రమాన్ని అందించడం జరుగుతుంది. అయితే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి మనతో రాష్ట్ర విద్యా శిక్షణ పరిశోధనా సంస్థ SCERT సంచాలకులు శ్రీమతి బి శేషకుమారి గారు, అదేవిధంగా C-DAC సంచాలకులు శ్రీమతి లక్ష్మీ ఈశ్వరి గారు ఉన్నారు. ముందుగా నేను SCERT సంచాలకుల వారిని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించమని రిక్వెస్ట్ చేస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము ఈ వెబినార్ సిరీస్ SCERT నిర్వహించే వెబినార్ సిరీస్లో సైబర్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అనే అంశం పైన C-DAC హైదరాబాద్ వారి సహకారంతో 4 రోజుల పాటు ఈ శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమానికి అంగీకరించినందుకు C-DAC డైరెక్టర్ లక్ష్మీ ఈశ్వరి గారికి ధన్యవాదాలు. అలాగే వారి టీం అందరూ కూడా ఈ ప్రోగ్రామ్కి వాళ్ళు చక్కటి డిజైన్ చేసి టీచర్స్కి ఏ అంశాలైతే కనుక సైబర్ సేఫ్టీ సెక్యూరిటీ పైన మనము శిక్షణ ఇవ్వాలో అవన్నీ కూడా వాళ్ళు స్ట్రక్చర్ చేసి ఒక 4 రోజుల కార్యక్రమము చేపట్టడం జరిగింది. అయితే తెలంగాణ SCERT తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్తో కలిసి పనిచేస్తున్నందువల్ల శ్రీమతి సుమతి గారు DIG విమెన్ సేఫ్టీ వింగ్ ఇన్ తెలంగాణ పోలీస్, వీరిని మనము రిక్వెస్ట్ చేయడం జరిగింది. వారు ఆఖరి రోజున అంటే 30వ తారీఖు నాడు సైబర్ సేఫ్టీ మీద మాట్లాడడానికి అంగీకరించారు. కాబట్టి ఇటు టెక్నికల్ అంశాలతో పాటు చట్టాలు, ఏదైనా సైబర్ క్రైమ్స్ కానీ సైబర్ బుల్లింగ్ ఇవి జరిగినప్పుడు ఎలాంటి రికార్డ్స్ తీసుకోవచ్చు అన్నది 30వ తారీఖున సుమతి గారి సెషన్లో మీరందరూ కూడా డైరెక్ట్గా పోలీస్ నుంచి తెలుసుకోవచ్చు. అయితే ఈరోజు ఈ కార్యక్రమము ఇనాగ్రేషన్కి మాట్లాడమన్నారు. నేను ఒక చిన్న ప్రెజెంటేషన్ చేశాను. భూమి గారు, ఐ విల్ బి షేరింగ్ మై స్క్రీన్. మీ అందరికీ తెలుసు, ఈ కోవిడ్ మహమ్మారి వల్ల మానవ జాతికి ప్రపంచవ్యాప్తంగా కూడా
జనజీవనం స్తంభించిపోయింది. ఇలాంటి తరుణంలో ప్రతి డిపార్ట్మెంట్ కూడా, గవర్నమెంట్ డిపార్ట్మెంట్ కూడా వారికి అప్పచెప్పిన కార్యక్రమాలు వారు చేపట్టడం జరిగింది. పాఠశాల విద్యాశాఖ తెలంగాణ ప్రభుత్వం వారు ముఖ్యంగా ఉపాధ్యాయులకి, హెడ్ మాస్టర్స్కి, ప్రిన్సిపల్స్ని ఉద్దేశించి చక్కటి శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాల్సిందిగా మంత్రి గారు ఆదేశించడం వల్ల మనము 1వ తారీఖు నుంచి 1 మే నుంచి కూడా వెబినార్ సిరీస్ నిర్వహిస్తూ వస్తున్నాము. అందులో భాగంగా ఇప్పుడు ఈ C-DAC వారు మనకి రూపొందించిన సైబర్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఈ 4-డే ట్రైనింగ్, వెబినార్ ట్రైనింగ్ నిర్వహిస్తున్నాము. ఇది సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసిన వారికి C-DAC వారు వారి సర్టిఫికేషన్ కూడా ఇవ్వబోతున్నారు. అయితే తెలంగాణ SCRT కానీ, తెలంగాణ విద్యాశాఖ కానీ చేసిన కొన్ని కార్యక్రమాలు, అంటే పాఠశాలల్లో సేఫ్టీ ఆస్పెక్ట్ మీద కొన్ని మనం తీసుకున్న చర్యలు ఒకసారి చూసుకుందాము. తెలంగాణ ప్రభుత్వము, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఒక ప్రభుత్వ ఉత్తర్వుతో పిల్లల పట్ల మనము ఎలాగా ప్రవర్తించాలి, జెండర్ సెన్సిటివిటీ అనే అంశము ఎలా పాఠశాలలో పుస్తకాలలో మనం పొందుపరచాలి అన్న దాని మీద ఒక ఉత్తర్వు ఇవ్వడం జరిగింది. కాబట్టి పిల్లలకి ఎటువంటి హాని కానీ, ఎటువంటి వివక్షత ఉండకూడదన్న ఉద్దేశంతో చాలా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అందులో ముఖ్యంగా SCRT గత 4 సంవత్సరాలుగా యూనిసెఫ్ తోను, తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ తో, అట్లాగే పలు NGOలతో కలిసి పనిచేస్తుంది. టెక్స్ట్ బుక్స్ అన్ని కూడా జెండర్ లెన్స్ నుంచి స్క్రూటినీ చేయడం జరిగింది. అలాగే చైల్డ్ సేఫ్టీ అనేది చాలా ముఖ్యం కాబట్టి ఇందులో పలు అంశాలు ఉంటాయి. వైలెన్స్ అగైన్స్ చిల్డ్రన్ కానివ్వండి, చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ కానివ్వండి, డ్రగ్ అబ్యూస్ కానీ, సేఫ్ ఇంటర్నెట్ యూసేజ్, ఈ 4 అంశాలు ప్రధానంగా మనం తీసుకుని చాలా కార్యక్రమాలు ఈ 4 సంవత్సరాల పాటు మనం చేశాము. అందులో ముఖ్యంగా గత సంవత్సరం మనం లాంచ్ చేసిన సేఫ్ స్కూల్స్ ప్రోగ్రామ్. ఇది మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ సోషల్ జస్టిస్ వారు, భారత ప్రభుత్వం వారు సహకారం అందించడంతో ముఖ్యంగా సబ్స్టెన్స్ అబ్యూస్ మీద స్టార్ట్ చేసిన మా ఉద్దేశము ప్రతి బడిలో కూడా పిల్లలు చాలా సురక్షితంగా ఉన్నారు, ఈ బడి పిల్లలకి సురక్షితము అని చెప్పడానికి ముఖ్యమైన 4 అంశాలు ఎంచుకున్నాము. అందులో ప్రమోషన్ ఆఫ్ సేఫ్ యూజ్ ఆఫ్ ఇంటర్నెట్ కూడా ఒక అంశంగా పొందుపరచడం జరిగింది. ఎందుకంటే కేవలము ఒక అంశం మీద మాత్రమే మనం స్కూల్ సేఫ్ అని చెప్పలేము. 360 డిగ్రీస్ కూడా పిల్లలకి ఎటువంటి హాని, ఎటువంటి నష్టము జరగకుండా ఉండే బడే సేఫ్ స్కూల్ అన్నది అనే కాన్సెప్ట్ బిలీవ్ చేస్తాం. కాబట్టి ఈ సేఫ్ స్కూల్స్ ప్రోగ్రామ్ మనము 1500 స్కూల్స్ లో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది గత సంవత్సరము. వివిధ NGOస్, తర్వాత పోలీస్ అట్ ఆల్ లెవెల్స్ అప్ టు మండల్ లెవెల్ పోలీస్ డిపార్ట్మెంట్ వారు సహకారం అందించడం వల్ల ఈ కార్యక్రమం చాలా చక్కగా నిర్వహించడం జరిగింది. అయితే మనకి ముఖ్యంగా పిల్లలతో మన అందరం కూడా కలిసి పనిచేస్తున్నాము. అంటే వారి ambit లో మనం పనిచేయడం వల్ల మనందరం కూడా చైల్డ్ రైట్స్ అండ్ చైల్డ్ ప్రొటెక్షన్ షుడ్ బి పారమౌంట్ ఇన్ ఆల్ అవర్ అప్రోచెస్. అండ్ మోర్ ఓవర్ ఈ ముఖ్యంగా ఉపాధ్యాయులకి, హెడ్ టీచర్స్కి కూడా పిల్లలకి ఎటువంటి హాని కానీ, పిల్లలకు సంబంధించిన అంశాలు ఏవైనా కానీ వాళ్ళకి అందజేసే మెటీరియల్, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ కానివ్వండి, టెక్స్ట్ బుక్స్ కానివ్వండి, క్లాస్ రూమ్ యాక్టివిటీస్ కానీ, స్కూల్కి సంబంధించిన అన్ని కూడా దే షుడ్ బి సెన్సిటివ్ టు ద చైల్డ్స్ నీడ్ అండ్ ద సేఫ్టీ. దానికి అనుగుణంగా మనము చాలా కార్యక్రమాలు చేపట్టాము. ఒక 2000 మంది మాస్టర్ ట్రైనర్స్ ని మనము జెండర్ సెన్సిటివిటీ మీద ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అలాగే ఉపాధ్యాయ శిక్షణలోనే అంటే డైట్స్ లో ఇచ్చే ప్రీ సర్వీస్ ట్రైనింగ్ లో కూడా వారికి ట్రైనీస్ కి ఎలా చైల్డ్ సేఫ్టీ మీద వారికి శిక్షణలోనే ఎలా పొందుపరచాలో అని ఆలోచన చేసి ఒక ఆన్లైన్ సర్వే మేము చేయడం జరిగింది. 1700 మంది ప్రీ సర్వీస్ టీచర్స్ స్టడింగ్ ఇన్ అవర్ డైట్స్, వారి మీద మేము రీసెర్చ్ చేసాము. అయితే దాంట్లో మనము ముఖ్యంగా లీగల్ ఆస్పెక్ట్స్, తర్వాత పిల్లల పట్ల మనము ఎలా ఉండాలి, వివక్షత ఎలా ఉండకూడదు, ఈ అంశాలతో పాటు సేఫ్ యూజ్ ఆఫ్ ఇంటర్నెట్ అండ్ యూజ్ ఆఫ్ వేరియస్ టెక్నాలజికల్ డివైసెస్ మీద కూడా అందులో కలెక్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా సేఫ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడానికి చిన్న చిన్న స్టెప్స్ SCRT వేయడం జరిగింది. అట్లాగే భారత ప్రభుత్వము
గత అకాడమిక్ ఇయర్ అంటే 1920 అకాడమిక్ ఇయర్లో నిష్ఠా అని జాతీయ స్థాయిలో ఒక పెద్ద టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్, మ్యాసివ్ ప్రోగ్రామ్ లాంచ్ చేయడం జరిగింది. అందులో భాగంగా మన రాష్ట్రం నుంచి 97,000 మంది ఉపాధ్యాయులని మనము నిష్ఠా కింద ట్రైనప్ చేశాము. అయితే గమనించదగిన అంశం ఏంటంటే ఈ నిష్ఠా ట్రైనింగ్ మాడ్యూల్లో 12 మాడ్యూల్స్ ఉన్నాయి. దాంట్లో మన సేఫ్ స్కూల్స్ ప్రాజెక్ట్ బెస్ట్ ప్రాక్టీస్ కింద భారత ప్రభుత్వం గుర్తించి పొందుపరిచింది. అంటే మనము మిగిలిన రాష్ట్రాల కన్నా కొంచెం ఒక అడుగు ముందే ఉండి సేఫ్టీ మీద మనం దృష్టి పెట్టామని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. అయితే ఇప్పుడు ఈ కరోనా మహమ్మారి దృష్ట్యా స్కూల్స్ లాక్డౌన్ వల్ల ప్రీ క్లోజర్ మనము అంటే షెడ్యూల్డ్ క్లోజర్ ఏప్రిల్ 23 కానీ మార్చ్ 16 నుంచే మన రాష్ట్రంలో అలాగే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు అలాగే ప్రపంచవ్యాప్తంగా కూడా స్కూల్స్ అన్ని కూడా మూతపడ్డాయి. అయితే ఈ COVID-19 వల్ల చాలా గణనీయమైన మార్పులు ప్రజా జీవనంలో వచ్చింది. ఒకటి ముఖ్యంగా ఏంటంటే కనుక మనిషి సంఘజీవి, ఎక్కడికి వెళ్ళలేకుండా అందరూ కూడా ఇంటి పట్టునే ఉండాల్సి వస్తుంది. ఇతరులని కలవడానికి కూడా చాలా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఎందుకంటే మన సేఫ్టీతో పాటు ఇతరుల సేఫ్టీ కూడా మనకి ముఖ్యం కాబట్టి హౌ వి గాట్ డిస్కనెక్టెడ్ ఫ్రమ్ పీపుల్ అవుట్ సైడ్ ది వరల్డ్ అన్నది ఇప్పుడు ఉన్న విపత్కర పరిస్థితిలో మనం చాలా ఆలోచించాల్సిన విషయము. అలాగే ఈ పాండమిక్ వల్ల ముఖ్యంగా ఎఫెక్ట్ అయినది బడికి వెళ్ళే పిల్లలు. పిల్లలు అంటేనే మనకి వెంటనే పిల్లల్ని ఎవరైనా పదం ఆలోచిస్తేనే మనకి చక్కగా నవ్వుతూ ఆనందంగా ఉండే చిన్నాళ్ళు గుర్తొస్తారు. అయితే ఇప్పుడు ఈ లాక్డౌన్ వల్ల పిల్లలందరూ కూడా ఇంటి పట్టునే ఉండాల్సి వస్తుంది. వాళ్ళ అకాడమిక్ ఇయర్ కూడా అబ్రప్ట్ ఎండ్కి వచ్చింది. పరీక్షలు కూడా జరగలేదు. ఆటోమేటిక్ ప్రమోషన్ జరిగింది. అట్లాగే ఎస్ఎస్సి పరీక్షలు కూడా ఈ జూన్ మాసంలో నిర్వహించబోతున్నారు. అలాగే కుటుంబాలలో కూడా ఈ లాక్డౌన్ వల్ల చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. పిల్లలకి ఆడుకోవడానికి బయటకు పంపించడానికి కూడా భయపడే రోజులు ఇవి. కాబట్టి ఇంకోటి ఏంటంటే స్కూల్స్ నుంచి కూడా పిల్లలకి శిక్షణ అందిస్తున్న తరుణంలో హోమ్ టైమ్ స్కూల్ టైం అనేది తేడా లేకుండా సీమ్లెస్ గా ఎప్పుడు ఇంటి పట్టునే ఉండడం వల్ల పిల్లలకి అంటే there are several psychosocial logical aspects which children are facing. Lot of crisis is going on in the minds of families, particularly children. తర్వాత ఇంట్లో కూడా ఎక్కడైతే తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఎంప్లాయీస్ అయి ఉంటే కనుక వారు ఆఫీస్ పని చేసుకోవడము, ఇంటి పనితో సపోర్ట్ సిస్టమ్స్ లేని వల్ల పిల్లల్ని ఎంగేజ్ చేయడానికి కూడా ఒక పెద్ద ఛాలెంజ్ ఇప్పుడు. ముఖ్యంగా పిల్లలు ఇతర పిల్లలతో ఆడుకుంటూ వారితో కలిసి గడపడం అనేది వాళ్ళకి సర్వసాధారణము. కాబట్టి ఈ కోవిడ్ వల్ల వారు ఇది మిస్ అవుతూ ఉన్నారు. అయితే కానీ మన రాష్ట్రం కానీ దేశవ్యాప్తంగా కూడా మనం చూసేది ఏంటంటే ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా ఉపాధ్యాయులు కానీ శిక్షణా సంస్థలు కానీ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ముఖ్యంగా డిఈఓలు కలెక్టర్స్ కూడా చాలా కార్యక్రమాలు చేపట్టారు. వర్చువల్ క్లాసెస్ తీసుకుంటున్నారు. So that learning never stops, so that children are somehow engaged through various media. మనము రాష్ట్ర స్థాయిలో చూసుకుంటే కనుక విద్యాశాఖ టీవీ ద్వారా దూరదర్శన్ టీసాట్ ద్వారా పలు లెసన్స్ టెలికాస్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఎస్ఎస్సి పరీక్షలు ఇంకా 11 పరీక్షలు 8 పరీక్షలు ఉండిపోవడం వల్ల ఆ సబ్జెక్ట్స్ కి చెందిన పాఠాలు వాటిని ప్రసారం చేయడం జరుగుతుంది. అలాగే సెలవులు కాబట్టి మిగిలిన తరగతుల పిల్లల్ని ఎంగేజ్ చేయడానికి ఎస్సీఆర్టీ ఎస్ఐఐటి కలిసి తెలుగు యూనివర్సిటీ వారి ఫ్యాకల్టీ తర్వాత ఇతర ఎక్స్పర్ట్స్తో రూపొందించిన 20 మ్యూజిక్ లెసన్స్, టీవీ లెసన్స్, కర్ణాటిక్ మ్యూజిక్, లైట్ మ్యూజిక్, అలాగే ఫోక్ మ్యూజిక్, జానపద గేయాలు, పద్యాలు, ఇవన్నీ కూడా 20 లెసన్స్ మనము మే 4 నుంచి ప్రసారం చేస్తున్నాము. ఇది టీసాట్ ద్వారా రోజుకి 2 సార్లు ప్రసారం జరుగుతుంది. కాబట్టి దూరదర్శన్ కానీ రేడియో కానీ సుమారుగా 80 to 90% ఆఫ్ ద హౌస్ హోల్డ్స్ లో ఉంటాయి. కాబట్టి చాలా మంది పిల్లలకి ఇలాంటి కార్యక్రమాల వల్ల మేలు జరుగుతుంది మనం గమనిస్తున్నాము. అయితే ఇవి రాష్ట్ర స్థాయి అయితే మనము జిల్లా స్థాయి కానీ ఇండివిజువల్ టీచర్ లెవెల్ కూడా చూసుకుంటే కనుక వితౌట్ ఎక్సెప్షన్
ఎవ్రీ డిఓ కూడా చాలా ఎఫర్ట్ పెట్టి వారు 10th క్లాస్ మిగిలిన పరీక్షలను పిల్లలకి వాళ్ళ సబ్జెక్ట్ టచ్ పోకుండా వివిధ సోషల్ నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్స్ వాడుతున్నారు. బీట్ ఫేస్బుక్ ఆర్ వాట్సాప్ ఆర్ టెలిగ్రామ్ అప్లికేషన్, the various social media are being used by the DOs. మనము ఈ వెబినార్ సిరీస్ SCRT గౌరవ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు 1 మేన వారు స్టార్ట్ చేశారు. స్పెషల్ చీఫ్ సెక్రటరీ చిత్రా రామచంద్రన్ గారి సమక్షంలో చేయడం జరిగింది. ఉపాధ్యాయ శిక్షణ వారికి ఓరియంటేషన్ ఈ వెబినార్ సిరీస్ ద్వారా మనము రాష్ట్ర స్థాయి నుంచి నిర్వహిస్తున్నాము. డిఓలు అయితే కనుక ఒక్కొక్క డిఓ తీసుకుంటే కనుక మీరు మంచిర్యాల్ కానివ్వండి, వరంగల్ కానివ్వండి, సిద్దిపేట కానీ ఇంకా చాలా మంది డిఓస్ లిటిల్ టీచర్ లిటిల్ లీడర్ అన్న టైటిల్ తో వీరు పిల్లలకి చక్కటి కార్యక్రమాలు అందజేస్తున్నారు. ముఖ్యంగా 10th క్లాస్ పిల్లలకి త్రూ వేరియస్ సోషల్ నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్స్. అలాగే డైట్ వికారాబాద్ వారు టెలిగ్రామ్ అప్లికేషన్ వాడి వారు టీచర్ ట్రైనీస్ కి వారు పాఠాలు అందజేస్తున్నారు. అలాగే డైట్ నల్గొండ, డైట్ ఆదిలాబాద్, వివిధ 10 డైట్స్ లో కూడా రకరకాలుగా వారు విద్యార్థులని వాళ్ళు ఇన్ కాన్స్టెంట్ టచ్ విత్ ద స్టూడెంట్స్. ఇంకా చెప్పుకుంటూ వెళ్తే ప్రతి జిల్లాలో కూడా ఒక్కొక్క యునిక్ మోడల్ నడుస్తూ ఉంది ప్రస్తుతము. త్రూ డిస్టెన్స్ మోడ్ డిఓ రంగారెడ్డి ఈజ్ ఎక్స్టెన్సివ్లీ యూజింగ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్. అలాగే డిఓ నారాయణపేట్ అండ్ డిఓ మేడ్చర్ ఆల్సో వర్కింగ్ వెరీ హార్డ్. డిఓ హైదరాబాద్ ఈజ్ ఆల్సో వర్కింగ్ వెరీ హార్డ్. అది అండ్ వెన్ యూ గో టు ఇండివిజువల్ టీచర్స్ అండి, ఈ నెల ఎడ్యుషూర్ మ్యాగజైన్ లో మేము కొన్ని మా దృష్టిలోకి వచ్చిన కొన్ని బెస్ట్ ప్రాక్టీసెస్ డ్యూరింగ్ కోవిడ్ టైమ్స్, హౌ టీచర్స్ ఆర్ యూజింగ్ లీవరేజింగ్ టెక్నాలజీ అనేవి కూడా మేము కవర్ చేసాము. అందులో చూస్తే కనుక మీరు ఆదిలాబాద్, హైదరాబాద్, కామారెడ్డి, కరీంనగర్, to name a few districts, teachers are working very hard to be in touch with the students using various means. వాళ్ళు అంటే మేము గమనించింది ఏంటంటే ఓ టీచర్ ప్రతిరోజు కూడా మోటివేషనల్ మెసేజ్ పంపించడంతో పాటు వారు లెసన్స్ కూడా రివైజ్ చేస్తున్నారు. కొన్ని ఆడియో క్లిప్పింగ్స్ కూడా వాళ్ళు రికార్డ్ చేసి పంపిస్తున్నారు. పిల్లల నుంచి కూడా ఆడియో వారు రికార్డ్ చేసి తిరిగి పంపించాక దాన్ని వాళ్ళు అసెస్మెంట్ చేస్తున్నారు. అలాగే ఇంకొక జిల్లాలో మేము చూసింది ఏంటంటే పాఠశాల తల్లిదండ్రుల సమూహం అని ఒక మెసేజింగ్ గ్రూప్ క్రియేట్ చేసి మొత్తం కమ్యూనిటీనే విద్యార్థులని శిక్షితులుగా ఉండడానికి వారు ఎలా సహాయపడుతున్నారో మనము ప్రత్యేకంగా కొంతమంది ప్రైమరీ స్కూల్ టీచర్స్ చేసే కార్యక్రమాలు మనం చూస్తూ ఉన్నాము. అలాగే కొంతమంది ఏమో పజిల్స్ చేసి వాళ్ళు సోషల్ నెట్వర్కింగ్ మీడియా ద్వారా కూడా పంపిస్తున్నారు. దెన్ ఇంకొకటి మా దృష్టికి వచ్చేది ఏంటంటే మహబూబాబాద్ జిల్లాలో టీచర్స్ టూల్ అని ఒకటి డిజైన్ చేసి వివిధ యూనివర్సిటీస్, NIT వరంగల్ ప్రొఫెసర్స్ ని వారు ఓపెన్ చేసి వారు టెక్నాలజికల్ ఇష్యూస్ అని కూడా పిల్లలకి అందుబాటులోకి తీసుకుని వచ్చారు. ఇలా కొన్ని అంటే ఎవరు వాడికి చెప్పలేదు, ఎవరు ఒక డైరెక్షన్ ఇవ్వలేదు. ఇది ఉపాధ్యాయులు వారంతట వారే వారి స్వయం కృషితో వారి ఇమాజినేషన్ తో దే హ్యావ్ రీచ్ అవుట్ టు ద స్టూడెంట్స్. నౌ ఈ COVID-19 వల్ల మనకున్న ఛాలెంజెస్ ఏంటి, వాట్ ఆర్ ద ఫౌండేషనల్ షిప్స్ ఫర్ ఫ్యూచర్ అంటే నిన్న మనం చేసిన ట్రెడిషనల్ చాక్ అండ్ బోర్డ్ టీచింగ్ దాని నుంచి ఎట్లా షిఫ్ట్ అవుతున్నాము, వాట్ ఆర్ ద ఫౌండేషన్ షిప్స్, వాట్ కైండ్ ఆఫ్ స్కిల్స్ ఆర్ ఇంపార్టెంట్. ఇందులో మనం చేసేటప్పుడు హౌ డు వి ఎన్ష్యూర్ ఈక్విటీ అండ్ రీచ్ అవుట్ ఆల్ ద చిల్డ్రన్, particularly children from marginalized sections and from the disadvantaged communities. How do we reach out them? The rural children, the interior remote areas lo unde pillalu veelani ela reach out aitamu. What are the technological platforms which are accessible to these children? If in the absence of technological platforms, in what way are we going to reach these children in these difficult times? దీని కోసము మనకి ఏ స్కిల్ సెట్ ఉండాలి, మనం ఎక్కడున్నాం ఇప్పుడు, ఎలాంటి స్కిల్ సెట్ మనము ఎక్వైర్ చేయాలి, వాటిని ఎక్విప్ చేసుకోవాలంటే వాట్ ఎఫర్ట్స్ వీ హ్యావ్ టు పుట్ ఇన్, మనకున్న థ్రెట్స్ ఏంటి, వాట్ ఈస్ ద కాంపిటీషన్ దట్ వీఆర్ గోయింగ్ టు ఫేస్, హౌ పీపుల్ ఆర్ గోయింగ్ టు క్రాస్ అస్ అండ్ బీ బెటర్ దెన్ అస్, అండ్ హౌ డు వి ట్రై టు మిటిగేట్ దాట్ అండ్ ఎక్విప్ అవర్ సెల్స్. అలాగే మనం ఇప్పటి వరకు ఉన్న ఒక ఫ్రేమ్ వర్క్, ఒక బడి, ఒక ఫిజికల్ స్పేస్, ఒక డెఫినెట్ టైం పీరియడ్, ఒక డెఫినెట్ టైం స్కూల్ అవర్స్, వీటి నుంచి హౌ డు వి రీవర్క్ ఆన్ ద ఫ్రేమ్ వర్క్ ఆఫ్ అవర్ ఆపరేషన్. తర్వాత
ఉపాధ్యాయులవి కూడా ఇంకో తర్వాత హెడ్ మాస్టర్స్ చూడాల్సింది ఏంటంటే స్టూడెంట్స్ పేరెంట్స్ ఆస్పిరేషన్స్ ఏంటి, వీటిని ఎట్లా మీట్ అవ్వగలము. Then how do we leverage technologies to reach out students, parents and communities. కాబట్టి ఇవన్నీ చూస్తుంటే కనుక ఎంటైర్ విద్యా వ్యవస్థ ఎడ్యుకేషన్ పారాడైమే మళ్ళీ మనం రీడిఫైన్ చేసుకునే తరుణం వచ్చింది. అంటే మీరు ఇందాక నేను చెప్పిన డిఓల ఉదాహరణ, ఇండివిజువల్ టీచర్స్ ఉదాహరణ చూస్తే మన వర్క్ ఫోర్స్ హ్యావ్ బికమ్ వెరీ ఫ్లూయిడ్. Workforce they have adapted themselves very quickly to the situation without losing much time. They have changed their approach in teaching. So person, place and processes ivanni kuda irrelevant అయిపోయాయి. Seamlessly people are trying to access their students. Now leveraging technology, how do we prepare the education models for the future? How are we going to use augmented reality, virtual reality, machine learning, particularly artificial intelligence also in the use of robotics? Tarata, how do we embed digital technology in our teaching? And then the concept of digital twinning. If a school is well endowed with good computer labs or good technological access, how are we going to twin with a less privileged school and less privileged community to the school? These are the things that we have to explore. తర్వాత ఇందాక నేను డైట్లో మేము చేసిన రీసెర్చ్ గురించి చెప్పాము. మన ఎంటైర్ రీసెర్చ్ కూడా పారాడైమ్ షిఫ్ట్ అవ్వాలి. ఫిజికల్గా వెళ్ళి ఒక ఎన్యూమరేటర్ వెళ్ళి ఒక రీసెర్చర్ వెళ్ళి రీసెర్చ్ చేసే పరిస్థితి ఉండదు. కాబట్టి ఈవెన్ ద ఎడ్యుకేషనల్ రీసెర్చ్ ఆస్పెక్ట్స్ ఆల్సో హ్యావ్ టు రీడిఫైన్ దెమ్సెల్వ్స్. నౌ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ద కరెంట్ కోవిడ్ సిచ్యువేషన్ has compelled us to go for an online teaching. Now it may be a need, but it's not a replacement of traditional schooling. The role of school, role of teacher, and also the peer learning that happens in the school where children spend amidst their own age group children, that is very important in the teaching learning process. So how do we bear this in mind and try to build technologies around this and try to overcome this difficult situation? Now, how SCRT has structured this webinar series to equip the teachers and head teachers and also education administrators so that they can quickly respond to the current demanding times. So far we have completed 4 weeks of online webinars. అందులో ముఖ్యంగా టీచర్స్ నుంచే రిక్వైర్మెంట్ వారు చెప్పడం వల్ల టెక్నాలజీ రిలేటెడ్ థీమ్స్ ఎక్కువగా తీసుకున్నాము. ఇప్పటి వరకు కవర్ చేసిన అంశాలు ఐసిటీ టూల్స్ ఇన్ టీచింగ్ అండ్ లెర్నింగ్, మ్యాథమెటిక్స్, సైన్సెస్, ఇంకా సోషల్ సైన్సెస్ థీమ్స్ కూడా వచ్చేది ఉంది. ఇంగ్లీష్ కూడా అండ్ అదర్ లాంగ్వేజెస్ ఆల్సో we are going to cover. Technologies for online learning for school education, this theme also was covered. And now currently we are doing on cyber safety and security. Mental well-being themes. This is a very important theme in fact, because the management of mental well-being during such a pandemic situation is important for the department, because we have to bring back children in a sane condition, in a condition where the teachers can again start working with the children and bring a lot of difference in their achievement levels. So the psychosocial impact of this we have taken as a very serious kind of input, and NIRD Guwahati has done a 3-day program for us, and it was very well received. There were more than 126,000 teachers who have viewed this program. Then we also touched upon the role of teachers, because teacher is the center person for the entire program. I always believe that without teacher we cannot take up any technology or any kind of program which can bring change in the dark and bleak times. So role of teachers and head teachers in transformation of students was another theme. And school leadership, we have already done one program, and Dr. Suresh Babu has lined up some more programs which will be coming up in the next few weeks. When you look at the quick statistics, you see the various themes which are available on our SCRT official YouTube channel, and how many thousands of teachers are watching these programs. It reflects the need and urgency with which the teachers have, out of their own choice, they have watched these programs. There was no compulsion, there was no pressure from anywhere. It is purely out of their own accord teachers have watched these programs. Now coming to the present program,
the cyber safety and security. As you are aware, Center for Development of Advanced Computing, this center, which is located in Hyderabad, has come forward to do this 4-day program for us. The objective of this program is to inculcate the internet ethics and cyber hygiene among the teachers, and support and promote the internet information security awareness in their schools, and make Telangana as a cyber aware state. So the contents of this training, which they would be covering in this 4 days, would be internet fundamental and information security, security guidelines for schools, challenges for the children, Wi-Fi security, then desktop and browser security, email security, social networking, social engineering techniques, various examples of phishing, smishing, and wishing, mobile and mobile application security. All these aspects, technical aspects, they will be touching upon, which are very necessary for teachers when they are using the various social networking platforms like WhatsApp or Google Teams or Google Duo or even Facebook. Many people are using many platforms that are available. We have also requested C-DAC to add one more aspect, which Mrs. Sumati IPS will be covering on the 4th day, about cyber safety and security, security challenges including cyberbullying, particularly in the context of schools and children, and the legal provision in places where cyber problems can be reported, and how to report a cyber crime. These aspects we are requesting Madam to cover on the 4th day. Now, I would like to invite your attention to some of the materials which are already available with the department. NCERT has developed 3 modules which are linked to SCERT Telangana website also. The first being the guidelines for schools on cyber safety and security. The second one is for the teachers, how to be safe in the cyber world, the do's and don'ts for the teachers, and the do's and don'ts for the teachers, for the students. These are the 3 modules available in CIET wing of NCERT website, and also the links are available in CRT website. I hope the 3-day training will be useful for the teachers who are doing a commendable job in finding solutions by themselves with their efforts and purely out of their own accord, which will be more structured, which will be more evolved after this training programs. With this, I request Ramanjanelu Garu to continue the webinar. Thank you. Thank you, madam. Chala amshalu sprushuncharu. Now I request Lakshmi Ishwari madam, Director C-DAC Hyderabad, to address all of our participants. Lakshmi madam. Yeah, thank you, sir. So, Srimati Seshukumari Garu, Srimati Revati Garu, other senior officials from SCERT Telangana, principals, head teachers, educational officers, administrative officers, and my colleagues from C-DAC. A very good morning and warm welcome to you all to this online training on cyber security and safety, which is jointly organized by SCERT Telangana and C-DAC Hyderabad from 27th May to 30th May. So first of all, I would like to thank Seshu Kumari Madam, Director SCERT Telangana, and other senior officials from SCERT Telangana for giving us this particular opportunity to organize this cybersecurity and awareness online training. And we are privileged to involve in this particular activity, Madam, and we look for many more opportunities for our joint association in future. So this training is organized under Information Security Educational and Awareness Initiative. So I would like to throw some light on our organization C-DAC as well as on the Information Security Education and Awareness Initiative. So C-DAC, or Center for Development of Advanced Computing, is a premier R&D organization under the Ministry of Electronics and Information Technology, Government of India. And we are placed across India, and our headquarters is located in Pune. At Hyderabad, we are located in Hardware Park, which is near Shemshabad Airport. So C-DAC, which is known for the series of the Param series of supercomputers, has been at the forefront of the information technology revolution, constantly building capabilities in emerging or enabling technologies and innovating and leveraging its expertise and caliber skill sets to develop and deploy electronics and IT products and solutions for different sectors of the society,
as well as per the mandate given by our ministry, that is the Ministry of Electronics and IT. So at C-DAC Hyderabad Center, we are focused under various R&D areas. One is the cyber security, and we are into product development. We are into educational awareness activities, skill-based training programs, etc. And we are also into professional electronics, IoT, e-learning, ICT for social development, and various education and awareness activities. So we also actively contribute to skill-based training and awareness activities in various emerging technologies. So information security education and awareness, shortly known as ISEA, is a national level program initiated by the Ministry of Electronics and Information Technology, and C-DAC is actually coordinating and implementing this particular initiative. So main objectives of this particular ISEA program includes capacity building in the area of information security to address human resource requirements of the nation, training of government officials, and creation of mass information security awareness. So the project is currently being implemented through 52 institutes spread around the country, through 4 ISRDC institutes, mostly the IITs and all, 7 resource centers and 41 participating institutes, and also 16 implementing agencies with 1 coordinating agency for training of government officials, and C-DAC Hyderabad is the coordinating agency for awareness program. So IITs, NITs, IIITs, C-DAC centers, and ILIT centers, and many engineering colleges are part of this national level initiative. You can visit isea.gov.in or infosecawareness.in for more details about this particular program. So if you look at the focus of ISEA, the under education, the capacity building in the area of information security, through generation of core research manpower to undertake basic as well as fundamental research, applied research, research in the area of product or solution design and development in selected thematic areas of national strategic importance to build indigenous products or solutions, and also introduction of information security curriculum in formal courses like MTech, MS, ME, BTech, PE, postgraduate diploma courses, faculty training, short-term knowledge-oriented courses through academic institutes, and launching non-formal short-term knowledge skill-based oriented for working professionals at all levels, including the flexible certificate programs through NILIT and C-DAC centers. And also the formal courses offered through the virtual mode using the National Knowledge Network to expand the training capabilities. So IC also focuses on training of government officials, so who normally take care of their networks and information security officers and all, and also creation of mass information security awareness targeting the school stakeholders like children, parents, teachers, faculty, and also general users from small enterprise business users, SME, non-IT industry, NGOs, cyber caves, and general public at large. And government users, the stakeholders mostly focused are state, central government employees, legal, police personnel, etc. So through direct mode of awareness generation, largely taken up by organizing half-day workshops for school students, teachers, faculty, including state and central government officials, SNT, non-IT and other things. While indirect mode, the focus is towards design and development of multilingual awareness content to be used while organizing information security awareness weeks, awareness campaigns through print, that is through newspapers, magazines, etc., and electronic mode through social networking, websites, and through promotional material in the form of brochures, quarterly newsletters, diaries, calendars, posters, stickers, etc. And also we keep updating on the latest cybersecurity threats, news through multilingual website. So all the teachers can enroll and enhance their skills through this e-learning, and they can also pursue their PhDs under the ISEA program. So far, almost 3,02,378 candidates have been trained through various formal and non-formal courses through the various 52 institutes across India. Besides this, 10,410 government officials have been tried in the area of information security through 12 C-DAC as well as NILIT centers. In addition, 1,150 awareness workshops have been conducted covering 1,59,761 beneficiaries through direct mode. And activities covered under indirect mode comprise of 12 awareness weeks and cybersecurity curriculum designed for 3rd to 12th standard submitted to CBSE and NCERT for adoption. And we also look for some kind of association with SCERT in the similar lines. And
This is in brief about the ISEA and its achievements, and these online training sessions would be delivered by senior members from C-DAC Hyderabad. Mr. C.H.S. Murthy, Associate Director at C-DAC Hyderabad, who's coordinating this ISEA program, along with his team, would be delivering all these sessions. And as Madam said, one external expert is also included as part of this 4-day program. I congratulate Murthy and his team for initiating this particular online program. I wish this online program on cyber security and safety a grand success, and hope everyone will have great time and lot of learning in this 4-day program. And thank one and all. Thank you. Thank you, madam. Thank you. Thank you. Yes. Okay. మా ఉపాధ్యాయులకి ఉపయోగపడేటువంటి చాలా అంశాలు మీరు చెప్పారు. మీ ఆర్గనైజేషన్, మీ ఇన్స్టిట్యూషన్ చేస్తున్నటువంటి కార్యక్రమాలు, మా ఉపాధ్యాయులకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు, వారు ఏ విధంగా ఉపయోగించుకోవాలో అనేటువంటి అంశాలు మీరు చక్కగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ. ఈరోజు 4 రోజుల ఈ శిక్షణా కార్యక్రమం సైబర్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ మీద నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈరోజు మనకి స్పీకర్గా శ్రీ C.H.S. మూర్తి గారు, అసోసియేట్ డైరెక్టర్ C-DAC హైదరాబాద్ మనతో ఉన్నారు వారి ప్రజెంటేషన్ ఇవ్వడానికి. అయితే ఈ సెషన్లో ఈరోజు మనకి ప్యానలిస్ట్గా ఇంకా డాక్టర్ సురేష్ బాబు గారు అండ్ శ్రీనివాస్ రెడ్డి, భూమయ్య, ఏ శారద, నాగమణి, లక్ష్మీనాథం అండ్ విద్యాసాగర్, వీరందరూ కూడా ప్యానలిస్ట్గా ఉంటారు. అయితే మరొకసారి మీ అందరికీ స్వాగతం తెలియపరుస్తూ నేను మూర్తి గారిని తన ప్రెజెంటేషన్ స్టార్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాను. మూర్తి గారు. Thank you very much, sir. I am sharing my screen. So ఈ రోజు విచ్చేసిన అందరి టీచర్లకు నమస్కారం. సో గురు దేవో భవ. సో మీరందరూ టీచర్లు కాబట్టి, సో మాతా పితతో సమానంగా గురువుకి సమాన హక్కు కలిగింది. సో ఇది ఒక విధంగా నేను చెప్పాలి అంటే మిమ్మల్ని అందరినీ కలవడం ఈ విధంగా చాలా సంతోషకరమైన విషయం. అయితే సైబర్ సెక్యూరిటీకి వెళ్లే ముందు మనం ఈరోజు ముందుగా ఇంటర్నెట్ ఫండమెంటల్స్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఫండమెంటల్స్ నేర్చుకుందాం. ఇది మీకు కాస్త టెక్నికల్ గా అనిపించవచ్చు, బట్ ఐ విల్ ట్రై మై బెస్ట్ టు క్లియర్ దాట్ ఇన్ సింపుల్ వే దీస్ డౌట్స్. ఎనీవే we will go for because of the time. సో ఈ ఇంటర్నెట్ ఫండమెంటల్స్ లో మనము ముందుగా నేర్చుకునేది నెట్వర్క్ ఫండమెంటల్స్, నెట్వర్క్ ఆఫ్ నెట్వర్క్స్. మనకి డేటా ఎట్లా ట్రాన్స్ఫర్ అవుతుంది, ఒక డివైస్ నుంచి మరొక డివైస్ కి ఎట్లా ట్రాన్స్ఫర్ అవుతుంది అన్నది మనం తెలుసుకుందాం. సో ఈ సింబల్ మీ అందరికీ పరిచయమే. సో ఇది వాట్సాప్ సింబల్ అని ప్రత్యేకంగా చెప్పవసరం లేదు, బట్ మనము ముందుగా విని ఉంటాం ఇది ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అని. ఇందులో మాట్లాడితే whatever the data when we are sending from one mobile device to another mobile device, that is encrypted అని మనకి తెలుసు. సో ఎన్క్రిప్షన్ అంటే ఏంటి, అసలు ఎండ్ టు ఎండ్ డివైస్ అంటే ఏంటి అన్నది మనం తెలుసుకుందాం. ముందు తెలుసుకునే ముందు కొంత ఫండమెంటల్స్ అని తెలుసుకుందాం. ఇది బేసికల్ గా మీ ఇంట్లో కంప్యూటర్ అయి ఉండొచ్చు, ఆర్ ల్యాప్టాప్ అయి ఉండొచ్చు, జనరల్ గా మొబైల్ అయినా అవచ్చు. ఎందుకంటే మొబైల్ కూడా ఇప్పుడు కంప్యూటర్ డివైస్ తో సమానమైన పవర్ ఉంది. 4 GB ర్యామ్ మొబైల్స్ ఆర్ అవైలబుల్. ఈ సిస్టమ్ కూడా 4 GB ర్యామ్ ఉంటుంది. సో ఏదైనా ఒక డివైస్ ని మనం యూజ్ చేసినప్పుడు ఆ డివైస్ కన్ఫిగరేషన్ తెలుసుకోవడం మనకి మంచిది. ఎందుకంటే వాట్ కైండ్ ఆఫ్ డివైస్ వీఆర్ యూజింగ్, ఇఫ్ యూ నో దాట్, సో దట్ ఇన్ ఫ్యూచర్ ఎనీ ప్రాబ్లమ్స్ కమ్స్ వీ కెన్ ఈజీలీ సాల్వ్ బై దట్. So that is where we should know that whatever the device we are using, what kind of configuration. ఆ కన్ఫిగరేషన్ వివరాలు మనకి ముందుగా తెలిస్తే, సో రేపు ఎప్పుడైనా ఎలాంటి ప్రాబ్లం అయినా వచ్చినా, సో ఆ ప్రాబ్లం మనకు తెలుసు కాబట్టి, డివైస్ గురించి వివరాలు పూర్తిగా తెలుసు కాబట్టి, మనకు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా దాన్ని సాల్వ్ చేసుకోవడానికి
విషయాలు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. సో మనం ఇంట్లో ఇంటర్నెట్ వాడుతున్నప్పుడు బేసికల్ గా ఏదర్ కంప్యూటర్ అయినా వాడతాం, మొబైల్ అయినా వాడతాం. సాధారణంగా మొబైల్ వాడితే వైఫై నెట్వర్క్ కనెక్ట్ అవ్వచ్చు, కంప్యూటర్ అయినా కనెక్ట్ అవ్వచ్చు. సో ఇంట్లో సాధారణంగా ఏం చేస్తాం, మనం వైఫై రౌటర్ ఉంటుంది, వైఫై రౌటర్ తో కంటాం, ఇంట్లో సభ్యులతో మాట్లాడతాం. అంటే ఏంటి, మనము ఈ డివైస్, ఈ ఇంటర్నెట్ డివైస్, నెట్వర్కింగ్ డివైస్ అంటాం మనం. ఇది ఎండ్ సిస్టమ్, ఇది మరో ఎండ్ సిస్టమ్. వెన్ వీఆర్ ట్రాన్స్ఫరింగ్ ద ఫైల్స్ ఫ్రమ్ వన్ సిస్టమ్ టు అనదర్ సిస్టమ్, అంటే ఒక సిస్టమ్ నుంచి మరొక సిస్టమ్ డేటా ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఈ ఇంటర్నెట్ వర్కింగ్ డివైస్ అన్నది ఉపయోగపడుతుంది. అది మీ డేటాని ట్రాన్స్ఫర్ చేయడానికి ఉపయోగపడుతుంది. కాకపోతే ఇక్కడ ఏంటి, ఇది వైఫై డివైస్. అంటే మీ ప్యాకెట్స్ అన్నవి ఎక్కడ ఉంటాయి, జనరల్ గా దేర్ ఇస్ నో కనెక్టివిటీ, వైర్డ్ కనెక్టివిటీ, వైర్ ద్వారా అయితే వెళ్ళదు. అంటే ఇది ప్యాకెట్స్ అంతా గాలిలోనే వెళ్తాయి. సో మన వీళ్ళిద్దరు కాకుండా మూడో వ్యక్తి వాడి మూడో వ్యక్తి మానిటర్ చేస్తే ఆ ప్యాకెట్లన్నీ చూడగలరు. సో ఇక్కడ సెక్యూరిటీ ప్రాబ్లం ఏంటంటే, బేసికల్గా ద డేటా కెన్ బి ట్రాన్స్ఫర్ టు థర్డ్ పార్టీ ఆల్సో. సో అది మన ముఖ్య ఉద్దేశం. అది ఎట్లా పోతుంది, ఎట్లా తెలుసుకుందాం అన్నది తర్వాత క్లాసులో తెలుసుకుందాం. సో అయితే సింపుల్ గా అయితే మనం ఒక వైఫై నెట్వర్క్ డివైస్ కనెక్ట్ అయినప్పుడు మన ప్యాకెట్స్ ఆర్ ఇన్ ఎయిర్. మీరు ఇదే కంప్యూటర్ ని, ఇదే ఎండ్ డివైస్ ని మీరు ఏదైనా ఆఫీసులో వాడితే ఆ కంప్యూటర్ డివైస్ నెట్వర్కింగ్ కోసం స్విచ్ అనే డివైస్ ఉంటుంది. దీన్ని కూడా మనం ఇంటర్నెట్ వర్కింగ్ డివైస్ అనే అంటాం. సో మిగతా ఎంప్లాయీస్ కూడా అదే స్విచ్ కనెక్ట్ అవుతారు, రైట్? సో ఈ స్విచ్ మనకి ఏంటంటే ఒకరి కంప్యూటర్ డేటా నుంచి మరొకరి కంప్యూటర్ డేటా ట్రాన్స్ఫర్ చేయడానికి ఇది ఒక ఇంటర్ నెట్వర్కింగ్ డివైస్ గా మధ్యలో ఉండి ట్రాన్స్ఫర్ చేస్తుంది డేటా. సో ఇదే నెట్వర్కింగ్ అంటే ఒక గేట్వే డివైస్ అన్నది ఏంటంటే, బేసికల్ గా మనం గేట్వే డివైస్, మీరు వైఫై రౌటర్ కనెక్ట్ అయినా, మీ ఇంట్లో బ్రాడ్బ్యాండ్ మోడమ్ ఉండొచ్చు, ఒక ఆఫీస్ లో ఒక స్విచ్ ద్వారా కనెక్ట్ అయినా ఆ స్విచ్ ఇస్ అగైన్ కనెక్టింగ్ టు ద రౌటర్ అన్నది. ఇది మనం దీన్ని ఏమంటామంటే థర్డ్ లేయర్ డివైస్ అంటాం. ఇవి ఫస్ట్ లేయర్ డివైస్, సెకండ్ లేయర్ డివైస్, థర్డ్ లేయర్ డివైస్ అని అంటాం. ఫస్ట్ లేయర్ అంటే సాధారణంగా మనం కనుక్కొని మన డేటాని షేర్ చేసుకొని అక్రాస్ గా, అంటే ఈ డివైస్ మీ డేటాని అందరు యూజర్స్ కి సమానంగా షేర్ చేసుకుంటుంటే దాన్ని ఫస్ట్ లేయర్ డివైస్ అంటాం. కానీ ఇక్కడ ఈ డివైస్ కి వచ్చేటప్పటికి ఏంటంటే, ఒక పాయింట్ నుంచి మరొక పాయింట్, ఆ 2 పాయింట్లే కనెక్ట్ అయిన విధంగా కనెక్ట్ అయితే దాన్ని సెకండ్ లేయర్ డివైస్ అంటాం. వీటన్నిటిని మనము, అంటే ఇప్పుడు ఒకరు వైఫై వాడుతున్నారు, మరొకరు వచ్చి వైర్డ్ నెట్వర్క్ వాడుతున్నారు. ఒక ప్యాకేజ్ నుంచి ఒక నెట్వర్క్ నుంచి మరొక నెట్వర్క్ కి డేటాను ట్రాన్స్ఫర్ చేయాలంటే మీకు మూడో రకం డివైస్ కావాలి. దీన్ని థర్డ్ లేయర్ డివైస్ అంటాం. ఈ లేయర్ ఏంటి, లేయర్ డివైసెస్ ఏంటి అన్నది మనం తర్వాత స్లైడ్స్ లో తెలుసుకుందాం విపులంగా. బట్ మీకు అర్థం అవడానికి ఏంటంటే, దిస్ ఇస్ ద ఫస్ట్ లేయర్ డివైస్, సెకండ్ లేయర్ డివైస్ అండ్ థర్డ్ లేయర్ డివైస్. సాధారణంగా ఈ థర్డ్ లేయర్ డివైస్ ని మనము గేట్వే డివైస్ అని కూడా అంటాం. ఎందుకంటే మనం ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఉండేటప్పుడు మెయిన్ గేట్ అనేది ఒకటి ఉంటుంది. సాధారణంగా ఒక అపార్ట్మెంట్ లో ఉన్న మెయిన్ గేట్ ఉంటుంది. సో మీరు వెళ్ళాలన్నా, అపార్ట్మెంట్ నుంచి బయటకు వెళ్ళాలన్నా, లేకపోతే మీ గేటెడ్ కమ్యూనిటీ నుంచి బయటకు వెళ్ళాలన్నా, లోపలికి రావాలన్నా ఒక మెయిన్ గేట్ ఉంటుంది. ఇందులో కూడా అదే విధంగా మీ డేటా, మీ ప్యాకెట్స్ మీ గేట్వే కమ్యూనిటీ నుంచి ఇంటర్నెట్ కి పోవాలంటే మీకు ఇంటర్నెట్ సైడ్ ఒక డివైస్ ఉండాలి. సో ద థర్డ్ లేయర్ డివైస్ ఆల్సో కెన్ యాక్ట్ యాజ్ ఎ గేట్వే డివైస్, అండ్ గేట్వే డివైస్ కెన్ బి డిఫైన్డ్ ఇన్ సచ్ ఎ వే దట్ బేస్డ్ ఆన్ ద ఫంక్షనాలిటీ. అది ఏంటో మనం తర్వాత తెలుసుకుందాం. తర్వాత ఏముంది, దీనికి ఈ గేట్వే డివైస్ మీకు ఇందాక చెప్పినట్టు ఇంటర్నెట్ కి పోవాలంటే ఇది ఇంటర్నెట్ క్లౌడ్ అనుకుంటే ఈ డివైస్ అనేది గేట్వే డివైస్ గా ఉంది. ఇది ముఖ్యంగా ఏంటంటే 2 డిఫరెంట్ నెట్వర్క్స్ ని కనెక్ట్ చేసేటప్పుడు దీన్ని వాడతాం. ఈ థర్డ్ లేయర్ డివైస్ ని మనం రౌటర్ అని కూడా అంటాం. ఇంట్లో మీరు బ్రాడ్బ్యాండ్ రౌటర్ అనేది ఇంటర్నెట్ వైపు ఉంటుంది. ఆ బ్రాడ్బ్యాండ్ రౌటర్ కి మీకు వైఫై కనెక్ట్ అయి ఉంటుంది. సో వైఫై అన్నది మీరు యాక్సెస్ చేస్తున్నారు. అట్లానే ఇప్పుడు ఆఫీస్ ఉందనుకోండి, ఆఫీస్ లో మీ కంప్యూటర్లన్నీ స్విచ్ కనెక్ట్ అయి ఉంటాయి. ఇది సెకండ్ లేయర్ డివైస్. స్విచ్ నుంచి రౌటర్ కనెక్ట్ అయి ఉంటుంది, రౌటర్ వచ్చి ఇంటర్నెట్ కనెక్ట్ అయి ఉంటుంది. సో ఇట్స్ బేసికల్ గా ఇంటర్నెట్ ఈజ్ నథింగ్ బట్ నెట్వర్క్ ఆఫ్ నెట్వర్క్స్ అన్నమాట. అయితే ఇక్కడ మీరు ఒక డివైస్ ఉంది, ఇది రౌటర్ కి మీ స్విచ్ కి మధ్యలో ఇంకొక డివైస్ పెట్టాం, దాన్ని ఫైర్ వాల్ అంటాం. బేసికల్ గా ఈ ఫైర్ వాల్ అంటే ఏంటంటే, మీకు కావాల్సిన, అంటే ఆర్గనైజేషన్ కి కావాల్సిన డేటాని మాత్రమే ఫిల్టర్ చేసి ఆర్గనైజేషన్ వైపు పంపిస్తుంది.
లేదంటే ఏంటంటే మీకు చాలా ప్యాకెట్స్ వస్తాయి, చాలా మంది మాట్లాడుకుంటూ ఉంటారు, చాలా మంది డేటా ట్రాన్స్ఫర్ చేసుకుంటారు. ఈ డేటా అంతా మీకు రౌటర్ దగ్గర వచ్చి ఇటువైపు వస్తే మీకు అంత డేటా అవసరం లేదు. మీకు కావాల్సిన డేటాని మీరు ఫిల్టర్ చేసుకోవడానికి ఈ ఫైర్ వాల్ అనేది వాడతారు. ఆ ఫైర్ వాల్ అన్నది సెక్యూరిటీ డివైస్ గా పనిచేస్తుంది. ఈ ఫైర్ వాల్ అనేది నెట్వర్క్ ఫైర్ వాల్ అవుతుంది. అలాగే మీ కంప్యూటర్ లో కూడా డెస్క్టాప్ ఫైర్ వాల్ అనేది ఉంటుంది. మీ కంప్యూటర్ నుంచి మీరు ఏదైనా ఒక డేటాని కంట్రోల్ చేయడానికి ఆ డెస్క్టాప్ ఫైర్ వాల్ కూడా మీరు వాడుకోవచ్చు. సో డెస్క్టాప్ ఫైర్ వాల్ ఆర్ నెట్వర్క్ ఫైర్ వాల్ ఈజ్ మెయిన్ ఆబ్జెక్టివ్ ఈజ్ దట్ filtering the data from one computer to another computer or one network to another computer. Based on the network activity, we call it as the network firewall, or based on the computer filtering, we call it as a desktop firewall. So basically ga, so meeku ardhamainattu entante layer 1 devices repeaters and hubs ani vaadtam. Ante basically ga this is hub repeater ante ee repeater lo vachina data oka point nunchi moroka point ki ఆటోమేటికల్ ఫార్వర్డ్ చేస్తున్నారు. ఓకే, రిపీటర్ లో మీకు 8 పోర్ట్లు ఉన్నాయి అనుకోండి. ఒక పోర్ట్ నుంచి ఇంకో పోర్ట్కి మనం డేటా ట్రాన్స్ఫర్ చేస్తే అది రిపీటర్ అనేది ఫస్ట్ లేయర్ డివైస్ కాబట్టి అది ఎందుకు ఫస్ట్ లేయర్ డివైస్ అంటాం అన్నది కూడా మనం డిస్కస్ చేద్దాము. అప్పుడు మీకు ఎక్కువగా క్లారిటీ వస్తుంది. అప్పుడు మీకు అర్థమవుతుంది కూడా రిపీటర్స్ అంటే ఏంటి, బ్రిడ్జెస్ అంటే ఏంటి, రౌటర్స్ అంటే ఏంటి, ప్రాక్సీస్ అంటే ఏంటి అన్నది మేము తర్వాత స్లైడ్స్ లో చెప్తాం. సో బేసికల్గా ఇప్పుడు మీకు ఒక ఆన్సర్ ప్రశ్న ఇస్తున్నాము. ఈ ప్రశ్నలో మీరు ఆన్సర్ చేయొచ్చు. వాట్ ఈజ్ అన్ ఇంటర్నెట్? ఇంటర్నెట్ అన్నది ఏమిటి? ఈజ్ ఇట్ నెట్వర్క్ ఆఫ్ నెట్వర్క్స్, ఏ గ్లోబల్ కంప్యూటర్ నెట్వర్క్, ఆర్ అదర్వైజ్ ప్రొవైడింగ్ ఏ వెరైటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ ఫెసిలిటీస్? బికాస్ there are a lot of information is available in internet where you can access, you can download it, or you can send it. And D, consisting of interconnected networks using standardized communication protocols. So ఈ ఇంటర్నెట్ అన్నది ఏంటంటే ఒక ప్రోటోకాల్ ప్రకారంగా నడుస్తుంది కాబట్టి there are number of protocols, communication protocols తో కలిసి ఉన్నది కాబట్టి దాన్ని మనం ఇంటర్నెట్ అంటామా? లేదా ఈ అన్నిటికీ ఈ ఇంటర్నెట్ ABCD ఆప్షన్స్ ఇంటర్నెట్ కు వర్తిస్తాయా అన్నది మీరు మీ ఆన్సర్ ని మీరు అక్కడ wherever you are accessing this lecture, you just say that all of the above for first question. This is what number 1 question. And అలాగా మీకు 7-8 క్వశ్చన్స్ వస్తాయి ఈ టోటల్ లెక్చర్ లో. సో మీరు ఆన్సర్ చేస్తూ ఉండండి. సో బేసికల్ గా ఇందాక మనం 4వ ఆప్షన్ కి వెళ్ళినప్పుడు ఏమన్నాం? సో ద కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్, ఇంటర్నెట్ ఈజ్ కనెక్టెడ్ నెట్వర్క్స్ యూజింగ్ స్టాండర్డ్ కమ్యూనికేషన్ ప్రోటోకాల్. ప్రోటోకాల్ అంటే మనకు తెలుసు, ఒక ఏదైనా ఒక కార్యక్రమం చేసినప్పుడు ఒకదాని తర్వాత ఒకటి ఏం జరగాలి అన్నది ముందుగా డిసైడ్ చేసేది ప్రోటోకాల్. సో ఇలాగే ఇంటర్నెట్ కూడా ఒక ప్రోటోకాల్స్ ప్రకారం నడుస్తుంది. బేసికల్ గా ఇంటర్నెట్ అన్నది TCP/IP ప్రోటోకాల్ తో నడుస్తుంది ఇప్పుడు. బట్ TCP/IP ప్రోటోకాల్ అన్నది ఒక కైండ్ ఆఫ్ అయిన ప్రోటోకాల్ సిస్టమ్. దానికన్నా ముందు ఏంటంటే ISO, ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్, designed in a 7 protocol layers like application, presentation, session, transport, network, data link, physical. ఇది 7 layers తో కలిపిన ఒక నెట్వర్క్ ని నెట్వర్క్ కమ్యూనికేషన్ ప్రోటోకాల్ డిజైన్ చేశారు. మీ ఎంటైర్ ఇంటర్నెట్ ఈ 7 layers ప్రకారమే నడుస్తుంది అన్నమాట. ఇది స్టాండర్డైజ్డ్ బై ISO. మనం లైక్ ISO స్టాండర్డైజ్ చేస్తుంటాము. ఈ నెట్వర్క్ ప్రోటోకాల్స్ కి సంబంధించిన ఇంటర్నెట్ కూడా ఈ 7 layers తో కలిసి, based on the 7 layers only it works. TCP/IP అన్నది the Unix networking protocol system. So basically now at present internet is considered that Unix whatever they designed developed TCP/IP. ఇందులో వీళ్ళు ఏం చేశారు, మన స్టాండర్డ్ ప్రకారం ఇన్ని అప్లికేషన్, ప్రెజెంటేషన్, సెషన్ లేయర్స్ ఉండాలి. సో వీళ్ళు ఏం చేశారు, ఈ అప్లికేషన్ లేయర్ ని మనం ఈ 3 లేయర్లు కలగలిపి అప్లికేషన్ లేయర్ అన్నారు. కానీ సో ఈ 3 సెపరేట్ గా చేస్తున్న లేయర్స్ ఏవైతే వాట్ ఫంక్షనాలిటీస్ విల్ బి డన్ బై దిస్ ఓన్లీ 1 అప్లికేషన్. ఇది ఏంటంటే ప్రతి అప్లికేషన్ ఒక సిస్టమ్ లో మీరు ఏదైనా డేటాని ఫార్వర్డ్ చేసినప్పుడు ఈ అప్లికేషన్ లేయర్ విల్ ఫార్వర్డ్ టు ప్రెజెంటేషన్ లేయర్. ప్రెజెంటేషన్ లేయర్ విల్ టేక్ ఇన్పుట్ ఫ్రమ్ అప్లికేషన్ అండ్ ఫార్వర్డ్ టు సెషన్ లేయర్. Like session layer is input, it takes from the presentation layer and forward to transport layer. సో ఏదైనా ఒక మెసేజ్ ని పంపినప్పుడు
ఆ మెసేజ్ అన్నది ఈ పై నుంచి వెళ్తూ చివరిగా ఫిజికల్ లేయర్ అంటే ఏంటి? ఫిజికల్ లేయర్ బేసికల్ గా మీ వైడ్ నెట్వర్క్ కానీ వైర్లెస్ నెట్వర్క్ కానీ, అంటే డేటా ఇస్ ట్రాన్స్ఫరింగ్, అంటే బిఫోర్ డేటా ట్రాన్స్ఫర్ అయినందుకు ఆ ఫిజికల్ లేయర్ ఫంక్షనాలిటీ పుషింగ్ ద ప్యాకెట్స్. మీ అందరికీ తెలుసు డిజిటల్ communication is always, if you look at collect raw packets, the bits are only 0 1 binary, you know very well. So 0 1s will travel physical layer to other layer. So ఇది ఏదైనా ఒక స్టాండర్డ్ బేస్డ్ ప్రోటోకాల్ ఉండి అది ఈ కంప్యూటర్ నుంచి ఇలా వచ్చింది అనుకోండి, ఇది అదర్ ప్రోటోకాల్ యూజింగ్ TCP/IP protocol. So these packets will travel to data link and physical layer, and then network layer, then transport layer, application layer. Users ఎప్పుడు అప్లికేషన్ లేయర్ ని చూస్తారు కాబట్టి, so that it should come to the application layer so that remote user can see your packet. సో ఇందులో మీరు ఇందాక డిస్కస్ చేసినప్పుడు లేయర్ 1 డివైసెస్, బికాస్ మనం జనరల్ గా లేయర్ 1, లేయర్ 2, లేయర్ 3, లేయర్ 4, లేయర్ 5, 6, 7. సో దట్ డివైసెస్ రిపీటర్స్ అండ్ హబ్ ఆర్ కాల్డ్ యాజ్ అన్ లేయర్ 1 డివైసెస్ అన్నమాట. లేయర్ 1 అంటే ఓన్లీ ద డేటా ఇస్ ట్రాన్స్ఫరింగ్ వన్స్ అండ్ జీరోస్ టు ద ఇన్ వైడ్ ఆర్ వైర్లెస్ నెట్వర్క్. మీరు వైర్లెస్ నెట్వర్క్ అంటే గాలిలో ట్రావెల్ చేస్తే ఒక డివైస్ నుంచి ఒక డివైస్. అదే మీరు నెట్వర్క్ వాడితే, వైడ్ నెట్వర్క్ వాడితే అది వైర్ లో వెళ్తుంది. సో ఇక్కడ అడ్రసింగ్ సిస్టమ్ అనేది ఇక్కడ లేదు. సో అందుకే ఏ సిస్టమ్ కి అడ్రస్ పంపించాలో ఈ రిపీటర్స్ కి అబ్స్ తెలియదు. మీరు ఏమైనా కాపీ చేశారనుకోండి, ఒక సిస్టమ్ ఇంకో సిస్టమ్ పంపించాలనుకోండి, లైక్ పోర్ట్ 1 నుంచి పోర్ట్ 8 కి పంపించాలనుకోండి, ఆ పోర్ట్ 8 ఎక్కడ ఉన్నదో పోర్ట్ 1 కి తెలియదు. అందుకని ఏం చేస్తుందంటే ఆ 8 పోర్ట్ హబ్ లో ప్రతి పోర్ట్ కి ఈ డేటాని కాపీ చేసి పంపిస్తుంది. ఎవరైతే ఆ ఇన్ఫర్మేషన్ కావాలో, అంటే ఈ లేయర్ కి వచ్చినప్పుడు ఆ అడ్రస్ తెలుస్తుంది కాబట్టి ఆ లేయర్ అప్పటి వరకు అవి ఓపెన్ చేస్తాయి అన్నమాట. సో ఆ అడ్రస్ రిమోట్ అడ్రస్ నాదే అనేటప్పుడు ఆ అడ్రస్ తీసుకుంటుంది, మిగతా అవన్నీ డ్రాప్ చేసేస్తాయి అన్నమాట. ఇక లేయర్ 2 డివైసెస్ అనేది 2 లేయర్స్ కి డేటా లింక్ లేయర్ లో పనిచేస్తుంది. డేటా లింక్ లేయర్ లో మనం మ్యాక్ అడ్రస్ వాడతాం కాబట్టి మ్యాక్ అడ్రస్ తో ఫిల్టర్ చేయొచ్చు. అందుకనే ఇక్కడికి వచ్చేటప్పటికి మీరు పోర్ట్ 1 నుంచి పోర్ట్ 8 కి పంపిస్తే అది ఆ పోర్ట్ 1 నుంచి పోర్ట్ 8 కే కనెక్ట్ అయి ఉంటుంది అనమాట. మిగతా పోర్ట్స్ కి ఆ డేటా వెళ్ళదు, ఎందుకంటే ఇక్కడ సంథింగ్ వీ హ్యావ్ ఎన్ మ్యాక్ అడ్రస్. రౌటర్స్ కి వచ్చేటప్పుడు అది ఐపీ అడ్రసింగ్ మీద పనిచేస్తుంది కాబట్టి, సో అది ఒక నెట్వర్క్ నుంచి ఇంకో నెట్వర్క్ కి ట్రాన్స్ఫర్ చేస్తుంది అనమాట. ఈ ప్రాక్సీస్ గేట్వేస్ అన్నవి మనం అప్లికేషన్ మీకు ఇంటర్నెట్ కంట్రోల్ చేయడానికి, ఇంటర్నెట్ ని యాక్సెస్ చేయడానికి, ఎవరికైతే ఇంటర్నెట్ ఇవ్వాలి అనడానికి ఈ ప్రాక్సీస్ గేట్వేస్ ఉపయోగపడతాయి. సో ఇందాక చెప్పినట్టు మీకు డేటా, మీరు ఏమైతే డేటా చూస్తున్నారో ఆ డేటా అంతా ఉంటుంది. ఇందాక లేయర్ డేటా చెప్పాను కదా, ప్రతి లేయర్ కి ఆ డేటా హెడర్ యాడ్ అవుతూ ఆ సిస్టమ్ నుంచి బయటకు వెళ్తుంది. రెండో రిమోట్ సిస్టమ్కి వచ్చినప్పుడు ఈ సేమ్ ప్యాకెట్ ఇక్కడ నుంచి ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్ ట్రావెల్ అవుతుంది కదా, ఆ ట్రావెల్ నా రిమోట్ సిస్టమ్కి వచ్చినప్పుడు ఈ లేయర్ హెడర్ రిమూవ్ చేస్తుంది ఈథర్నెట్ లేయర్ లో. పై లేయర్కి వెళ్ళేటప్పటికి ఈ ఎంటైర్ ఈ లేయర్ తీసేసి పంపిస్తుంది. ఈ డేటాని మళ్ళీ పైకి పంపించేటప్పటికి ఈ లేయర్స్ ని కూడా తీసేసి యాక్చువల్ డేటా యూజర్ ఈజ్ ఏబుల్ టు సీ ద డేటా అన్నమాట. సో మనం ఇవన్నీ ఏంటంటే ప్రోటోకాల్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఈచ్ లేయర్ ఈజ్ హ్యావింగ్ దేర్ ఓన్ ప్రోటోకాల్స్. ఇక్కడ మీరు ఈ లేయర్ లో అప్లికేషన్ అనుకోండి, మీరు HTTP అన్నది ఒక ప్రోటోకాల్, FTP ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అనేది ఒక ప్రోటోకాల్, టెల్నెట్ అనేది ఒక అప్లికేషన్, ఇట్ విల్ రన్, ఇట్ ఈస్ ఆల్సో బేస్డ్ ఆన్ వన్ ప్రోటోకాల్ application. So each independent application is having some kind of a set of rules to work in network. That's what it works on based on protocol. ఈ లేయర్ కి వచ్చేటప్పటికి HTTP, FTP, టెల్నెట్ ఉంటాయి. ట్రాన్స్పోర్ట్ లేయర్ కి వచ్చినప్పటికి TCP, UDP, ICMP ఉంటుంది. TCP అంటే ఏంటంటే రియల్ టైమ్ అప్లికేషన్, బేసికలీ ఎవరైతే ఒక డేటాని ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్కి పంపారో అంటిల్ ఇట్ డెలివర్స్, అంటే కన్ఫర్మేటివిటీ ఆఫ్ ది డెలివరీ అన్నది TCPలో ఉంటుంది. అదే UDPలోకి వచ్చేటప్పటికి there is no delivery of confirmation. Let YouTube ఉందనుకోండి, యూట్యూబ్ ఛానల్ is using a UDP, it is only giving the video, but either particular user is able to see that video or not, it won't check it అన్నమాట. బట్ TCPకి వచ్చేటప్పటికి ఏంటంటే మీకు ఆ వీడియో డౌన్లోడ్ రీచ్ అయిందా లేదా అనేది తెలుస్తుంది. ఇట్లానే నెట్వర్క్ లేయర్, డేటా లింక్ లేయర్, దే హ్యావ్ దేర్ ఓన్ ప్రోటోకాల్స్ అన్నమాట. సో టీచర్స్ కానీ మీరు ఎవరైనా PhD చేసేటప్పుడు ఈ లేయర్ సిస్టమ్ లో ఉన్న ప్రాబ్లమ్సే చాలా సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ కి కారణం అన్నమాట. సో ఆ ప్రాబ్లమ్స్ ఎలా కవర్ చేయడం అన్నది కూడా ఒక రీసెర్చ్ కింద ఉపయోగపడుతుంది అన్నమాట. సో ఈ వాట్ ఎగ్జాక్ట్లీ ఈచ్ లేయర్ ఇస్ డూయింగ్ అనేది మీరు పక్కన పెడితే,
మామూలుగా ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక ఈమెయిల్ కానీ వెబ్ ఈమెయిల్ అన్నది ఎలా చూస్తారు? మీరు వెబ్సైట్ ఓపెన్ చేయడానికి ఒక ఏదైనా www.cdac.in వెబ్సైట్ ఓపెన్ చేయడానికి కానీ, లేదంటే మీరు ఎవరికైనా ఈమెయిల్ పంపించాలి అని అనుకుంటే మీరు అప్లికేషన్ ఏదర్ వెబ్ బేస్డ్ అప్లికేషన్ అయినా వాడతారు, లేదు అంటే ఆ పర్టికులర్ ఈమెయిల్ అయినా ఈమెయిల్ క్లయింట్స్ ఉంటాయి కదా, లైక్ అవుట్లుక్ ఎక్స్ప్రెస్, అవుట్లుక్ అదైనా వాడతారు. లేదంటే జనరల్ గా జీమెయిల్ అలాంటివి అయితే ఏం చేస్తారు, వెబ్ పేజ్ వాడతారు. సో ఏదైతే మనము డైరెక్ట్ గా ఇంటరాక్ట్ అవుతున్నాము అప్లికేషన్ తో, ఆ అప్లికేషన్లన్నీ అప్లికేషన్ లేయర్ లో ఉంటాయి అన్నమాట. మీరు ప్రజెంటేషన్ లేయర్కి వచ్చేటప్పటికి ఏం చేస్తారు? మీరు మెయిల్ పంపించాలి అంటే యూ హ్యావ్ టు టైప్ సమ్ కైండ్ ఆఫ్ ఎన్ టెక్స్ట్, ఆర్ యూ హ్యావ్ టు అటాచ్ ఎ డాక్యుమెంట్ టు సెండ్. అంటే డాక్యుమెంట్ ని మీరు పంపించాలి అనుకున్నారు అనుకోండి, ఈమెయిల్ ఒక ఎన్క్రిప్టెడ్ డాక్యుమెంట్ అయినా అవ్వచ్చు, లేదంటే ఎన్కోడెడ్ ఫైల్ అయినా అవ్వచ్చు, లేదంటే సింపుల్ టెక్స్ట్ అయినా అవ్వచ్చు. హౌ యు ఆర్ ప్రజెంటింగ్ ఇన్ దట్ పర్టికులర్ ఈమెయిల్ అన్నది ఇక్కడ ప్రెజెంటేషన్ లేయర్ తీసుకుంటుంది. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటి, మీరు పైన అప్లికేషన్ లేయర్ లో అది అప్లికేషన్ ఓపెన్ అయితేనే ఈ ప్రెజెంటేషన్ లేయర్ చేయగలరు కదా. అంటే దేర్ ఇస్ ఎ డిపెండెన్సీ ఆన్ అప్లికేషన్ లేయర్ ఫర్ ప్రెజెంటేషన్ లేయర్. అంటే ఇన్పుట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద అప్లికేషన్ లేయర్ అండ్ ప్రెజెంటేషన్ లేయర్ ఆ ఇన్పుట్ తీసుకొని ఒక్కసారి మీరు టెక్స్ట్ ఆర్ ఎన్క్రిప్టెడ్ చేసిన ఫైల్ కానీ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ అనే అటాచ్మెంట్ కానీ మీరు పెట్టారనుకోండి, ఎన్కోడింగ్ అటాచ్మెంట్ అండ్ ఆల్, మీరు తర్వాత పని ఏం చేస్తారు, మెయిల్ పంపించడానికి క్లిక్ సెండ్ అని కొడతారు. సెండ్ దగ్గర మీరు క్లిక్ కొడతారు. ఎప్పుడైతే మీరు సెండ్ అని కొడతారో సెషన్ లేయర్ విల్ టేక్ కేర్ ఆఫ్ టు కనెక్టివిటీ బిట్వీన్ ఈమెయిల్ టు ఈమెయిల్ సర్వర్. అంటే మీరు హాట్మెయిల్ సర్వర్ వాడారనుకోండి, సో ఆ జీమెయిల్ సర్వర్ కి ఎట్లా సెషన్ ఏర్పాటు చేయాలి, ఎందుకంటే అది డెలివరీ చేయాలి కదా జీమెయిల్ సర్వర్ కి. సో అది మీరు ఎనీవే రేపు ఈమెయిల్ హౌ ఈమెయిల్ వర్క్స్ అన్నది నేర్చుకుంటారు. సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే సెషన్ లేయర్ అన్నది సెషన్ ఎస్టాబ్లిష్ అవుతుంది అన్నమాట. మీరు జీమెయిల్ వాడితే జీమెయిల్ సర్వర్ నుంచి హాట్ మెయిల్ సర్వర్ కి పంపించారనుకోండి, ఆర్ యహూ మెయిల్ కి పంపించారనుకోండి, ఆర్ C-DAC.in మెయిల్ కి పంపించారనుకోండి, ఆ రెస్పెక్టివ్ సర్వర్ కి సెషన్ వుడ్ బి ఎస్టాబ్లిష్డ్ అన్నమాట. ద నెక్స్ట్ వన్ ఏంటంటే ట్రాన్స్పోర్ట్ లేయర్. ట్రాన్స్పోర్ట్ లేయర్ ఇస్ ఎండ్ టు ఎండ్ కనెక్టివిటీ. We will discuss what is that end-to-end connectivity and end-to-end ఎన్క్రిప్షన్ అన్నది మనం వాట్సాప్ గురించి మొదలు పెట్టాం కాబట్టి అది తెలుసుకుందాం. ఈ ట్రాన్స్పోర్ట్ ఏంటంటే ఈ ప్యాకెట్లను వాట్ ఎవర్ యూ సెండ్, బికాజ్ అది మీరు 4K సైజ్ మెసేజ్ అవ్వచ్చు, 4 MB సైజ్ మెసేజ్ అవ్వచ్చు, బట్ ఎక్కువగా మనం అందరం ఇంటర్నెట్ వాడతాం కాబట్టి అది ఓన్లీ 1500 bytes పంపిస్తుంది అనమాట. ఆ 1500 bytes ని పంపించగలదు కాబట్టి మీరు 4 MB ఫైల్ అయినా అది అన్ని ప్యాకెట్లని డివైడ్ చేసి ఈ ప్యాకెట్స్ అన్నిటిని ఆ ట్రాన్స్పోర్ట్ లేయర్ will try to send it that either in the same order or jumble order, but it will check that all packets are delivered to the remote server అంటే రిమోట్ మెయిల్ సర్వర్. అది ట్రాన్స్పోర్ట్ లేయర్ చేస్తుంది. నెట్వర్క్ లేయర్ ఏంటంటే బెస్ట్ పాత్ అన్నమాట. మనం ఇక్కడ నుంచి ఢిల్లీ వెళ్ళాలనుకోండి, హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్ళడానికి 4-5 మార్గాలు ఉన్నాయి. వయా ముంబై వెళ్ళొచ్చు, వయా నాగపూర్ వెళ్ళొచ్చు, ఇంకా కలకత్తా పోయి కలకత్తా నుంచి గయా అండ్ అలా కూడా పోవచ్చు. ఆ సమయంలో ఏది బెస్ట్ పాత్ ప్యాకెట్స్ ని ఒకరి సిస్టమ్ నుంచి మరొక సిస్టమ్ కి ట్రాన్స్ఫర్ చేయడానికి ఈ నెట్వర్క్ లేయర్ అన్నది రెస్పాన్సిబిలిటీగా తీసుకుంటుంది. సో ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అన్నది ట్రాన్స్పోర్ట్ లేయర్, హౌ టు రీచ్ అన్నది బెస్ట్ నెట్వర్క్ లేయర్ విల్ టేక్ ఇట్. సో డిఫరెంట్ మీడియాస్ డేటా లింక్ ఉంది. మీరు వచ్చి ఒక నెట్వర్క్ వాడుతున్నారు, ఒక నెట్వర్క్ టైప్ వాడతారు, వైర్లెస్ వాడుతున్నారు. సో మీరు యుఎస్ లో కానీ మరెక్కడైనా ఇంకొక నెట్వర్క్ ఇంకొక డిఫరెంట్ మీడియా వాడచ్చు. సో ఈ మీడియాని అర్థం చేసుకొని లాజికల్ గా ఆ ఒక్క మీడియా నుంచి మరొక మీడియాకి ప్యాకెట్స్ ని ట్రాన్స్ఫర్ చేయడం డేటా లింక్ లేయర్ రెస్పాన్సిబిలిటీ అన్నమాట. ఒకసారి ఇది మీడియా రిమోట్ సిస్టమ్ యొక్క మీడియా ఏంటో తెలిస్తే మరి ఏ ప్యాకెట్లు ఏ మీడియా నుంచి పంపించినా అది లాజికల్ గా ఆ మీడియా కన్వర్ట్ చేసి ఫిజికల్ లేయర్ లో పంపుతుంది. ఫిజికల్ లేయర్ ఏంటండి, మీ వైర్స్. మీరు వైఫై వాడితే మీ వైఫై డివైస్ కి రీచ్ అవుతాయి. సో ఫిజికల్ డేటా ట్రాన్స్ఫర్ అంటే 1s and 0s బిట్స్ విల్ బి ట్రాన్స్ఫర్డ్ ఇన్ వైర్ అండ్ వైర్లెస్ కమ్యూనికేషన్ అన్నమాట. సో దీన్ని బట్టి ఏంటంటే 7 లేయర్స్ ఉంటాయి. ఈచ్ లేయర్ ఒకదాని మీద పై లేయర్ తో ఇన్పుట్ తీసుకుంటుంది. అంటే ఇది డేటా పంపించినప్పుడు పై లేయర్ ఇన్పుట్ తీసుకుంటుంది అండ్ సెకండ్ లేయర్ కి ఫార్వర్డ్ చేస్తుంది. అదే డేటా రిసీవ్ చేసినప్పుడు సెకండ్ లేయర్ నుంచి ఇన్పుట్ తీసుకుంటుంది, కింద లేయర్ నుంచి ఇన్పుట్ తీసుకొని పై లేయర్ కి పంపిస్తుంది. సో ఈ విధంగా ఈ లేయర్స్ అని పంపిస్తాయి.
సో ఇందాక మనం ఇది స్టాండర్డ్ లేయర్స్ అన్నమాట, 7 layers ISO డిఫైన్డ్. యూనిక్స్ ఈజ్ TCP/IP యూజెస్ మైక్రోసాఫ్ట్ నెట్బి అనే ప్రోటోకాల్ వాడుతుంది. ఇంతకుముందు ల్యాన్ నోవల్ నెట్వేర్ ఉండేది, అది ల్యాన్ ప్రోటోకాల్స్ వాడుతుంది. ఏది వాడినా సో ఈ 7 లేయర్లకి స్టాండర్డ్స్ బట్టి వాళ్ళు డిజైన్ చేసి వాడతారనమాట. సో మీకు పూర్తిగా అర్థమై ఉంటుంది, ఒక నెట్ సిస్టమ్ నుంచి డేటా మరో సిస్టమ్ కి ట్రాన్స్ఫర్ అవ్వడానికి ఏ లేయర్స్ కావాలి, ఎలా కావాలని ఈ ఈమెయిల్ అప్లికేషన్ తో మీకు పూర్తిగా అర్థమై ఉంటుందని అనుకుంటున్నా. సో మీకు సెకండ్ క్వశ్చన్, మీరు ఆన్సర్ మీరు wherever you are there, Google, YouTube, you may give the answer. How many layers are there in OSI model? Maybe sub question, how many layers are there in TCP/IP model? Some people says 4, some people says 5, but now the question is, how many layers are there in OSI model, which we just discussed before? And which is the third layer of OSI model? This is the third question. So physical layer, transport layer, network layer, application layer, data link layer. The clue is the layers will be numbering would be there from lower side. So physical layer anedi first layer, application layer anedi 7th layer. So meer third layer cheppali, aa third layer పేరు ఏంటో చెప్పాలి. సో మీరు రాసినప్పుడు, మీరు ఆన్సర్ చేసినప్పుడు క్వశ్చన్ 2 అని చెప్పి ఆన్సర్ దానికి ఎన్ని లేయర్స్ ఉన్నాయో చెప్పండి. క్వశ్చన్ 3 Q3 అని రాసి ఏ లేయర్ పేరో చెప్పండి యూట్యూబ్ లో. సో దీస్ ఆర్ ద ప్రోటోకాల్స్. మనం ప్రోటోకాల్ మాట్లాడుకున్నాం కాబట్టి మీరు వెబ్ సర్వర్ వాడితే HTTP వాడుతున్నారు, HTTP ప్రోటోకాల్ మీద పనిచేస్తుంది. అదే ఫైల్ డేటా ట్రాన్స్ఫర్ అనుకోండి, FTP. బేసికల్ గా నెట్వర్క్స్ అనేవి IP అడ్రస్ కానీ లేదా MAC అడ్రస్ కానీ ఓన్లీ రికగ్నైజ్ చేస్తాయి. మీరు www.microsoft.com అని కొట్టారనుకోండి, ఏ సిస్టమ్ కి అర్థం కాదు. సో ఎందుకంటే అది ఎక్కడికి పంపించాలన్నా రౌటర్ కూడా అర్థం కాదు. సో రౌటర్ కెన్ అండర్స్టాండ్ ఓన్లీ IP అడ్రస్, ఆర్ ఇఫ్ ఇట్ ఈస్ ద లోకల్ ఏరియా నెట్వర్క్ ద ఓన్లీ MAC అడ్రస్. సో ఇంటర్నెట్ కెన్ అండర్స్టాండ్, ఇంటర్నెట్ అడ్రసింగ్ ఈస్ బేసికలీ ఆన్ IP అండ్ MAC అడ్రస్. బట్ DNS అన్నది ఏంటంటే డొమైన్ నేమింగ్ సిస్టమ్. మీరు microsoft.com ఆర్ C-DAC.in ఆర్ తెలంగాణ SCRT.nic.in మీరు టైప్ చేసినప్పుడు దానికి తెలియదు కాబట్టి అది DNS సర్వర్ కు పంపిస్తుంది. DNS సర్వర్ లో ఏమవుతుంది, దానికి తగ్గ IP అడ్రస్, అంటే మీరు ఏ వెబ్సైట్ ని రిక్వెస్ట్ చేశారో ఆ వెబ్సైట్ IP అడ్రస్ ని అటాచ్ చేసి అప్పుడు ప్యాకెట్ పంపిస్తుంది అనమాట. సో బేస్డ్ ఆన్ దట్ IP అడ్రస్ దే విల్ టాక్ టు అడ్రస్. ఇలాగే TFTP సర్వర్, SMTP సర్వర్స్ ఉంటాయి. అది కిందకు వచ్చేటప్పటికి నెట్ ట్రాన్స్పోర్ట్ లేయర్ లో ఇందాక డిస్కస్ చేసినప్పుడు TCP ట్రాన్స్పోర్ట్ లేయర్, IDP లేయర్. మీరు వీటి గురించి వరీ అవ్వద్దు. ఒక ఐడియా రావడానికి అని చెప్పి నేను ఈ ప్రజెంటేషన్ ఇస్తున్నాను. ఎందుకంటే నెట్వర్క్, ఇంటర్నెట్ అన్నది మీకు ఎట్లా ట్రావెల్ అవుతుంది అనేది తెలియడానికి. సో మనం ఏంటి, ఈథర్నెట్ వాడతాం. మీరు కంప్యూటర్ ఎక్కడైతే వాడతారో అది జనరల్ గా ఈథర్నెట్ నెట్వర్క్ వాడతాము. సో లైక్ ఈచ్ లేయర్ హ్యాస్ ఇట్స్ ఓన్ ప్రోటోకాల్స్. ఇక్కడ మరొక విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇందాక మనం ఎగ్జాంపుల్ డిస్కస్ చేసినప్పుడు ఈమెయిల్ అంటే మనం ఏదైతే టెక్స్ట్, డేటా, ఫైల్స్ అని ఇస్తున్నామో దాన్ని మనం డేటా అంటాం. అది అప్లికేషన్ హెడర్ కలిపి ఆ డేటాకి, బికాజ్ మనం అప్లికేషన్ లో ఉన్నాం కాబట్టి అప్లికేషన్ హెడర్ డేటా కలిపి కింద లేయర్కి పంపిస్తుంది. దాన్ని ఏమంటామంటే మనం మెసేజ్ అంటాం. ఒక్కసారి అప్లికేషన్ లేయర్ నుంచి కింద ట్రాన్స్పోర్ట్ లేయర్కి పంపిస్తే దాన్ని మెసేజ్ అంటాం. సో the application layer లో either data or message we can say that. ఇప్పుడు ఈ ఎంటైర్ ప్యాకెట్ ని మనం ట్రాన్స్పోర్ట్ లేయర్కి వచ్చేటప్పుడు డేటా అనే అంటాం, ఆర్ మెసేజ్ అని అంటాం అనమాట. సో ఈ మెసేజ్ కి ట్రాన్స్పోర్ట్ హెడర్ కలిపితే దాన్ని సెగ్మెంట్ అంటాం. దీనిది ట్రాన్స్పోర్ట్ లేయర్ మాట. సో అది ఎంటైర్ ట్రాన్స్పోర్ట్ హెడర్ ప్లస్ డేటాని when it is moves to network layer, that is called as the data, then we add it as an internet header. అప్పుడు దీన్ని ఏమంటామంటే ప్యాకెట్ అంటాం. సో ఇది అంతా కలిపి ఈథర్నెట్ లేయర్కి వెళ్తుంది, అంటే కింద డేటా లింక్ లేయర్కి వెళ్తుంది. డేటా లింక్ లేయర్ లో ఈథర్నెట్ హెడర్ పెడతాం, ఈథర్నెట్ ట్రైలర్ పెడతాం. ఈ మొత్తం ప్యాకెట్ ని మనం ఫ్రేమ్ అంటాం. అంటే మనం పంపిస్తున్న మెసేజ్ వివిధ లేయర్స్ లో దానికి వివిధ పేర్లు ఉన్నాయన్నమాట.
అంటే అప్లికేషన్ లో మనం పంపిన డేటాని అప్లికేషన్ లేయర్ లో దాన్ని డేటా లేదా మెసేజ్ అంటాం. అదే డేటా ట్రాన్స్పోర్ట్ లేయర్కి వచ్చేటప్పటికి మనం సెగ్మెంట్ అని అంటాం. అదే డేటా నెట్వర్క్ లేయర్కి వెళ్ళేటప్పుడే మాత్రమే ప్యాకెట్ అని అంటాం. అదే లేయర్ అదే ఫ్రేమ్ అంటాం అన్నమాట ఇక్కడ ఈథర్నెట్ లేయర్ లో. సో డేటా based on that where exactly stored in on that particular layer, it could be called as a different name. Otherwise the either it could be అంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదనే, అదే ఫ్రేమ్ అంటారు, ఒకసారి ప్యాకెట్ అంటారు, ఇంకోసారి సెగ్మెంట్ అంటారు, ఇంకోసారి డేటా అంటారు అన్నది కన్ఫ్యూజ్ లేకుండా the data where in the application layer called is a data or message, where the data is at a transport layer is called segment, where data is at a network layer is called packet, and where data is called as a frame. ఇది మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే మీకు పార్టిసిపేషన్ సర్టిఫికేట్ కావాలంటే అసెస్మెంట్ లో డెఫినెట్ గా దీని మీద మీకు క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. సో డేటాని ఏ లేయర్ లో ఏమి అంటాం అనేది మీరు నోట్ చేసుకోండి. సో డేటా, సెగ్మెంట్, ప్యాకెట్, ఫ్రేమ్ are all same, but they defined based on that which layer they are stored. That is where we have a different names for this. So data is at application layer, and segment at a transport layer, packet is at a network layer or IP layer. Sometimes some people may say that what is that data called as at data IP layer or network layer. IP layer and network layer and same. సో అప్లికేషన్ నుంచి ఏదైనా ఒక ప్యాకెట్ మీరు నెట్వర్క్ డ్రైవర్ నుంచి అంటే మీ నెట్వర్క్ కార్డ్ నుంచి లోపలికి వచ్చినప్పుడు మొట్టమొదటిగా చూసేది అది ఏ లేయర్కి వెళ్తుంది అన్నది. సో ఒకవేళ కంప్యూటర్ టు కంప్యూటర్ ఇస్ టాకింగ్, దెన్ దే ఆర్ ARP, RARP. ఇఫ్ కంప్యూటర్ ఈజ్ ఎనీథింగ్ రిలేటెడ్ టు అప్లికేషన్, అది ఇటు UDP కానీ TCP కానీ వెళ్తాయి, లేదా నెట్వర్క్ కమ్యూనికేషన్ అంటే ICP, IGMP వెళ్తుంది. ఇది అంటే డీమల్టిప్లికేషన్ ఇలా అవుతుందని చెప్పడానికి ఉదాహరణగా చెప్పాను. మీరు ఇది చూసి కంగారు పడకుండా, అంటే ఏదైనా ఒక ప్యాకెట్ మన కంప్యూటర్ నెట్వర్క్ కార్డ్ నుంచి వచ్చినప్పుడు మనం అది బ్రౌజర్ వరకు వెళ్ళాలంటే ఇట్లా ఇన్ని ప్రోటోకాల్స్ ఫాలో అయ్యి ట్రావెల్ చేస్తుందన్న ఉద్దేశంతో మాత్రమే ఇది డీమల్టిప్లికేషన్. సో మీరు జనరల్ గా బేసికల్ గా ఏం చేస్తారు, ఏదైనా వెబ్సైట్ యాక్సెస్ చేయాలంటే ఒక వెబ్ బ్రౌజర్ వాడతారు. ఆ వెబ్ బ్రౌజర్ లో మీరు టైప్ చేస్తారు. టైప్ చేసిన తర్వాత ఆ కమ్యూనికేషన్ ఇందాక నేను చెప్పినట్టు వెబ్ సర్వర్కి వెళ్ళి ఆ డేటాని మనకి మళ్ళీ వెబ్ బ్రౌజర్ లో చూపించడానికి జరుగుతుంది. దిస్ ఇస్ వాట్ కాల్డ్ క్లయింట్ అండ్ సర్వర్. దిస్ ఇస్ ద క్లయింట్ అండ్ దిస్ ఇస్ ద సర్వర్. వెన్ యూ ట్రై టు యాక్సెస్ ఇన్ ఎ వెబ్సైట్, ఇట్ ట్రైస్ టు రీచ్ దట్ ప్యాకెట్. అయితే మనం ముందుగా డివైసెస్ నేర్చుకున్నాం, మధ్యలో స్విచెస్ ఉంటాయి, రౌటర్స్ ఉంటాయి, ఈ సర్వర్ ఇంటర్నెట్ లో ఉంది. సో వీటిలన్నిటిని క్రాస్ చేసుకొని అక్కడికి వెళ్తుంది రైట్ అడ్రస్ పట్టుకొని. ఈ మధ్యలో ఉన్న డివైసెస్ ని మనం ఇంటర్నెట్ వర్కింగ్ డివైసెస్ అని అనుకున్నాం. ఇది ఎండ్ సిస్టమ్, దిస్ ఇస్ ఆల్సో ఎండ్ సిస్టమ్, అదర్ సైడ్. సో దీస్ ఆర్ బోత్ ఆర్ ద ఎండ్ సిస్టమ్స్. అలాగే మనం DNS గురించి కూడా చర్చించుకున్నాం. ఎందుకంటే మనం ఏదైనా ఒక పేరుతో అంటే www.cdac.in టైప్ చేస్తే కంప్యూటర్స్ కెనాట్ అండర్స్టాండ్ దిస్ www.cdac.in. సో కంప్యూటర్ నీడ్ ఓన్లీ IP address. That's what. So when you type in browser www.cdac.in, if that browser already remembering the password, that particular IP address, it directly goes to the web server. If computer cheyaledu ankondi, the nearest DNS server ki veltundi anamata. So DNS query chestam, www.cdac.in ki em IP address ante IP address vastundi. IP address meeku telusu 4 octets, like 192.168 is 1 octet, second octet, first octet, second octet, third octet, fourth octet. So 4 octets తో కలిసి ఉంటుంది. అండ్ ఒకటి గుర్తు పెట్టుకోండి, ఇది 255 కన్నా ఎక్కువ ఎప్పుడు ఉండదు. సో మ్యాక్సిమం 0 to 255 ఉంటుంది. బికాస్ ఒక ఆక్టెట్ అన్నది 256 నెంబర్స్. ఎందుకంటే ఒక ఆక్టెట్ అని ఎందుకు అంటున్నాం, ఇది 8 బిట్స్. అండ్ మీకు తెలుసు బిట్ అనేది either 0 or 1. సో 2 power 8 maximum 256 కాబట్టి దిస్ ఇస్ మాక్సిమం 0 to 255 మధ్యలోనే ఉంటుంది అనమాట. సో ఒకసారి www.cdac.in క్వారీని DNS సర్వర్ పంపించి IP అడ్రస్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఈ ప్యాకెట్ ఇక్కడికి వెళ్ళడానికి చేస్తుంది. అయితే ఇక్కడ మనం గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే, బేసికల్లీ ARP రిక్వెస్ట్ అన్నది ఒక
ARP అంటే అడ్రస్ రిజల్యూషన్ ప్రోటోకాల్. అంటే ఈ కంప్యూటర్ కానీ ఈ రెండు ఒకే నెట్వర్క్ లో ఉంటే వాట్ ఈస్ దట్ మ్యాక్ అడ్రస్ అన్నది కూడా ఎలాగా DNS అడ్రస్ IP అడ్రస్ తెలుసుకుందో మ్యాక్ అడ్రస్ కూడా ఇది మ్యాక్ అడ్రస్ అన్నమాట. మ్యాక్ అడ్రస్ అన్నది 48 bit, IP address is 32 bit, 4 into 8 32 bit. MAC address is in the form of hexadecimal, so 48 bit అంటే ఈ రెండు కలిపి 18 bit, 6 ఉన్నాయి కాబట్టి 6 into 8 48 bit. ఈ ఫస్ట్ 3 అన్నవి ఆ మీరు నెట్వర్క్ కార్డ్ ఉంటుంది కదా, ఇది నెట్వర్క్ కార్డ్ అడ్రస్ కాబట్టి మ్యాక్ అడ్రస్ అంటే ఈ ఫస్ట్ 3 అనేది ఆ కంపెనీ ఏ నెట్వర్క్ కంపెనీ అన్నది ఇది యూనిక్ నెంబర్ అన్నమాట. సో దేర్ ఇస్ అ TCP 3-way హ్యాండ్షేక్ హ్యాపెన్ అవుతుంది, దెన్ ఓన్లీ HTTP రిక్వెస్ట్ అవుతుంది. నేను ఇక్కడ చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే మీరు వెబ్సైట్ యాక్సెస్ చేసినప్పుడు www.cdac.in అని కానీ తెలంగాణ scrt.nic.in కానీ మీరు చేసినప్పుడు అది డైరెక్ట్ గా సర్వర్కి వెళ్ళదు. సర్వర్కి వెళ్ళే ముందు దేర్ ఆర్ అండర్స్టాండింగ్ బిట్వీన్ దీస్ 2 కంప్యూటర్స్ అన్నమాట. అది DNS క్వారీ అయినా అవ్వచ్చు, ARP క్వారీ అయినవచ్చు. దాని తర్వాత TCP 3-way హ్యాండ్షేక్ అంటారు. అంటే 3 times హ్యాండ్షేక్ చేసుకుంటాయి. ఇది ఒక ప్యాకెట్ పంపిస్తుంది, సిన్ ప్యాకెట్ సర్వర్ కి, సింక్రనైజేషన్ ప్యాకెట్ అంటాం. ఆ ప్యాకెట్ ని ఇది ఈ వెబ్ సర్వర్ కానీ హోస్ట్ చేస్తే ఆ పేజ్ ని వాట్ ఎవర్ ద పేజ్ యూ రిక్వెస్టెడ్ అది హోస్ట్ చేస్తే ఎస్ నా ఈ పేజ్ నా దగ్గరకు ఉంది, నేను రెడీ టు సెండ్ ఇట్ అని పంపిస్తుంది ఎక్నాలజ్మెంట్. ఓ రియలీ అని మరొక ఎక్నాలజ్మెంట్ పంపిస్తుంది ఇక్కడికి. ఈ 3 హ్యాండ్ షేక్లు అయిన తర్వాతనే యాక్చువల్ గా పేజ్ రిక్వెస్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ వన్ ఇస్ సర్వర్ ఉందా లేదా, వెబ్ సర్వర్ ఉందని తెలియగానే ఆ 3-way హ్యాండ్ షేక్ లో కన్ఫర్మ్ అవగానే అప్పుడు పేజ్ రిక్వెస్ట్ వెళ్తుంది అనమాట. పేజ్ రిక్వెస్ట్ వెళ్ళిన తర్వాత ఆ పేజ్ మళ్ళీ వెబ్ పేజ్ డెలివర్ అవుతుంది. అంటే ఇవి ఈ అన్ని వాట్ ఎవర్ దట్ మీరు వెబ్ పేజ్ రిక్వెస్ట్ పంపించినప్పుడు అది ఆ వెబ్ పేజ్ రావడానికి కొన్ని సెకండ్లో మీకు వెబ్ పేజ్ వచ్చేస్తుంది. అంటే కొన్ని మైక్రో సెకండ్లో ఈ 3-way హ్యాండ్ షేక్, ARP రిప్లైడ్, DNS క్వరీ రిక్వైర్డ్, ARP రిక్వైర్డ్ అండ్ 3-way హ్యాండ్ షేక్ మస్ట్. సో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ విత్ ఇన్ ద ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అనమాట. ఇది ఎందుకు మీకు చెప్తున్నానంటే మీదే సిస్టమ్ 3-way హ్యాండ్ షేక్ అంటే మీరు ఒక వెబ్ సర్వరే కాదు, ఒక సిస్టమ్ నుంచి ఒక సిస్టమ్ కి ఏది పంపించినా, మీరు పింగ్ కమాండ్ పంపించిన, పింగ్ అంటారు కదా, వెదర్ సిస్టమ్ ఉందా అవైలబుల్ లేదా అని చెప్పి పింగ్ google.com పింగ్ IP అడ్రస్ అని కొడతారు కదా, ఆ కొట్టినప్పుడు కూడా ఈ 3-way హ్యాండ్ షేక్, ARP అన్నీ కూడా కావాలి. ఇవి లేకుండా అవ్వదు. ఈ TCP 3-way హ్యాండ్ షేక్ నే అటాకర్స్ ఏం చేస్తారంటే మాల్ఫామ్ చేసి ప్యాకెట్స్ పంపిస్తారు అన్నమాట. అంటే ఈ వెబ్ సర్వర్ అవైలబుల్ ఉందా లేదా కనుక్కోవడానికి. సో ఇక్కడ ప్రాబ్లం ఉంది, అందుకనే మీకు ఇది అర్థం అవడానికి అని చెప్పి ఇది చెప్తున్నా. సో దెన్ ఓన్లీ తర్వాత ఎలాగైతే కనెక్షన్ ఎస్టాబ్లిష్ అవుతుందో TCP 3-way హ్యాండ్ షేక్ కి కనెక్షన్ క్లోజింగ్ కూడా జరుగుతుంది అన్నమాట. సో ఇందాక డిస్కస్ చేసినప్పుడు లేయర్ బేస్డ్ డివైస్ సెక్యూరిటీ, రిపీటర్స్ అన్నవి ఫస్ట్ లేయర్ డివైసెస్, షేడ్ అన్నమాట. షేడ్ అంటే ఏంటంటే ఇప్పుడు ఇది రిపీటర్ అనుకోండి, ఈ కంప్యూటర్ 3 కంప్యూటర్లు కనెక్ట్ అయి ఉన్నాయి అనుకోండి, ఈ కంప్యూటర్ కానీ ఈ కంప్యూటర్కి పంపిస్తే ఈ లేయర్ 1 లో అడ్రసింగ్ సిస్టమే లేదు. ఇక్కడ మనకి కావాల్సిందంటే 2 అడ్రసింగ్ సిస్టమ్లు కావాలి. ఏ కంప్యూటర్ అయినా ఇంకో కంప్యూటర్తో మాట్లాడుకోవాలన్నా, ఏ మొబైల్ అయినా ఇంకో మొబైల్తో మాట్లాడుకోవాలన్నా దానికి ఏంటంటే 2 అడ్రసింగ్ సిస్టమ్ లేవు, ఒకటి మ్యాక్ అడ్రస్ కానీ IP అడ్రస్ కానీ. అయితే ఇది లేయర్ 1 కాబట్టి అది ఫిజికల్ లేయర్ కాబట్టి ఫిజికల్ లేయర్ లో అడ్రసింగ్ సిస్టమ్ ఉండదు కాబట్టి వీటికి తెలియదు మాట ఈ అడ్రస్ ఏంటి, దీని అడ్రస్ ఏంటి. అయితే ఈ 3 సిస్టమ్లు ఇందులో కనెక్ట్ అయ్యాయి కాబట్టి ప్యాకెట్స్ కనుక ట్రావెల్ అనమాట. ఇప్పుడు ఈ సిస్టమ్ నుంచి ఈ సిస్టమ్కి నేను పంపించాలనుకోండి ప్యాకెట్స్, అడ్రస్ తెలియదు కాబట్టి నేను ఏమైతే ఈ సిస్టమ్కి పంపించానో అది ఈ సిస్టమ్ కూడా వెళ్తుంది అనమాట. ఇదే స్విచ్ ఇంకొక 5 సిస్టమ్లు కనెక్ట్ అయ్యాయి అనుకోండి, ఆ 5 సిస్టమ్లు కూడా వెళ్తుంది డేటా. అంటే ఏంటి, మీరు హబ్ కనెక్ట్ అయినప్పుడు మీరు ఎవరైనా ఈమెయిల్, యాహూ ఈమెయిల్ కానీ ఏ ఈమెయిల్ అయినా పంపిస్తే ఆ ఈమెయిల్ ప్యాకెట్స్ అన్ని మిగతా సిస్టమ్ కూడా వెళ్తాయి. ఇక్కడ అటాకర్ కూర్చొని ఉంటే మీరైతే ఎవరికైతే ఈమెయిల్ పంపించారో కొన్ని టూల్స్ ద్వారా ఆ అన్ని ప్యాకెట్స్ ఆ అటాకర్కి వెళ్ళడం వల్ల ఆ అటాకర్ ఆ ప్యాకెట్స్ అన్నిని చూడగలుగుతాడు. అంటే ఏంటి, మీ డేటాని చూడగలిసే అవకాశం ఉంది. సో అందుకనే సో రిపీటర్స్ అన్నవి సెక్యూరిటీకి పనికిరావు. స్విచ్కి వచ్చేటప్పటికి ఏంటంటే ఇప్పుడు నేను డేటా ఈ పోర్ట్ లో ఉన్నాను ఏ, నేను బికి పంపించాను అనుకోండి, ఈ 2 పోర్ట్లే కనెక్ట్ అవుతాయి అన్నమాట. A అండ్ B కనెక్ట్ అవుతాయి.
ఈ డేటా ఎందుకంటే ఇక్కడ స్విచ్కి వచ్చేటప్పుడు స్విచ్ అన్నది సెకండ్ లేయర్ డివైస్. సెకండ్ లేయర్కి వచ్చేటప్పటికి ఏంటంటే మీరు మ్యాక్ అడ్రస్ అన్నది సెకండ్ లేయర్ లో పనిచేస్తుంది. సో బేస్డ్ ఆన్ ద మ్యాక్ అడ్రస్ ఐ కెన్ ఫిల్టర్ అనమాట. అంటే ఏ ఈ సెండింగ్ డేటా టు బి బేస్డ్ ఆన్ ద మ్యాక్ అడ్రస్ ఇది డైరెక్ట్ గా వెళ్ళిపోతుంది. ఈ సమయంలో సి అండ్ డి కెనాట్ కనెక్ట్ టు ఏ అండ్ బి. ఇట్స్ లైక్ మన టెలిఫోన్ మాట. టెలిఫోన్ ఎవరికైనా చేస్తే ఆ టెలిఫోన్ ఇద్దరు మాట్లాడుకుంటే మనం అదే టెలిఫోన్ ఫోన్ చేస్తే ఏమొస్తుంది, ఎంగేజ్ వస్తుంది. అట్లానే ఇందులో కూడా సేమ్ సిడిఎంఏ ప్రోటోకాల్ వాడుతుండడం వల్ల ఇప్పుడు ఎవరైనా ఇద్దరు మాట్లాడుకుంటున్నారు, ఇద్దరు డేటా ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నారంటే ఇవి వెయిట్ చేస్తాయి అన్నమాట. ఒకసారి డేటా ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత ఈ రెండిటి మీద మిగతా సి డి కెన్ సెండ్ ద డేటా ట్రాన్స్ఫర్ అన్నమాట. సో సెకండ్ లేయర్ డివైసెస్ అన్నవి ఇస్ లిటిల్ బిట్ బెటర్ దాన్ ఫస్ట్ లేయర్ డివైస్ వెన్ కమింగ్ టు ద సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఇక రౌటర్స్ కి ఏంటంటే మీరు డిఫరెంట్ నెట్వర్క్స్, అంటే ఇక్కడ ఒక నెట్వర్క్ కనెక్ట్ అయింది, ఇక్కడ ఒక నెట్వర్క్ కనెక్ట్ అయింది, రెండు నెట్వర్క్లు కనెక్ట్ అయినప్పుడు ఏంటంటే రౌటర్స్ కావాలి. ఇక్కడ ఈ కన్ఫిగరేషన్ ఏంటంటే ఒకే నెట్వర్క్ ఆర్గనైజేషన్ యూజింగ్ టూ నెట్వర్క్స్, అంటే ఒక నెట్వర్క్ రౌటర్ పాడైతే ఇంకో నెట్వర్క్ వాడుకోవడం కానీ ఈ సిస్టమ్ వాడారు. బట్ జనరల్ గా లేయర్ 3 ఏంటంటే ఐపీ అడ్రస్ తో పనిచేస్తుంది కాబట్టి ఐపీ అడ్రస్ ఫిల్టరింగ్ ఉంటుంది కాబట్టి బేస్డ్ ఆన్ ద ఐపీ అడ్రస్ మీరు ఒక నెట్వర్క్ నుంచి ఇంకో నెట్వర్క్ కి కనెక్ట్ అయ్యి ఉంటుంది. ఈ విషయంలోకి వచ్చేటప్పటికి ఏంటంటే ఇక్కడ డేటా షేరింగ్ అవుతుంది, ఇక్కడ అవుతుంది, ఇక్కడ వేరే ఐపీ అడ్రస్ పనిచేయదు అనమాట. అంటే ఐపీ అడ్రస్ అంటే అది కొంచెం నాలెడ్జ్ రావాలి. మరొకసారి అవకాశం వచ్చినప్పుడు మీకు విపులంగా ఐపీ అడ్రసింగ్ డిస్కస్ చేయడానికి చూస్తాము. తర్వాత గేట్వేస్కి వచ్చేటప్పటికి ఏంటంటే గేట్వేస్ ఆర్ బేసికలీ సో లైక్ ఇందాక చెప్పినప్పుడు గేటెడ్ కమ్యూనిటీలో ఉంటే ఒక మెయిన్ గేట్ ఉంటుంది, ఆ గేట్ ద్వారా వెళ్ళాలి అందరూ. లైక్ సో వెన్ వి డివైడెడ్ గేట్వే డివైసెస్ ఆ గేట్ దగ్గర ఏమవుతున్నాయో అంటే ఒక మనం ఏం చేస్తాం గేటెడ్ కమ్యూనిటీలో జనరల్ గా ఒక వాచ్మెన్ ఉంటాడు, సెక్యూరిటీ ఉంటుంది, అంతే చెక్ చేసిన వరకు కానీ పంపించడు. మీకు ఫోన్ చేసి ఈ సోన్స్ ఆఫ్ పర్సన్ వచ్చారు వెళ్ళాలి అని చెప్పేవరకు ఇట్లాగే అనమాట. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే దెర్ ఆర్ సర్వీసెస్, వెబ్ సర్వీసెస్ అనేది ఒక డిఎంజీలో వేస్తారు. సో ఈ డిఎంజీకి ఇది గేట్వే. అలాగే ఇంట్రానెట్ మీ ల్యాన్ ఆఫ్ కంప్యూటర్స్ అంటే అందరూ ఎంప్లాయీస్ కూర్చున్న ప్లేసెస్ ఒకటి, మీ వెబ్ సర్వర్ కూర్చున్నది ఒకటి. సో మీరు మీ వెబ్ సర్వర్ని యాక్సెస్ చేయాలన్నా ఇదే గేట్వే, ఆర్ బయట వాళ్ళు ఎవరైనా మీ వెబ్సైట్ ని యాక్సెస్ చేయాలన్నా ఇదే గేట్వే. ఈ గేట్వే కుడ్ బి ఏ ఫైర్ వాల్ డివైస్ బికాస్ ఇట్ షుడ్ అండర్స్టాండ్ ద ఫ్రమ్ వేర్ ఇట్ ఈస్ కమింగ్ అండ్ వేర్ టు ఫార్వర్డ్. సో దట్ ఫైర్ వాల్ ఈస్ ఫిల్టరింగ్ డివైస్ యాజ్ వి డిస్కస్డ్ బిఫోర్. సో ఇక్కడ ఫైర్ వాల్ it act as a firewall and we called it as a gateway device. దీనివన్నీ ఏంటంటే లేయర్ 4 డివైసెస్, అప్లికేషన్ డివైసెస్. లైక్ మీకు ఇంటర్నెట్ కావాలనుకోండి, మనం ప్రతి కంప్యూటర్ కి ఇంటర్నెట్ కనెక్ట్ అవ్వాలంటే పబ్లిక్ ఐపీ అడ్రస్ కావాలి. మనం అన్ని కంప్యూటర్లకి పబ్లిక్ ఐపీ అడ్రస్ ఇవ్వాలి అనుకోండి, ఏమవుతుంది మన హైదరాబాద్ లో ఉన్న కంప్యూటర్లకే సరిపోతుంది మొత్తం ఇంటర్నెట్ ఐపీ అడ్రసెస్. ఎందుకంటే మీకు తెలుసు ఐపీ అడ్రస్ అన్నది 4 octets అంటే 2^32 అంటే హౌ మెనీ ఇస్ లిమిటెడ్. ఆల్ కంప్యూటర్స్ కి రిక్వైర్డ్ ఈచ్ అడ్రస్ అంటే ఈ లిమిటెడ్ అన్నది కొంత ప్రాంతానికే సరిపోతుంది. అందుకని ఏం చేశానంటే కొన్ని ప్రైవేట్ ఐపీ అడ్రస్ పెట్టి ఆ ప్రైవేట్ ఐపీ అడ్రస్ ఇంటర్నల్ గా మీరు మేనేజ్ చేసుకోండి. వెన్ యు ఆర్ కనెక్టెడ్ టు ద పబ్లిక్, మీరు పబ్లిక్ ఎప్పుడైతే కనెక్ట్ అవుతారో ఆ పబ్లిక్ మాత్రం ఒక ఐపీ అడ్రస్ ఇచ్చి మీరు ఇంటర్నెట్ కనెక్ట్ అవ్వచ్చు అని పెట్టడం వల్ల మనం యాజ్ మెనీ యాజ్ కంప్యూటర్స్ ఇన్ ఎట్ ఆఫీస్ వీల్ యూజ్ ప్రైవేట్ ఐపీ అడ్రసింగ్. అంటే 192.168 అంటే ప్రతి ఏబిసిడి అని 5 విభాగాలుగా ఈ ఐపీ అడ్రస్ డివైడ్ చేశారు. అందులో మనం జనరల్ గా నెంబర్ ఆఫ్ డివైసెస్ పెట్టి ఒక ఏ గానీ క్లాస్ ఏ గానీ క్లాస్ బి గానీ క్లాస్ సి గానీ అడాప్ట్ చేసుకుంటాం అనమాట. సో ఇవన్నీ మోర్ ఇంటర్నెట్ ఫండమెంటల్స్. మీకు ఇది అర్థం అవడానికి ప్రస్తుతానికి ఇక్కడితో ఇది ముగిస్తున్నాను. సో మీరు ఎక్కడైనా ఏ ఆర్గనైజేషన్ పోయినా ఇట్లాంటి ఆర్కిటెక్చర్ ఉంటుంది. అంటే ఇది ల్యాన్ మీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అయి ఉండొచ్చు, ఇది ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఆర్ ఎంప్లాయీస్ డిపార్ట్మెంట్ అయి ఉండొచ్చు, అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అయ్యొచ్చు. వాళ్ళ ఇంటర్నెట్ ఫైర్ వాల్, ఎందుకంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు షుడ్ నాట్ కనెక్ట్ టు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ అంటే ఒక్క ఫైర్ వాల్ వాడుకోవచ్చు. ఆ ఫైర్ వాల్ అగైన్ స్విచ్ ఉంటుంది. ఇది గేట్వే ఫైర్ వాల్ అంటే ఇంటర్నెట్ కనెక్ట్ అవ్వడానికి ఇక్కడికి వెళ్ళొచ్చు. అలాగే మీ ఆర్గనైజేషన్ లో సర్వర్స్ మెయింటైన్ చేయొచ్చు, ఎక్కడైనా మెయింటైన్ చేయొచ్చు, ఎన్ఐస్ లో మెయింటైన్ చేయొచ్చు. దాన్ని మనం డిఎంజీ అంటాం, డిమిలిటరైజ్డ్ జోన్, వేర్ యూ ఆల్సో హ్యావ్ టు కనెక్ట్ through this firewall only to update, and even the people from who are coming from the internet also will come as in a firewall. So this is the gateway firewall, is called 4th layer device. This is the boundary router, this is called 3rd layer. It only looks about it what IP address should allow, what IP address should not allow. So based on the IP addresses every data will come, and where it will filter even the application
ఆల్సో ఫిల్టర్, ఇట్ కెన్ ఫిల్టర్. అంటే డాక్ ఫైల్స్ ని ఎలా చేయకూడదు అంటే, డాక్ అన్నది ఏంటి అప్లికేషన్, సో దాన్ని ఎలా చేయకూడదు అంటే ఇట్ కెన్ స్టాప్ ఇట్. సో దిస్ ఇస్ కాల్డ్ ఫోర్త్ లేయర్ డివైస్. బట్ హియర్ బౌండరీ రౌటర్ ఇట్ ఇస్ ఓన్లీ వర్క్స్ ఆన్ నెట్వర్క్ లేయర్. సో థర్డ్ లేయర్ డివైస్, దట్స్ వాట్ వి కాల్ థర్డ్ లేయర్. అంటే ఐపీ అడ్రస్, ఏ ఐపీ అడ్రస్ మనం యాక్సెప్ట్ చేయొచ్చు, ఏ ఐపీ అడ్రస్ కి ఫార్వర్డ్ చేయొచ్చు అన్నది ఈ బౌండరీ రౌటర్ యొక్క బాధ్యత కాబట్టి. సో దిస్ ఇస్ కాల్డ్ థర్డ్ లేయర్ డివైస్, ఫోర్త్ లేయర్ డివైస్, దీస్ ఆర్ second layer devices. Now at this moment nobody is using first layer device like hubs and cheap, we cannot keep as much as money, so that security is not important, then we can use the hub. Otherwise most people are in organization, they are using in the switches and the second layer devices tone start avutunnayi anamata. So indak cheppinattu meeku two types of addresses associated with computer system to connect internet, MAC address or IP address. So ఇప్పటి వరకు మీరు చూసుకున్నవి ఇంటర్నెట్ అంటే హౌ ఇంటర్నెట్ ఈస్ కనెక్టెడ్, హౌ డివైసెస్ ఆర్ కనెక్టెడ్. బికాస్ మనం మొబైల్ వాడుతున్న మొబైల్కి ఏమి డివైస్ మన కనెక్టివ్ లేకపోయినా వైఫై ఆర్ యువర్ మొబైల్ టవర్ ఈజ్ ద మెయిన్ ఎగ్జాంపుల్ టు కనెక్ట్ ఇట్ ఫ్రమ్ దేర్. సేమ్ యాక్చువల్గా అంటే ఆ మొబైల్ టవర్ కుడ్ బి యాజ్ అ గేట్వే ఫర్ యూ, ఆర్ అదర్వైజ్ ఇఫ్ యు ఆర్ యూజింగ్ బ్రాడ్బ్యాండ్ router is the gateway for you. If you are in office, so maybe in office there is a gateway like firewall and all to connect to the internet. So ఇప్పుడు ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఫండమెంటల్స్ కి వచ్చేటప్పుడు మనం సైబర్ సెక్యూరిటీ ప్రిన్సిపల్స్ ఏంటో చూద్దాం. ఇక టైం బట్టి ఎన్క్రిప్షన్ అండ్ డిక్రిప్షన్, ఎండ్ టు ఎండ్ సెక్యూరిటీ డివైసెస్ అంటే ఏంటో కూడా చేద్దాం. మీకు ఇప్పటికే అర్థం ఉంటుంది ఎండ్ టు ఎండ్ డివైస్ అంటే మీరు వాట్ ఎవర్ ద డేటా ఇన్ యువర్ మొబైల్, సో ద మొబైల్ ఈజ్ వన్ ఎండ్ డివైస్ where it is transferring in between number of devices like routers, switches, where we called intermediate devices. But whatever you encrypted at your place, that would be transferred to directly whomever you are sending the particular remote machine. There only it decrypts. That's what we called end to end. But anyway, we will discuss in that. Now coming to the information security fundamentals, in general ga మనం ఏం చేస్తాం, ఒక సిస్టమ్ నుంచి మరో సిస్టమ్ కి డేటాను ట్రాన్స్ఫర్ చేస్తాం. అది ఇంటర్నెట్ లో అయి ఉండొచ్చు, నెట్వర్క్ లో అయి ఉండొచ్చు, ఆర్ యువర్ మొబైల్ అయి ఉండొచ్చు, ఇంకో మొబైల్ అయి ఉండొచ్చు. మీరు ఒక డేటాని ఒక సిస్టమ్ నుంచి మరో సిస్టమ్ కి ట్రాన్స్ఫర్ చేసి అది ట్రాన్స్ఫర్ అయితే మనం ఏమంటాం, నార్మల్ ఫ్లో అంటాం. రైట్? మీరందరూ అగ్రి అవుతారు కదా. సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఏముంది, మీరు డేటాను పంపించారు, బట్ డేటా అన్నది రిమోట్ సిస్టమ్ కి రిసీవ్ అవ్వలేదు. అంటే ఏంటి, మీ డేటా ప్యాకెట్స్ అన్ని ఎక్కడో డ్రాప్ అయిపోయాయి, ఓకే, లేదా డ్రాప్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆఫీస్లో మీరు www.movies.com అని టైప్ చేశారు, కానీ మీరు ఆఫీస్ వాళ్ళు ఏంటంటే movies.com వెబ్సైట్ ని బ్లాక్ చేశారు ఫైర్ వాల్ ద్వారా. అప్పుడు ఏం చేస్తారు, మీరు ప్యాకెట్స్ ని పంపిస్తున్నా అక్కడ ఫైర్ వాల్ ఆ ప్యాకెట్ ని డ్రాప్ చేసేస్తుంది, అందుకనే మీరు రీచ్ అవ్వలేకపోతున్నారు. సో దాన్ని ఏం చేస్తాం, దాన్ని ఏమంటాం మనం, ఇంటరప్షన్ అంటాం. అంటే సంబడి ఈజ్ ఇంటరప్టింగ్ యువర్ డేటా నాట్ టు ఫార్వర్డ్. ఓకే, సో దట్ ఈస్ దట్ కాల్డ్ ద ఇంటరప్షన్. ఇక్కడ ఈ విషయానికి వచ్చేటప్పుడు ఏమంటున్నారు, మీరు ప్యాకెట్స్ పంపిస్తున్నారు కానీ సంబడి ఈజ్ సెండింగ్ ది ప్యాకెట్స్ మోడిఫై చేసి పంపిస్తున్నారు అన్నమాట. ఇక్కడ ప్రాక్సీ అన్నది ఎక్కువ ప్రాక్సీస్ ఇలాగే చేస్తాయి. ఎందుకంటే ఇందాక మనం డిస్కస్ చేసినప్పుడు మీరు ఆఫీస్లో ఉన్నప్పుడు మీ ఐపీ అడ్రస్ లోకల్ ల్యాన్ ఐపీ అడ్రస్ ఉంటుంది. లోకల్ ల్యాన్ ఐపీ అడ్రస్ కెనాట్ కనెక్ట్ టు ఇంటర్నెట్. ఒకవేళ మీరు ఇంటర్నెట్ కనెక్ట్ అవ్వాలంటే మీరు ఆ ప్రాక్సీ దగ్గరికి వెళ్ళాలి. అంటే మీకు మీ పంపిన ప్యాకెట్ రిక్వెస్ట్ www.c-dac.in కి ఇంకో పబ్లిక్ ఐపీ అడ్రస్ ద్వారా ఫార్వర్డ్ చేసి మళ్ళీ ఆ రిక్వెస్ట్ పేజ్ వచ్చినప్పుడు నేను తీసుకొని మళ్ళీ మీకు డెలివర్ చేస్తున్నాను. అంటే మీరు ప్రైవేట్ ఐపీ అడ్రస్ తో ఇంటర్నెట్ యాక్సెస్ చేయడానికి ఇక్కడ ఒక మోడిఫికేషన్ సిస్టమ్, ప్రాక్సీ సిస్టమ్ అని వాడాను. సో ఇదే థింగ్ మీరు సెక్యూరిటీలో ఏం చేస్తారు, మీరు హలో హౌ ఆర్ యూ అని మెయిల్ పంపించారు, నేను దాన్ని నా దగ్గరకు వచ్చేటప్పుడు ఆ డేటాని ఆన్ బిహాఫ్ ఆఫ్ యూ హాయ్ హౌ డు యూ డూ అని పంపించా. మెసేజ్ అయితే రీచ్ అయింది, బట్ మీరు ఏ మెసేజ్ పంపించారో ఇక్కడికి వచ్చేటప్పటికి ఆ మెసేజ్ మోడిఫై చేసి పంపించడం వల్ల వేరే మెసేజ్ వచ్చింది వల్ల, బట్ తెలియదు మీరు ఈయనేమనుకుంటాడు, మీరు అదే హౌ డు యూ డూ అనేదే పంపించారు అనుకుంటున్నారు, హౌ ఆర్ యూ అన్నది పంపించారని అవన్నీ తెలివి విషయం ఈయనకి తెలియదు. ఒకే మెసేజ్ వచ్చింది, రిసీవ్ చేసుకున్నాను, ఆయన మెసేజ్ పెడతారు అనమాట. సో ఇలా మోడిఫికేషన్ అయ్యే అవకాశం కూడా ఒక ఇది ఉంది అన్నమాట. సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఇంటర్సెప్షన్, ఇక్కడ నేను మోడిఫికేషన్ చేయను యాజ్ ఎ అటాకర్, ఐ ఓన్లీ లిజన్. సో మీరు టెలిఫోన్ ట్యాపింగ్ అనేది విని ఉంటారు.
ఎవరైనా ఇద్దరు మాట్లాడుకుంటే అది ట్యాప్ చేసి వినడం అన్నది. ఇందులో కూడా డేటా ప్యాకెట్స్ లో కూడా అది జరగవచ్చు. మీరు ఏదైతే డేటా ఫార్వర్డ్ చేస్తున్నారో ఒక సిస్టమ్ నుంచి మరొక సిస్టమ్కి, అదే డేటాని ఐ విల్ కలెక్ట్ ఇట్ అండ్ సీ ఇట్ అన్నమాట. ఇందాక మీకు చెప్పాను, హబ్ రిపీటర్ ఎన్విరాన్మెంట్ లో మీరు ఒక పోర్ట్కి డేటా పంపిస్తే అందులో మిగతా పోర్ట్లకి అర్థం కాదు కాబట్టి, అంటే ఆ పోర్ట్ రిమోట్ అడ్రస్ ఏదో తెలియదు కాబట్టి అది ప్రతి పోర్ట్కి పంపిస్తుందని. నేను కూడా ఇదే మెథడాలజీ ఇక్కడ వాడతాను అనమాట. ఇక్కడ హబ్ రిపీటర్ పెడతాను. మీరు ఈ డేటాని ఇక్కడికి పంపించినప్పుడు ఏ పోర్ట్కి పంపించినా, అంటే ప్రాక్సీ సర్వర్ కూడా ఇదే హబ్ లో పెడతాను. అప్పుడు ఏంటంటే మీరు ప్రాక్సీ సర్వర్కి ఏం పంపిస్తున్నారో ఇంటర్నెట్కి, నేను అదే పోర్ట్ లో ఒక మానిటరింగ్ సిస్టమ్ పెట్టి ఆ ప్యాకెట్ని కలెక్ట్ చేస్తాను అనమాట. అంటే ఏంటి, మీరు హలో హాయ్ అనేది కాకుండా యాహూ మెయిల్ పంపించినప్పుడు దేర్ ఆర్ అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి కదా పైన రైట్ సైడ్, ఆ అడ్వర్టైజ్మెంట్స్ కూడా చూడగలను. అందుకనే సో బేసికల్ గా వెన్ యూ ఆర్ దేర్ ఇన్ హబ్ ఎన్విరాన్మెంట్ ఆర్ మీరు రాసియాలు కానీ ఆర్ అదర్వైజ్ మేము చెప్తాం డేటాని ఎన్క్రిప్ట్ చేసి పంపించండి. ఎందుకంటే డేటాని ఎన్క్రిప్ట్ చేసి పంపిస్తే దానికి డిక్రిప్ట్ చేయడానికి కీ కావాలి. ఆ కీ మీ దగ్గరే ఉంటుంది. కీ అన్నది పాస్వర్డ్ అయి ఉండొచ్చు, మీ దగ్గర ఉంటుంది. ఆ డేటా ప్యాకెట్ నా దగ్గరకు వచ్చినా నేనేంటంటే ఆ పాస్వర్డ్ కావాలి కాబట్టి ఆ పాస్వర్డ్ని క్రాక్ చేస్తే తప్ప మీ డేటాను చూడలేను. సో ఇలాంటి ఇంటర్సెప్షన్ కూడా జరుగుతుంది అన్నమాట. ఇక ఈ దగ్గరికి వచ్చేటప్పటికి ఏంటంటే, ఇక్కడికి వచ్చేటప్పటికి ఫ్యాబ్రికేషన్. ఇక్కడికి వచ్చేటప్పటికి మీరు పంపించలేదు డేటా, మీ బదులు మరొకరు పంపించారు. మీకు చాలా లాటరీ ఈమెయిల్స్ వస్తూ ఉంటాయి కదా, లాటరీ ఈమెయిల్స్ కానీ, తర్వాత ఆఫర్స్ కానీ, గిఫ్ట్ ఆఫర్స్ కానీ, లేదా మీ కొలీగ్ నుంచి మీ కొలీగ్కి ఒక ఈమెయిల్ రావచ్చు, మీ కొలీగ్ పంపి ఉండకపోవచ్చు, బట్ మీ కొలీగ్ పేరు మీద వస్తుంది. ఎందుకంటే నేను ఒక తెలివైన అటాకర్ని అనుకోండి, ఏం చేస్తాను, మీరు ఎవరెవరితో ఎక్కువగా మాట్లాడుతున్నారో, ఎవరి ఫైల్స్ ని ఈజీగా యాక్సెప్ట్ చేస్తారో వాళ్ళ మెయిల్ అడ్రస్ తీసుకుంటాను. వాళ్ళ మెయిల్ అడ్రస్ ని ప్రూఫ్ చేసుకొని మీకు ఒక మంచి గ్రీటింగ్ కార్డ్ పంపిస్తాను. అప్పుడు మీరేం చేస్తారు, మీది మీ కొలీగ్ దగ్గర నుంచే వచ్చిందని చెప్పి దాన్ని క్లిక్ చేస్తారు. ఆ క్లిక్ చేసినప్పుడు ఏమవుతుంది, ఆ గ్రీటింగ్ కార్డ్ తో పాటు నేను ఒక మాల్వేర్ ని పంపిస్తాను. ఆ మాల్వేర్ ఏం చేస్తుంది, మీ ఫైల్స్ అన్ని ఎన్క్రిప్ట్ చేసి పడేస్తుంది. అంటే ఆ ఫైల్స్ డిక్రిప్ట్ చేయాలంటే మీ దగ్గర మీరు నాకు పే చేస్తేనే తప్ప నేను డిక్రిప్ట్ కీ ఇవ్వను అనమాట. సో ఇలాంటివి కూడా జరుగుతాయి. సో ఫ్యాబ్రికేట్ ఏంటంటే, సో మీ ఆల్ లాటరీ ఈమెయిల్స్ కానీ, బ్యాంక్ ఈమెయిల్స్ కానీ ఏంటంటే, బ్యాంక్ నెవర్ ఆస్క్స్ యూ ఎనీథింగ్ టు గివ్ ద యువర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఆర్ బ్యాంక్ అకౌంట్ ఇన్ఫర్మేషన్ త్రూ ఈమెయిల్. ఎవరైతే దగ్గర బ్యాంక్ దగ్గర నుంచి వచ్చి మీ డీటెయిల్స్ ని ఇవ్వాలి అని మెయిల్ వచ్చిందంటే అది ఫ్యాబ్రికేటెడ్ మెయిల్ కింద అవుతుంది. అంటే ICICI బ్యాంక్ తరపు నుంచి కానీ, SBI తరపు నుంచి కానీ, ఆన్ బిహాఫ్ ఆఫ్ దే క్రియేట్ అన్ డిఫరెంట్ వెబ్సైట్ అండ్ మీ మెయిల్ అండ్ దే ఫార్వర్డ్ ఇట్. బట్ ICICI నెవర్ సెండ్ దట్ కైండ్ ఆఫ్ మెసేజెస్. SBI ఆల్సో నెవర్ సెండ్ దట్ కైండ్ ఆఫ్ మెసేజెస్. సో వీటినన్నిటిని ఏమంటామంటే ఫ్యాబ్రికేషన్ అని అంటాం. సో ఇప్పటి వరకు మీకు అర్థమై ఉంటుంది ఈ సెక్యూరిటీ ఫండమెంటల్స్ ఏంటో అన్నది. ఓకే, నెక్స్ట్ ఏంటంటే రెప్యుటేషన్ అన్నమాట. రెప్యుటేషన్ ఏంటి, మీరు ఒకరు బేసికల్ గా నేను ఒక ప్యాకెట్ పంపించాను, మీరు ఆ ప్యాకెట్ రిసీవ్ చేసుకొని కూడా లేదు అని చెప్పడం, మళ్ళీ పంపించమని చెప్పడం కింద రెప్యుటేషన్ కింద వస్తుంది. అదర్వైజ్ నేనేం చేస్తాను, నేను ప్యాకెట్ పంపించానని చెప్తా, అది కూడా రెప్యుటేషన్ అటాక్ కింద వస్తుంది. ఇవి ఎందుకు చేస్తాం జనరల్ గా, మీరు ఏదైనా ఇందాక చెప్పాను కదా, ఇక ఇంటర్సెప్షన్కి వచ్చేటప్పటికి ఏంటంటే, మీరు ఎన్క్రిప్ట్ చేసిన మెసేజ్, అంటే మీరు పాస్వర్డ్ పెట్టిన ఫైల్ పంపిస్తే ఆ ప్యాకెట్ వచ్చినా నేను ఆ పాస్వర్డ్ లేకపోవడం వల్ల చూడలేను కదా యాజ్ అన్ అటాకర్. అందుకని ఏం చేస్తానంటే, ఈ మెసేజ్ ని 10 సార్లు పంపించమని చెప్తా. నాకు రాలేదు మీరు పంపించండి, నాకు రాలేదు మీరు పంపించండి అంటాను. ఎలాగా, ఈ టైప్ లో అన్నమాట. ఆన్ బిహాఫ్ ఆఫ్ హిమ్ రిక్వెస్ట్ చేస్తా, ఐ డిడ్ంట్ రిసీవ్ యువర్ ప్యాకెట్. సో ఏం చేస్తారు, మీరు ఆ ప్యాకెట్ ని పదే సేమ్ ప్యాకెట్ ని సేమ్ పాస్వర్డ్ తో పంపిస్తారు. అంటే సారీ, ఈ ప్యాకెట్ 10 సార్లు సేమ్ పాస్వర్డ్ తో వస్తే నేను ఏమైనా బిహేవియర్ ఆఫ్ చేంజింగ్ ఆఫ్ ప్యాకెట్స్, ఆ ప్యాకెట్ ఫార్మాట్ అని చేంజ్ చేసి దానివల్ల ఆ పాస్వర్డ్ ని కనుక్కోగలనా లేదా అన్నది ట్రై చేస్తాను. అందులో నాన్ రెప్యుటేషన్ అటాక్స్ అవుతాయి. సో ఇక్కడికి వచ్చేటప్పుడు ఏంటంటే, ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్లీ ఫ్లోయింగ్ ద డేటా, దెర్ ఇస్ నో ప్రాబ్లం. But if somebody is interrupting, means what? The data which is required to you, it's not available. So here is availability problem. ఎవరైనా ఒక ప్యాకెట్ ని మీరు పంపిస్తే ఆ ప్యాకెట్ మీకు రిసీవ్ కాకపోతే అదేంటంటే మీకు రిసీవ్ అవ్వలేదు, మీరు వెబ్సైట్ యాక్సెస్ చేస్తున్నారు, వెబ్సైట్ ఈజ్ నాట్ అవైలబుల్. సో ద ఫస్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ ఈజ్ అవైలబిలిటీ.
ఇప్పుడు అసలు అవైలబిలిటీ లేకపోతే వెబ్సైట్ దాని గురించి సెక్యూరిటీ గురించి, దాని కాన్ఫిడెన్షియాలిటీ గురించి, ఇంటిగ్రిటీ గురించి మాట్లాడవలసిన అవసరం లేదు కదా. సో ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ కానీ, ఏదైనా మనం సెక్యూరిటీ మాట్లాడుతున్నప్పుడు అది డేటా కానీ, వెబ్సైట్ కానీ, రీసోర్స్ కానీ అవైలబిలిటీ ఉండాలి. సో here is what basically, if somebody is able to modify your data on behalf of you, అంటే ఏంటి, there is no integrity on that particular data. మీరు అందరూ అగ్రీ అవుతున్నారు కదా నాతో? yes or no, please type. సో మోడిఫికేషన్ అన్నది the problem of integrity అన్నమాట. if somebody is able to see our data, అంటే మన డేటా మనం ఎవరైతే పంపిస్తున్నామో థర్డ్ పార్టీ చూస్తున్నారంటే ఏంటి, ఆ డేటాకి కాన్ఫిడెన్షియాలిటీ అన్నది లేదు. సో దిస్ ఇస్ ద కాన్ఫిడెన్షియాలిటీ, ఇంటగ్రిటీ, కాన్ఫిడెన్షియాలిటీ, అవైలబిలిటీ. దీన్నే CIA ట్రైడ్ అంటారు. కాన్ఫిడెన్షియాలిటీ, ఇంటిగ్రిటీ, అవైలబిలిటీ, CIA ట్రైడ్ అంటారు. ద బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ ఆర్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఇస్ నథింగ్ బట్ CIA ట్రైడ్. ఇప్పుడు బేసికల్ గా మీరు మీ ప్రమేయం లేకుండా ఎవరైనా డేటా మీ బదులు పంపిస్తున్నారంటే ఏంటి, దెర్ ఇస్ నో authenticity. Authenticity is because, so it's not an authorized. Somebody is able to use your credentials and forward an email. So authenticity అనేది లేదు కాబట్టి ఇది authenticity problem. దీన్ని ఏమంటారంటే ఇట్స్ an additional principle of CIA tried అంటాము. ఎందుకంటే authenticity అన్నది answer for these 3 or 4 integrity and confidentiality. Who are authorized, who are authenticated, and what is the accountancy అన్నది the supported principles of CIA tried అన్నమాట. The reputation కి నాన్ రెప్యుటేషన్ అనేది ఒక ప్రాబ్లం అవుతుంది అన్నమాట. సో CIA is the main principles of cyber security: authenticity, authentication, and accountancy. Authenticity అంటే I am who can access that particular thing. Authorization is basically who are access. Authorization I am giving. అది ఎవరైతే పంపించాలి, ఎందుకైతే పంపించాలి అన్నది authenticity. అకౌంటెంట్ అంటే ఎవరు ఎప్పుడు ఏ టైంలో ఎంత టైం యాక్సెస్ చేశారు అనేది అకౌంటెన్సీ కింద వస్తుంది అనమాట. ఈ authenticity, authorization అండ్ అకౌంటెన్సీ అన్నది సపోర్టెడ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ అని అంటాం అనమాట. ఇక ఆథెంటికేషన్ మెకానిజం వచ్చేటప్పుడు ఏంటి, సంథింగ్ యూ నో అంటే బేసికల్ గా ఆథెంటికేషన్ అనేది ఏంటంటే వెరిఫైయింగ్ ద యూజర్ ఐడెంటిటీ, ఎన్ష్యూరింగ్ ఆథరైజ్డ్ యాక్సెస్. ఏదైనా ఒక రీసోర్స్ ఉంది, ఒక ప్రింటర్ ఉంది మీ నెట్వర్క్ లో, హూ కెన్ ప్రింట్ అన్నది డిసైడ్ చేస్తే మీ ఆర్గనైజేషన్, అంటే అది ఆథెంటికేషన్ సపోర్ట్ కింద వస్తుందంట. హూ ఇస్ ద వెరిఫై ద యూజర్ ఐడెంటిటీ, ఓన్లీ ద హైయర్ అఫీషియల్ కెన్ యూజ్ ద ప్రింట్ అవుట్, lower officials has to take permission or otherwise print through higher officials అన్నట్టు మనం ఒక పాలసీ పెట్టుకుంటే దానికి అనుగుణంగా మనము ఆథెంటికేషన్ సిస్టమ్ అనేది ఇంప్లిమెంట్ చేస్తాం ఫర్ ఇనిషియేటింగ్ ఆథరైజ్డ్ యాక్సెస్ అండ్ మెయింటైనింగ్ ద రికార్డ్స్ దట్ ఈస్ కమింగ్ టు ద. అలాగే మనం ఈ ఆథెంటికేషన్ మెకానిజమ్స్ అన్నవి ఈ సంథింగ్ యూ నో, వాట్ యూ నో, జనరలీ పాస్వర్డ్. సో పాస్వర్డ్ అన్నది ఒక కీలకం అన్నమాట. హౌ టు కీప్ స్ట్రాంగ్ పాస్వర్డ్స్, ఈజీ టు రిమెంబర్ పాస్వర్డ్స్ అన్నది మనం నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేసుకుంటున్నాం. అయితే ఆథెంటికేషన్ కోసం అనేది సంథింగ్ యూ నో అయి ఉండొచ్చు, సంథింగ్ యూ ఆర్. నో ఆధార్ ఆథెంటికేషన్ ఇస్తున్నాం, ఆధార్ ఆథెంటికేషన్ మన ఐరిస్ ఇస్తాం, లేదంటే నో అటెండెన్స్ సిస్టమ్ కి ఫింగర్ ప్రింటింగ్ ఇస్తాం. దిస్ ఈస్ వాట్ యు ఆర్, what you are exactly, what you are having, that the like a fingerprint, iris print, voice print, all are coming under something you are, something you have. Sometimes ఏంటంటే బ్యాంక్స్ మీకు పిన్ కార్డ్స్ వస్తాయి, ఓటీపీ పిన్, లేదంటే దే యూజ్ టు గివ్ ఏ సమ్ కైండ్ ఆఫ్ కార్డ్స్. దట్ కార్డ్స్ లో ఒక నెంబర్ వస్తుంది, అదే నెంబరు పాస్వర్డ్ తో పాటు ఇస్తే అప్పుడు కానీ మీకు అకౌంట్ యాక్సెస్ చేయొచ్చు. దట్ ఈస్ కాల్డ్ సంథింగ్ యూ హ్యావ్. అంటే అదర్ దెన్ మీరు ఆఫీస్కి వెళ్ళినప్పుడు మీరు బయో ఫింగర్ ప్రింట్ ఇస్తారు, దాంతో పాటు మీ ఐడెంటిటీ కార్డ్ ఆల్సో మీరు స్కాన్ చేస్తారు. స్కాన్ చేస్తే అప్పుడు దట్ ఈస్ వాట్ ఐడెంటిటీ కార్డ్ ఈస్ బేసికలీ సంథింగ్ యూ హ్యావ్ అండ్ యువర్ ఫింగర్ ప్రింట్ ఈస్ ద సంథింగ్ యూ ఆర్. సో ఇది త్రీ టైప్స్ ఆఫ్ ఆథెంటికేషన్ మెథడాలజీస్. దీన్నే మనం ఏమంటామంటే ఏదైనా రెండు, సంథింగ్ యూ నో, సంథింగ్ యూ ఆర్, సంథింగ్ యూ హ్యావ్, ఏదైనా రెండు విభాగాలు మీరు వాడితే ఏదైనా రీసోర్స్ యాక్సెస్ చేయడానికి దాన్ని 2-factor ఆథెంటికేషన్ అంటాం. 2-factor రెండు కన్నా ఎక్కువ, లైక్ 3 వాడారనుకోండి, సంథింగ్ యూ నో పాస్వర్డ్, సంథింగ్ యూ ఆర్ లైక్ ఐరిష్,
సంథింగ్ యూ హ్యావ్ లైక్ ఎ పిన్. ఈ 3 వాడితే మనం 3-way authentication అంటాం. వీటన్నిటికన్నా 3 కన్నా 2 కన్నా ఎక్కువ ఏమైనా దాన్ని మల్టీ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ అని కూడా అంటాం. సో వీటితో పాటు రిమోట్ ఆథెంటికేషన్ ప్రోటోకాల్స్ ఉంటాయి. లైక్ ఇఫ్ యు సీ దట్ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అన్నాం అనుకోండి, మీరు వాట్సాప్ లో ఏదైనా పంపితే అది ఆటోమేటిక్ గా ఎన్క్రిప్ట్ అయిపోయి మీ ప్రమేయం లేకుండా అవతల వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఈ వెళ్ళేటప్పుడు ఏంటంటే డేటా అన్నది ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఎన్క్రిప్ట్ అవుతుంది. మనం వస్తాం డేటా అన్నది 2 విధాలుగా, డేటా ఎట్ రెస్ట్ అండ్ డేటా ఎట్ మూవ్. మీ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అనేది డేటా ఎట్ మూవ్ లోనే పనిచేస్తుంది. ఒక డేటా మీ కంప్యూటర్ నుంచి మీరు మెసేజ్ పంపించగానే వాట్సాప్ అది ఎన్క్రిప్ట్ అయిపోయి అది ఇందాక డిస్కస్ చేసుకున్నట్టు ఇంటర్మీడియట్ డివైస్ నుంచి మొబైల్ టవర్ నుంచి రౌటర్స్ నుంచి అదర్ సైడ్ రౌటర్, అదర్ మొబైల్ టవర్, అదర్ టు మొబైల్ ఎండ్ సిస్టమ్. ఈ ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఇంటర్మీడియట్ డివైస్ ట్రాన్స్ఫర్ అయ్యేది ఎంటైర్ ఎన్క్రిప్టెడ్ అనమాట. ఓన్లీ దట్ నెంబర్ అంటే ఏంటి, రిమోట్ ఆథెంటికేషన్ ప్రోటోకాల్ ఇక్కడ వాడుతున్నారు. అంటే మీ మొబైల్ నెంబర్ అండ్ మీరు ఎవరైతే పంపిస్తున్నారో అదే మొబైల్ నెంబర్ మీరు గ్రూప్ పంపిస్తే దర్ ఇస్ అ ర్యాండమ్ ఎన్క్రిప్షన్ అయ్యి ఆ గ్రూప్ మెంబర్స్ అందరూ ఓపెన్ చేయగలరు అనమాట. సో ఇలాంటి ఆథెంటికేషన్ ఎన్హాన్స్మెంట్ అంటే మీరు ఏదైనా యాక్సెస్ చేయడానికి ఆర్ ఏవైనా బ్యాంక్ అకౌంట్ యాక్సెస్ చేయడానికి మీరు 1 కన్నా 2 కన్నా 3 కన్నా ఎక్కువ ఫ్యాక్టర్స్ వాడితే దాన్ని ఎన్హాన్స్మెంట్ అంటాం. దట్ ఈస్ వాట్ వి డిస్కస్డ్. ఎయిదర్ ఇట్ కుడ్ బి ఏ 2-factor authentication, multi-factor authentication కూడా అంటాం. సో వాట్ ఆర్ ద డేటా కాన్ఫిడెన్షియాలిటీ? మీరు ఒక మొబైల్ నుంచి మరో మొబైల్ కి మాట్లాడినప్పుడు మీ ఇందాక డిస్కస్ చేసినప్పుడు మొబైల్ టవర్, రౌటర్స్, దెన్ అనదర్ మొబైల్ అండ్ మొబైల్. అంటే మీరు వాట్సాప్ ఇదంతా పంపిస్తున్నప్పుడు ఈ వాట్సాప్ మెసేజ్ అన్నది ఇది ఒక ఎండ్ సిస్టమ్ అయితే ఇది మరొక ఎండ్ సిస్టమ్. గుర్తుపెట్టుకోండి, ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ మీ డేటా సెక్యూర్ అని వాట్సాప్ చెప్తుంది. అంటే ఏంటి, మీరైతే ఎవరికైతే వాట్సాప్ లో మెసేజ్ పెడుతున్నారో అది ఇక్కడ నుంచి ట్రావెల్ అవుతుందో ఇక్కడ నుంచి ఈ మొత్తం హౌ ఇట్ ట్రావెల్స్ టు అప్ టు యువర్ దిస్ మొబైల్ ఈజ్ ఎంటైర్ థింగ్ ఎన్క్రిప్టెడ్. అంటే డేటా మీ సిస్టమ్ నుంచి మీ వాట్సాప్ నుంచి ఒకసారి బయటకు మొదలైందంటే టిల్ అది ఎండ్ యూజర్ రిసీవ్ అయినంత వరకు అది ఎన్క్రిప్టెడ్. దట్ ఈస్ వాట్ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఆఫ్ వాట్సాప్. ఇప్పుడు వాట్సాపే కాదు, మీరు స్కైప్ వాడినా ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షనే. ఇలాంటివి చాలా అప్లికేషన్స్ ఇప్పుడు వస్తున్నాయి. సో మీరు ఏం పంపించినా అది ఎన్క్రిప్ట్ అవుతుంది. అయితే ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే మీరు ఇది డేటా అండ్ మూవ్ అంటే ఒక్కసారి మీ మొబైల్ నుంచి బయటకు వచ్చిన తర్వాతే ఇది ఎన్క్రిప్ట్ అయ్యి అది రిసీవ్ అయిన వరకు ఎన్క్రిప్ట్ అవుతుంది. ఈ మధ్యలో ఎవరైనా అటాకర్ ఈస్ కలెక్టింగ్ దిస్ ప్యాకెట్స్ that he cannot decrypt it. He cannot see in his WhatsApp messages in WhatsApp also because so it won't go to that. Even the collects he cannot open in the WhatsApp. అయితే ఇక్కడ మీరు గమనించిన విషయం ఏంటంటే ఈ డేటా కానీ ఈ మొబైల్లో ఉంటే అది మాత్రం ఎన్క్రిప్ట్ కాదు. అందుకే మనం డేటా ఎట్ రెస్ట్ ఈజ్ నాట్ ఎన్క్రిప్టెడ్ ఇన్ ఎండ్ టు ఎండ్ సిస్టమ్ కమ్యూనికేషన్ సెక్యూరిటీ. డేటా ఆన్ మూవ్ ఓన్లీ ఇట్ ఈస్ ఎన్క్రిప్టెడ్. ఎన్క్రిప్షన్ డిక్రిప్షన్ అంటే ఏంటో మనం ఒక 2-3 స్లైడ్ల తర్వాత నేర్చుకుందాం. బట్ మీకు అర్థం కావడానికి అని చెప్తున్నా, ఏదైనా వాట్సాప్ మెసేజ్ మీరు ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్ట్ అని అనుకుంటే అది ఓన్లీ మూవ్మెంట్ లోనే, అది ట్రావెల్ చేస్తున్నప్పుడే అది ఎన్క్రిప్ట్ అయి ఉంటుంది. ఎవరైనా కలెక్ట్ చేస్తే ఇట్ కెనాట్ బి ఎన్క్రిప్టెడ్. సో దట్ ఈస్ వాట్ మీనింగ్ ఆఫ్ ఎండ్ టు ఎండ్ సిస్టమ్ సెక్యూరిటీ. ఓకే, ఈ డేటాని మీరు వాట్సాప్ డేటాని మీరు ఏం చేస్తారు, గూగుల్ డ్రైవ్ కు అప్లోడ్ చేస్తారు, లేకపోతే యాపిల్ డివైస్ అయితే యాపిల్ డ్రైవ్ కు అప్డేట్ చేస్తారు. సో పోలీస్ కెన్ యాక్సెస్ దిస్ ఇఫ్ యూ కమిటెడ్ సమ్ క్రైమ్ అండ్ ఇఫ్ సంబడి ఈస్ కమిటెడ్ క్రైమ్. ఇక్కడ లేకపోయినా మీరు డిలీట్ చేసేసిన ఈ డేటాని ఈ ఎండ్ యూజర్ దగ్గరైనా ఉంటుంది. బికాస్ వాట్సాప్ ఈస్ క్లెయిమింగ్ దట్ దే ఆర్ నాట్ స్టోరింగ్ ద డేటా. బట్ డూ యూ బిలీవ్ దట్? మై క్వశ్చన్ ఈజ్ నౌ, డూ యూ బిలీవ్ దట్ గవర్నమెంట్ కెన్ మానిటర్ వాట్సాప్ డేటా? So this is what the question. If you say yes, yes. If you say no, no, please to type at your place. So the challenges of data confidentiality is that protecting the confidentiality of data over untrusted network is very much important. In the same way, we need to ensure that identifying the users and system who can access and implement a manageable key exchange system. Key exchange is very difficult encryption. వాట్సాప్ లో మీరైతే ఎవరైతే మొబైల్కి వెళ్తుందో మొబైల్ నుంచి ర్యాండమ్ గా ఒక కీ తీసుకొని అటాచ్ చేస్తుంది. అప్పుడే మీరు డేటా ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఆ రిమోట్ మొబైల్ ఎవరికైతే పంపిస్తారో వాళ్ళు మాత్రమే దట్ కెన్ బి యాక్సెసిబుల్.
సో ఇందాక మన ఎన్క్రిప్షన్ కి వచ్చేటప్పుడు ఎన్క్రిప్షన్ డిక్రిప్షన్, సపోజ్ లెట్స్ సే దిస్ ఇస్ ద క్లియర్ టెక్స్ట్ యూ టైప్డ్ లైక్ ఏ బాబ్. సో వెన్ యూ డూ ఎన్క్రిప్షన్ for this particular text, it will convert into a jumbled data where you cannot, like a Bob sent a kind of an data I love you, that when you encrypted with some key, so basically that entire data will be transforming into a different jumbled data where nobody can, even though the packet is collected, they can't read. So because the data is visible like this. సో అది అక్కడికి వెళ్ళినప్పుడు మళ్ళీ ఆ టెక్స్ట్ బాబ్ ఏమవుతుంది, వెన్ యూ డిక్రిప్ట్ విత్ ద కీ, దట్ కీ ఇస్ వాట్ ఎవర్ ద కీ, సో విల్ బి ఓన్లీ కెన్ బి డిక్రిప్టెడ్. సో ఇలాగే వాట్సాప్ పంపించినప్పుడు ఏంటంటే బేస్డ్ ఆన్ దిస్ మొబైల్ ఇట్ వుడ్ బి ఎన్క్రిప్టెడ్, దట్ వుడ్ బి ఫార్వర్డెడ్ వేర్ యు ఆర్ నాట్ యూజింగ్ రియలీ ద ఎనీ కీ వెన్ యు ఆర్ సెండింగ్ ద data in WhatsApp, but in general if you are sending encrypted data like what is exactly, so you are keeping a password for a document, a doc file, so that when you are sending to other side, even if I am collecting that document, because I cannot open it, that password is required. So that password is required to open other side also. So here is password is key, and you encrypted with that key that entire doc file. The same way, so when you are using some kind of encryption algorithm, whatever the data you typed or you attached, that would be changed into a different form. If anybody is collected this data in between, what happens, he cannot see the data, he can only see the jumbled data. So to open, to see that clear data, you have to open with that key. So ఇక్కడ రెండు కీలు వాడతారు, ఒకటి డ్యూయల్ కీ పర్పస్ అండ్ అనదర్ ఇస్ పబ్లిక్ కీ అల్గారిథం. సో బేసికల్ గా ఎన్క్రిప్ట్ చేయడానికి ఒక కీ, డిక్రిప్ట్ చేయడానికి అనదర్ కీ ఇన్ ద అసిమెట్రిక్ అల్గారిథం. సిమెట్రిక్ అల్గారిథం అంటే ఎన్క్రిప్ట్ చేయడానికి అదే కీ వాడతాం, డిక్రిప్ట్ చేయడానికి అదే కీ వాడతాం. ఇందాక డిస్కస్ చేసినప్పుడు డాక్ ఫైల్ కి ఒక పాస్వర్డ్ పెడతాం, అదే పాస్వర్డ్ వచ్చి మనం సేవ్ చేస్తాం. ఆ పాస్వర్డ్ మనం మొబైల్లో వాట్సాప్ లో పెడతాం, లేదంటే ఎస్ఎంఎస్ పెడతాం. బట్ మొబైల్లో మీద ఉన్న ఏదైనా అప్లికేషన్ ఎస్ఎంఎస్ చూడగలిగితే ఆ పాస్వర్డ్ చూడుతుంది. అదే ప్రాబ్లం అంటున్నాం. షేరింగ్ ద కీస్ ఆర్ వెరీ మచ్ డిఫికల్ట్. సో ఇక్కడికి వచ్చేటప్పటికి అదే ప్రాబ్లం అవుతుంది. ఆ పాస్వర్డ్ షేర్ చేసినప్పుడు ఆ పాస్వర్డ్ ఎస్ఎంఎస్ పంపిస్తే మొబైల్లో ఏదైనా అటాకర్ అప్లికేషన్ లో యాప్ డౌన్లోడ్ చేసి ఆ ఎస్ఎంఎస్ ని రీడ్ చేయగలిగితే ఆ కీని చూడగలుగుతాడు, ఆ ఫైల్ ని యాక్సెస్ చేయగలుగుతాడు. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే ఎసిమెట్రిక్ అల్గారిథం అంటాం. అంటే ఏంటి, ఎన్క్రిప్ట్ చేయడానికి ఒక కీ పబ్లిక్ కీ వాడతాం, పబ్లిక్ కీ అండ్ ప్రైవేట్ కీ అని కూడా అంటారు. ఎన్క్రిప్ట్ చేయడానికి నేను ఒక కీ వాడతా, డిక్రిప్ట్ చేయడానికి ఆయన కీయే వాడుకోవాలన్నమాట. ఇందాక మీకు వాట్సాప్ కమ్యూనికేషన్కి వచ్చేటప్పుడు ఇదే మెథడాలజీ వాడతారు. అంటే ఆ మొబైల్ ఏ మొబైల్కి అయితే పంపిస్తానో ఆ మొబైల్లో ఆటోమేటిక్ గా ఆ కీ ఉంటుంది కాబట్టి అది ఆటోమేటిక్ గా రీడ్ చేయగలుగుతాం. ఇక్కడికి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ముఖ్యంగా ఏంటంటే, నేను నా పబ్లిక్ అంటే ప్రతి వ్యక్తికి రెండు కీస్ ఉంటాయి, ఒకటి పబ్లిక్ కీ, ఒకటి ప్రైవేట్ కీ. నేను ఎన్క్రిప్ట్ చేశాను అనుకోండి, మీ పబ్లిక్ కీ తీసుకుంటా, అంటే మీ దగ్గర కూడా రెండు కీలు ఉన్నాయి, అంటే మీకు ఒక పబ్లిక్ కీ ఉంది, మీకు ఒక ప్రైవేట్ కీ ఉంది. మీ పబ్లిక్ కీ తీసుకొని నేను ఏ డేటా ఏదైతే పంపించాలో ఆ డేటాతో నేను ఎన్క్రిప్ట్ చేసి మీకు పంపిస్తా. సో అది మీ పబ్లిక్ కీ కాబట్టి మీకు దగ్గర ఉన్న ప్రైవేట్ కీతో గానే ఓపెన్ చేయగలుగుతారు అన్నమాట. ఈవెన్ ఈ డేటా ఇంకొక థర్డ్ పార్టీకి వెళ్ళింది అనుకోండి, ఏమవుతుంది, ఆ థర్డ్ పార్టీ దగ్గర మీ ప్రైవేట్ కీ లేదు కదా, సో యూ కెనాట్ ఓపెన్ దట్. సో మీ ప్రైవేట్ కీతోనే ఓపెన్ చేస్తాం. మీ దగ్గర ఉన్న పబ్లిక్ కీ ప్రైవేట్ కీలో మీ పబ్లిక్ కీ ఈజ్ అవైలబుల్ టు ఎనీబడి. పబ్లిక్ అంటున్నాం కాబట్టి ఆ కీ అవైలబుల్. ఆ కీ తీసుకొని నేను దాంతో ఎన్క్రిప్ట్ చేసి ఆ డేటాని మీకు పంపించాను అనుకోండి, మీ దగ్గరికి వచ్చేటప్పుడు ఏంటంటే మీ ప్రైవేట్ కీతోనే ఓపెన్ అవుతుంది, అది మీ పబ్లిక్ కీతో ఓపెన్ అవ్వదు, మీ ప్రైవేట్ కీతోనే ఓపెన్ అవుతుంది. ప్రైవేట్ అంటే ఏంటి, మీకు ఒక్కరికి సంబంధించిన కీ ఒకటే, సో దాంతోనే ఓపెన్ అవుతుంది. ఈ డేటా థర్డ్ పార్టీకి వెళ్ళినా ఇది ఓపెన్ అవ్వమాట. సో పబ్లిక్ కీ ప్రైవేట్ కీ అల్గారిథం ఇదే మోస్ట్ మీ వెబ్సైట్స్ కానీ, హెచ్టిటిపి కానీ, వాట్సాప్ కానీ వీటికి వాడతారు ఎక్కువగా. సో మీకు పూర్తిగా అర్థమై ఉంటుంది ఎన్క్రిప్షన్ అంటే ఏంటి, డిక్రిప్షన్ అంటే ఏంటి, పబ్లిక్ కీ అండ్ ప్రైవేట్ కీ అంటే ఏంటి. సో నౌ the fourth question is, what are the three principles of the CI triad? So మనం డిస్కస్ చేసుకున్నాం CI triad అంటే ఏంటి అనేది. కాన్ఫిడెన్షియాలిటీ, ఇంటిగ్రిటీ అండ్ అవైలబిలిటీ, ఆథెంటికేషన్, ఆథరైజేషన్ అండ్ అకౌంటెన్సీ, ఐడెంటిటీ, అవైలబిలిటీ అండ్ యాక్సెసిబిలిటీ. సో మీరు ఆ CI triad ఏ అయితే బి, ఫోర్త్ క్వశ్చన్ 4 Q4 అని పెట్టి మీ ఆన్సర్ చెప్పండి.
విర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్. బేసికలీ మీరు ఈ పదాన్ని బాగా వాడి ఉంటారు, ఎందుకంటే ఇప్పుడు కోవిడ్-19లో రిమోట్ గా సిస్టమ్ కానీ మీ ఆర్గనైజేషన్ కనెక్ట్ అవ్వాలంటే విర్చువల్ VPN నెట్వర్క్ వాడాలని. సో VPN నెట్వర్క్ అంటే మీకు సింపుల్ గా చెప్పడానికని ఈ ఫిగర్ వేసా. ఏ టెంపరరీ హైలీ సెక్యూర్ కమ్యూనికేషన్ అంటే మీరు ఇంటర్నెట్ వాడుతున్నప్పుడు ఇంటర్నెట్ లో ఒక ప్రత్యేకమైన ఒక పైప్ ఎస్టాబ్లిష్ చేసి ఆ పైప్ ద్వారా మీ డేటాని ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్ కి ట్రాన్స్ఫర్ చేయడానికి. అంటే ఇది పైప్ ఏంటంటే మీరు ఏదైతే డేటాను పంపిస్తున్నారో పబ్లిక్ నెట్వర్క్ లో ఈ పైప్ ఎస్టాబ్లిష్మెంట్ అవడం వల్ల ఆ పైప్ లో వెళ్తున్న డేటాని బయట నుంచి పైపే చూడగలుగుతాం కానీ లోపల వెళ్తున్న డేటాని చూడలేమన్నమాట. సో దట్ విల్ బి ఇంప్లిమెంట్ లాజికలీ ఇక్కడ కనెక్ట్ అయినట్టే, బట్ దట్ ఈస్ వాట్ వీఆర్ యూజింగ్ ఇంటర్మీడియట్ నెట్వర్క్ లైక్ ఇంటర్నెట్ అనమాట. ఇంటర్నెట్ లో కనెక్ట్ అయ్యి మీ ఆఫీస్ కి కనెక్ట్ అవడానికి ఒక పైప్ విల్ బి ఎస్టాబ్లిష్డ్. దట్ మీన్స్ ద ఎన్క్రిప్టెడ్ పైప్ అనమాట. ఎవరైనా చూస్తే బయటికి అది ఎన్క్రిప్టెడ్ అయ్యింది, లోపల ఏమైనా డేటా వెళ్తుందో చూడలేమన్నమాట. సో లైక్ వాట్సాప్ మెసేజ్ కానీ లేకపోతే ఏదైనా VPN కానీ, ఈవెన్ దో ఐ కలెక్ట్ ద ప్యాకెట్స్, ఐ ఓన్లీ సీ ద ఎన్క్రిప్టెడ్ డేటా అంటిల్ యూ గివ్ దట్ వాట్ ఎవర్ ద పాస్వర్డ్ ఐ కెనాట్ సీ అనమాట. సో ఇప్పుడు ఈ VPN రకాలు ఏంటంటే, ఒకటి ఏంటంటే మీరు ISB కార్పొరేట్ మీద ఈ సర్వర్ ఉంటుంది, డైరెక్ట్ గా కార్పొరేట్ కనెక్ట్ అవ్వచ్చు ఈ ISB దగ్గర ఇంటర్నెట్ తీసుకొని. లేదంటే మీకు 2 ఆఫీసెస్, ఒక ఆఫీస్ నుంచి ఇంకో ఆఫీస్ కనెక్ట్ అవ్వడం డైరెక్ట్ గా సర్వర్ టు సర్వర్ కెన్ బి కనెక్టెడ్. ఆర్ సిమిలర్లీ దిస్ ఈజ్ వాట్ హ్యాపెండ్, మీ సిస్టమ్ ఇక్కడ ఉంటుంది, మీ సర్వర్ కనెక్ట్ అవుతుంది, ఈ మధ్యలో మీ సిస్టమ్ కి మీ సర్వర్ కి మధ్యలో ఎవరైనా డేటా కలెక్ట్ చేస్తే అది ఆ డేటా ఎన్క్రిప్ట్ అవ్వదు ఈ విషయంలో. ఎందుకంటే కార్పొరేట్ ఇంటర్నెట్ ఓన్లీ సర్వర్ టు సర్వర్, నాట్ ఎండ్ సిస్టమ్ అనమాట. ఇందాక మనం డిస్కస్ చేసిన ఎండ్ సిస్టమ్ సెక్యూరిటీ ఇక్కడ పనిచేయదు, ఎందుకంటే ఇక్కడ VPN అన్నది సర్వర్ కి మధ్య, మీరు సర్వర్ ఓన్లీ మామూలు కనెక్ట్ అవుతున్నారు కాబట్టి మీరు అయితే ఆ డేటా ఎన్క్రిప్ట్ చేయరో ఆ డేటా అంతా విజిబుల్ టు ద థర్డ్ పార్టీ. సో సైట్ టు సైట్ VPN అంటాం, ఇది రిమోట్ యాక్సెస్ VPN, లైక్ బిజినెస్ టు బిజినెస్ VPN. సో ISP తో కాకుండా మీ సర్వర్, ఇది కూడా లైక్ సైట్ టు సైట్ VPN కింద వస్తుంది, ISPs కూడా ఇన్వాల్వ్ అయి ఉంటాయి. సో నెట్వర్క్ అన్నది మీకు ఇప్పుడు నెట్వర్క్ ఇంటర్నెట్ హౌ వీఆర్ కనెక్టింగ్ అన్నది నేర్చుకున్నాం. సో బేసికల్ గా మీరు నెట్వర్క్ అనేది వైర్లెస్ ద్వారా కనెక్ట్ అవ్వచ్చు, ఇంటర్నెట్ ద్వారా కనెక్ట్ అవ్వచ్చు, లేకపోతే బ్రాడ్బ్యాండ్ ద్వారా కనెక్ట్ అవ్వచ్చు, ఆర్ మొబైల్ ద్వారా కనెక్ట్ అవ్వచ్చు. మీరు ఎట్లా కనెక్ట్ అయినా దెర్ ఇస్ ఎ ప్రాబ్లం విన్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది ప్రోటోకాల్స్. లేయర్ లో ఇంప్లిమెంట్ చేయడానికి చాలా ఏర్పాట్లు ఉన్నాయి కాబట్టి, ఈ చాలా ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేసెస్ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఇంప్లిమెంట్ లో దాని ఉన్న ప్రోటోకాల్ స్టాక్ లో ఉన్న ప్రాబ్లమ్స్ అయితే కానీ అటాక్స్ అయితే ఉన్నవి. సో సైబర్ సెక్యూరిటీ అన్నది వెరీ మచ్ ఇంపార్టెంట్. మనం ఒక డివైస్ వాడుతున్నాం, ఒక కంప్యూటర్ కానీ మొబైల్ వాడుతున్నాం అనుకోండి, ఆ మొబైల్ ఏంటి, ఏదైనా మనం ఒక బట్టలు కానీ మరొకటి షాప్ లో కొన్నప్పుడు 10 సార్లు చూస్ చేసుకుంటాం, క్వాలిటీ ఏంటి, అది ఏంటి, ఎట్లా పనిచేస్తుంది, ఇది ఎన్నాళ్ళు మునుగుతుంది అన్నది చూస్తాం కదా. అట్లనే మనం ఒక కంప్యూటర్ కానీ ఒక మొబైల్ కానీ యూజ్ చేసినప్పుడు వాట్ ఈస్ ద బిహైండ్ టెక్నాలజీ అనేది నేర్చుకోవడం ఇది ఎంతో ఉపయోగం. అండ్ ఆ విధంగా నేర్చుకోవడం వల్ల అందులో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటో తెలుసుకుంటే ఆ ప్రాబ్లమ్స్ ని ఎట్లా మనం, ఆ రిస్క్స్ ఏమున్నాయో తెలుసుకుంటే ఆ రిస్క్ ని ఎట్లా అవాయిడ్ చేయాలనేది ఈజీ అవుతుంది. దానివల్ల మనం సెక్యూరిటీగా సేఫ్ గా ఉంటాము. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్, 2 or 3 questions, I can attempt to answer it before going to the next session. Do you have any questions, sir? Yes, sir. Let us. 1 or 2 questions we can attempt and we can go. చెప్పండి ఎవరైనా. Hello. I request Srinivas Reddy, Bhumaya, Lakshminadham, Vidyasagar, Sharada. లేదు అంటే ఇప్పుడు ఈ చాప్టర్ కి వెళ్ళి మనము ఈ మధ్యలో తీసుకోండి క్వశ్చన్స్, ఒక 4-5 స్లైడ్స్ తర్వాత తీసుకుందాం. Sir, one question from participants. Yeah, please, sir. How can we identify if the data is fabricated? అనే ఒక క్వశ్చన్ వచ్చింది సార్. బేసికల్ గా డేటా అని, ఇప్పుడు డేటా ఫ్యాబ్రికేటెడ్ అనే విషయం ఎట్లా తెలుస్తుంది? మీ దగ్గర మీకు ఏదైనా ఒక ఈమెయిల్ వచ్చింది అనుకోండి, ప్రస్తుతానికి అంటే మీకు తెలుసు చాలా ఈమెయిల్స్ వస్తాయి బ్యాంకుల దగ్గర నుంచి కానీ లేకపోతే ఎవరైనా పంపించారు కానీ. సో ఈమెయిల్ వచ్చినప్పుడు అది ఈమెయిల్ అండ్ లెజిటిమేట్ ఈమెయిల్, నాన్ లెజిటిమేట్ ఈమెయిల్ అన్నది మనం రేపు క్లాస్ లో డిస్కస్ చేయొచ్చు. కొన్ని టూల్స్ కూడా ఉన్నాయి, ఆ టూల్స్ లో మనం చూస్తాం. అదొకటి. బ్రౌజర్ లో మీరు ఏదైనా ఒక వెబ్సైట్ తెలిసినప్పుడు, ఈ మధ్య మీరు HTTPS ఉంటుంది కదా, మీరు గమనించే ఉంటారు, పచ్చగా వస్తుంది కలర్ అండ్ ఎర్రగా కలర్ వస్తుంది.
ఎందుకు వస్తుంది? మనం ఇందాక డిస్కస్ చేసినప్పుడు డిఎన్ఎస్ సర్వర్ అని డిస్కస్ చేసాం. మీరు ఏదైనా www.cdac.in లింక్ క్లిక్ చేశారనుకోండి ఎక్కడైనా, ఆ లింక్ చేసినప్పుడు ఏంటంటే అది ఐపీ అడ్రస్ C-DAC ఐపీ అడ్రస్ రేంజా లేదా అని టెస్ట్ చేసుకుంటుంది అన్నమాట. ఇప్పుడు ఆ అడ్రస్ అక్కడికి వెళ్ళింది అనుకోండి, రేంజ్ చేసుకున్నది, ఆ అది ఐపీ అడ్రస్ అనేవి C-DAC కి సంబంధించినవి అయితే అది పచ్చ కలర్ వస్తుంది. అది కాకుండా వేరే ఐపీ అడ్రస్లు వేరే అటాచ్ అయ్యి ఉన్నాయి అనుకోండి, అది C-DAC వెబ్ అడ్రస్ కాదని చెప్పి మనకి రెడ్ వస్తుంది అనమాట. సో ఇట్లా డేటాని మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఒక క్వశ్చన్ ఉంది సార్. చెప్పండి సార్, ఇప్పుడు వాట్సాప్ ఇంతకుముందు మీరు చెప్పారు ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఉంటుందని. అయితే ఒక పార్టిసిపెంట్ క్వశ్చన్ అడిగిండు ఏంటంటే, వాళ్ళ ఫ్రెండ్ యొక్క వాట్సాప్ డిపి పిక్చర్ ఉంటుంది కదా, దాన్ని చాలా సార్లు మార్చగలిగారు. ఇది ఎలా సాధ్యం అవుతుంది అని ఒక ప్రశ్న అడిగారు. బేసికల్ గా ఇక్కడ వాట్సాప్ సెక్యూరిటీ ఇష్యూస్ అనేది మనం సెపరేట్ గా డిస్కస్ చేద్దాం. అది మీ వాట్సాప్ మొబైల్ మీది చేంజ్ చేయగలుగుతున్నానంటే, మేబీ సపోజ్ లెట్స్ ఇన్ ఆఫీస్ ఎన్విరాన్మెంట్ నేను ఉన్నాను అనుకోండి, ఇక్కడ వాట్సాప్ వెబ్ లో యాక్సెస్ చేస్తున్నాను లెట్స్ అండ్ నేను మొబైల్ ఎక్కడో వాడుతున్నాను, సడన్ గా నాకు ఈ డెస్క్టాప్ యాక్సెస్ వచ్చింది. సో అక్కడి నుంచి నేను నా ఫోటో మార్చొచ్చు, ఏదైనా పెట్టచ్చు మీ అంతటా మీరు కాకుండా. ఎందుకంటే మీరు అక్కడ 2 చోట్ల యాక్సెస్ వచ్చింది. ఒకటి మొబైల్ స్పూప్ చేసి చేయొచ్చు, లేదంటే మీరు డెస్క్టాప్ వెబ్ యాక్సెస్ ని కూడా స్పూప్ చేయొచ్చు. సో ఇప్పుడు లైక్ నేను లాగిన్ అయిపోయి వెళ్ళిపోయాను, బయటకు వెళ్ళాను అనుకోండి, ఇప్పుడు ఎవరైనా నా కొలీగ్ వచ్చి నేను ఏదైనా ఫోటో అప్లోడ్ చేయొచ్చు. ఈ 2 చోట్ల ఉండడం వల్ల ఇది జరుగుతుంది అనమాట. సో we will discuss on 4th day what is that, how you can change this website access. Sir, one question, sir. చెప్పండి. Somebody is encrypting. ఒక్క నిమిషం నాగమణి మేడం, లక్ష్మీనాథం గారి తర్వాత మీరు ఒక్క నిమిషం ఆగండి. yes లక్ష్మీనాథం గారు. Sir, somebody is encrypting our data. How can we trust the person who is encrypting the data? Somebody is encrypting the data అని మీరు ఎట్లా చెప్పగలుగుతున్నారు? మీ డేటాని వేరే వాళ్ళు ఎలా ఎన్క్రిప్ట్ ఇస్తున్నారు? ఇది ఆథెంటికేషన్ ప్రాబ్లం. అంటే ఆ డేటాని ఎన్క్రిప్షన్ చేయకముందే ఆథరైజేషన్ ఉంది మీ చేయడానికి. అంటే మీ డేటాని ఎన్క్రిప్ట్ చేయగలుగుతున్నారంటే ఏంటి? డేటా ఈజ్ అవైలబుల్ టు దెమ్, am I right? ఆ డేటా అవైలబుల్ లేకుండా మీరు ఎన్క్రిప్షన్ వాళ్ళు చేయలేరు కదా. అంటే పర్సన్ మనం ట్రస్ట్ చేస్తున్నాం అన్నట్టు కదా సార్, ట్రస్ట్ చేస్తున్న పర్సన్ మనకు అట్లా చేస్తున్నట్టు అంతే కదా. సో ఆయనకి ఆ డేటా యాక్సెస్ ఉంది, మీరు ఇస్తున్నారు యాక్సెస్, ఇస్తేనే ఆయన ఎన్క్రిప్ట్ చేయగలడు. ఇందాక నేను చెప్పినట్టు ఇంకోటి ఏంటంటే, లైక్ ఈ కెన్ అంటే మీ పబ్లిక్ కీ తీసుకొని ఆయన ఎన్క్రిప్ట్ చేసి మీకు పంపించవచ్చు, అప్పుడు మీ ప్రైవేట్ కీ అయినా వాడతాడు. ఒకవేళ ఆయన ఎన్క్రిప్ట్ చేసేస్తున్నాడు అంటే మీ ప్రైవేట్ కీ, మీ పాస్వర్డ్ తెలుసు, ప్రైవేట్ కీ, మీ ప్రైవేట్ కీ అంటే ఏంటి? పాస్వర్డ్ అయ్యి ఉండొచ్చు. ఆ పాస్వర్డ్ ఆయనకి తెలియడం వల్లే మీ డేటాని ఎన్క్రిప్ట్ చేస్తున్నారు. ఇక్కడ మీరు ఆ పాస్వర్డ్ ని మార్చేసేయండి, మార్చి వేరే ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్ పెట్టుకోండి. అన్ని కీబోర్డ్ లో ఉన్న అన్ని వెరైటీ ఆఫ్ కీస్ ని వాడి ఆ పాస్వర్డ్ పెడితే యూ కెనాట్ డూ దట్ అన్నమాట. ఓకే సార్. నాగమణి గారు. సార్ ఒక 3 క్వశ్చన్స్ ఉన్నాయి సార్. మొదటి క్వశ్చన్ వేయండి, మళ్ళీ తర్వాత గ్యాప్ ఇచ్చిన తర్వాత రెండో క్వశ్చన్ చెప్తాం. ఓకే. హౌ కెన్ వి క్రియేట్ ఫైర్ వాల్ ఎట్ స్కూల్ లెవెల్ అని అడిగారండి. ష్యూర్ మేడం, నేను అది స్కూల్స్ దగ్గర వచ్చేటప్పటికి చెప్తాను. ఎందుకంటే దేర్ ఆర్ 2 ఓపెన్ సోర్స్ టూల్స్ ఉన్నాయి. మీ దగ్గర ఒక సిస్టమ్ ఉండి, ఒక సిస్టమ్ లో ఫైర్ వాల్ అంటే ఏంటి? 2 నెట్వర్క్ల మధ్య ఒక డివైస్, ఈ ఒక నెట్వర్క్ నుంచి ఇంకొక నెట్వర్క్ ఎలాంటి డేటాని ట్రాన్స్ఫర్ చేయాలి, ట్రాన్స్ఫర్ చేయకూడదు అనే కంట్రోల్ చేసే డివైస్ అన్నమాట. am I right? అలాంటప్పుడు ఏం చేయాలి? మీకు ఆ 2 నెట్వర్క్స్ కనెక్ట్ చేయాలి. దానికి ఏంటంటే మీకు ఏదైనా రౌటర్ అయినా ఉండాలి 2 నెట్వర్క్లు కనెక్ట్ చేయడానికి, లేదా ఫైర్ వాల్ ని మీరు ఏదైనా ఒక విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ని లేదా లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ తో 2 నెట్వర్క్ కార్డ్స్ పెట్టి ఒక సిస్టమ్ ని మీరు ఫైర్ వాల్ కింద చేసుకోవచ్చు. మీరు విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లో కూడా రౌటింగ్ ప్రోటోకాల్స్ ఉన్నాయి, దాని రౌటర్ కింద చేసుకొని తర్వాత ఇట్ కెన్ హ్యావ్ ఏ కంట్రోల్ సాఫ్ట్వేర్ ఉంది. ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి, లైక్ ఐపీ ఫిల్టరింగ్ అని, నెట్ ఫిల్టర్ అని, దెర్ ఆర్ 2 సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. అవి పెట్టుకొని మీరు కంట్రోల్ చేయొచ్చు. నేను తర్వాత ఎప్పుడైనా ఒక ప్రత్యేకంగా ఇది హౌ టు కన్ఫిగర్ దీస్ నెట్వర్క్ డివైసెస్ ఫైర్ వాల్స్ ఎట్ స్కూల్స్ అనేది మేము ఒక క్లాస్ తీసుకుంటాం, అప్పుడు మీకు పూర్తిగా. అయితే ముందుగా మీకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఏదైనా ఒక సిస్టమ్ తీసుకుని ఆ సిస్టమ్ లో 2 నెట్వర్క్ కార్డులు పెట్టుకొని, ఒక నెట్వర్క్ కార్డ్ అనేది ఇంటర్నెట్ కి వెళ్తుంది, ఇంకొక నెట్వర్క్ కార్డు మీ స్కూల్ నెట్వర్క్ అవుతుంది అనమాట.
ఆ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తే మీరు ఆ స్కూల్ కి ఇంటర్నెట్ కి మధ్య మీరు ఏ వెబ్సైట్ ని యాక్సెస్ చేయొచ్చు, ఏ వెబ్సైట్ ని యాక్సెస్ చేయకూడదు అన్నది మీరు కంట్రోల్ చేయొచ్చు. ఓకే ఓకే మేడం. సాఫ్ట్వేర్ షుడ్ బి ఇన్స్టాల్డ్. ఓకే సార్, ఇంకో క్వశ్చన్ చెప్పండి. హౌ కెన్ వి నో దట్ సమ్వన్ ఈస్ సీయింగ్ అవర్ మెసేజ్? మెసేజ్ అన్నది బేసికల్ గా అంటే మీరు ఎక్కడ విషయం అన్నది చెప్పట్లేదు, మొబైల్ నుంచా లేకపోతే కంప్యూటర్ లో ఉన్నదా అన్నది. మొబైల్ నుంచి అంటే ఏంటి, మొబైల్లో మీరు డిఫరెంట్ అప్లికేషన్ లోడ్ చేస్తారు. ఈ మధ్య ప్రతి అప్లికేషన్ మీ మొబైల్ పర్మిషన్లు అడుగుతుంది. మీ SMS మెసేజ్ చూడాలని, మీ ఫోటోలను చూడాలని అడుగుతుంది. మీరు ఆ అప్లికేషన్ వాడడానికి ఆ అప్లికేషన్ లో ఉన్న ఏదైనా గేమింగ్ అప్లికేషన్ అవ్వచ్చు, బ్యాంక్ అప్లికేషన్ అవ్వచ్చు, అది వాడుకోవాలని తప్పనిసరితో మీరు వాటిని ఎనేబుల్ చేసి ఓకే అంటున్నారు. సో అది అవసరం లేకపోయినా పర్మిషన్ ఇవ్వడం వల్ల ఆ డేటాని ఆ అప్లికేషన్ ఎప్పుడైతే అప్పుడు చూడొచ్చు. ఈ ప్రాబ్లం ఉంది. దీనికి మేము జనరల్ గా సలహా ఏమి ఇస్తామంటే, ఒకవేళ మీరు నిజంగా వాడుకోవాలంటే ఇన్స్టాల్ చేసిన తర్వాత ఆ పర్మిషన్ అన్ని తీసేసేయండి. ఎందుకంటే మీరు ఇన్స్టాల్ చేసిన ముందు మీరు పెట్టకపోతే అది ఇన్స్టాల్ అవ్వదు. ఇన్స్టాల్ అయిన తర్వాత సెట్టింగ్స్ లోకి పోయి ఆ పర్మిషన్ తీసేస్తే మీకు అది వాడుకోవచ్చు. అయితే ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఉంది. మీరు అప్డేట్ చేసినప్పుడల్లా మళ్ళీ ఆ పర్మిషన్స్ వెనక్కి వచ్చేస్తాయి. సో ఎప్పుడైతే మొబైల్ అప్డేట్ అవుతుందో ప్రతిసారి మీరు అది రిమూవ్ చేసేసుకోవాలి సెట్టింగ్స్ లోకి పోయి. ఓకే సార్. కెన్ ఐ గో ఫర్ ది థర్డ్ వన్? ఇంకా ఉంది మేడం, అడుగుదాం. ఒక క్వశ్చన్ ఉంది, చెప్పేసేయండి. ఇంక మళ్ళీ ఏం లేదు. ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్ డేటా ఉన్నప్పుడు పోలీసులు ఎట్లా సమాచారాన్ని పొందుతున్నారు అని. దానికి చాలా మెథడాలజీస్ ఉన్నాయి. దేర్ ఆర్ ఫోరెన్సిక్స్ అని సెపరేట్ సబ్జెక్ట్ ఉంది. ఇప్పుడు మీరు ఇందాక నేను ఒక వాట్సాప్ చేసుకుందాం. నిజంగా వాట్సాప్ ఒకరు వచ్చి ఒక అబ్యూస్ మెసేజ్ పంపించారు. పంపించినప్పుడు ఈ మెసేజ్ వచ్చి ఆ మొబైల్కి వెళ్తుంది కదా. అయితే ఎక్కడి నుంచి వచ్చిందో అబ్యూస్ మెసేజ్ ఆ మొబైల్ నెంబర్ మీకు తెలుస్తుంది కదా. మీరు సైబర్ క్రైమ్ కి రిపోర్ట్ చేస్తే ఈ మెసేజ్ ఈ మొబైల్ నెంబర్ నుంచి నాకు వచ్చింది వాట్సాప్ ద్వారా అంటే ఏంటంటే, ఫస్ట్ నేను ICT ప్రకారం కూడా కాకుండా IPC ప్రకారం ముందు వెళ్ళి ఆ మొబైల్ కలెక్ట్ చేస్తా, మీ మొబైల్ ని కలెక్ట్ చేస్తా. ఇందాక నేను చెప్పినప్పుడు ఏంటంటే ఎన్క్రిప్షన్ అది డేటా ఆన్ మూవ్, అంటే మీ మొబైల్ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత ఆ మొబైల్కి వెళ్తున్నప్పుడే థర్డ్ పార్టీ చూడకుండా ఉండడానికే ఈ ఎన్క్రిప్షన్. మీరు ఆ మొబైల్ ఆ మెసేజ్ ఉన్నదంటే ఇంకా డేటా ఎట్ రెస్ట్ అని అంటాం అనమాట. అంటే ఆ మొబైల్ మెసేజ్ ఇంకా మీ మొబైల్లో ఉంది. మీరైతే ఏ మెసేజ్ అయితే రిసీవ్ చేసుకున్నారో ఆ పంపిన వాడి దగ్గర కూడా ఉండొచ్చు. లేదంటే అది బ్యాకప్ ఆటోమేటిక్ గా పెట్టుకుని అది బ్యాకప్ స్టోరేజ్ అయ్యి ఉండొచ్చు, గూగుల్ క్లౌడ్ లో కానీ ఎక్కడైనా. సో పోలీసు తన ప్రకారం తన ఇన్వెస్టిగేషన్ ప్రకారం ఆ గూగుల్ నుంచి కలెక్ట్ చేసుకొని, ఎందుకంటే మీరైతే ఏమైతే పంపించారో వాట్సాప్ స్టోర్ చేయకపోయినా ఈ డేటా గూగుల్లో ఉంటుంది. గూగుల్లో ఆ ఎన్క్రిప్షన్ పనిచేయదు. మళ్ళీ వాట్సాప్ ఎన్క్రిప్షన్ గూగుల్లో ఎన్క్రిప్షన్ పనిచేయదు. సో గూగుల్ ద్వారా డేటా కలెక్ట్ చేసుకోవడమా లేకపోతే పోలీసు ప్రకారం ఆ మొబైల్ చేసి 4 తన్ని తీసుకోవడం ద్వారా ఆ నేరాన్ని ఒప్పించేటట్టు చేస్తారన్నమాట. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇంకొక క్వశ్చన్ చూద్దామా సార్? బికాజ్ అనదర్ 15-20 minutes టైం ఉంది. అసలు యాక్చువల్ దాంట్లోకి వెళ్ళా, సెక్యూరిటీ ఫర్ స్కూల్స్ వెళ్ళా నేను ఇంకా. ఓకే, శారద అండ్ విద్యాసాగర్ ఉన్నారు సార్, వాళ్ళు అడుగుతున్నారు క్వశ్చన్. Sir, participants are asking that how we can know somebody is hacking our phone, and is there any key indicators that our system is hacked? How to find? ఈ క్వశ్చన్స్ అన్ని మేము రేపు డెస్క్టాప్ సెక్యూరిటీలోకి వచ్చేస్తాయి. సో అక్కడ క్లియర్ గా మీకు అర్థమవుతుంది మీ డెస్క్టాప్ ఎప్పుడు హ్యాక్ అయ్యింది, ఎలా హ్యాక్ అయింది, ఎట్లా చూసుకోవాలి. సెకండ్ పాయింట్, మొబైల్లో కూడా మీరు ఎలాంటి సిమ్టమ్స్ వస్తాయి, ఎటువంటి సిమ్టమ్స్ వస్తాయి అన్నది ఎనీవే టుమారో యూ హ్యావ్ ఏ క్లాస్. సో అక్కడ క్లాస్ దీన్ని ఇక్కడ చెప్పడం భావ్యం కాదు, వాళ్ళు పార్ట్ తీసుకోవడం. రేపు డెఫినెట్లీ గా వీళ్ళు డిస్కస్ చేస్తారు. లాస్ట్ 4th day డెఫినెట్లీ వి ఆల్ బి దేర్. సో వీల్ ఆన్సర్ ఆల్ దీస్ క్వశ్చన్స్ ఇఫ్ బై ద టైమ్ ఇఫ్ యు ఆర్ నాట్ లెర్నింగ్. Okay sir. Okay, thank you sir. Thank you. స్మాల్ క్వశ్చన్ సార్. చెప్పండి సార్. సార్, ఇండియాకు చెందినటువంటి ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్ట్స్ యాప్స్ ఏమైనా ఉన్నాయా? ఉంటే వాటి గురించి తెలియజేయగలరు సార్? ఒక్కసారి ఇండియాకి సంబంధించిన ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్ట్ యాప్స్ ఏమైనా ఉన్నాయా? Sir, see, there are apps are developing, there are people are using in the government and higher whomever intelligence agencies and all.
బట్ మనం ఏంటి పబ్లిక్ గా ఫ్రీగా ఎక్కడ దొరుకుతామో జనరల్ పబ్లిక్ ఎక్కువ వాడేది ఫ్రీ అప్లికేషన్ ఎవరైతే ఫ్రీగా వస్తాయో. సో ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ డిఫైన్ చేసినవి ఏంటంటే ఒక స్పెసిఫిక్ పర్పస్ కోసం కమ్యూనికేషన్ ఎన్క్రిప్ట్ అయ్యేవి అప్లికేషన్ చాలా ఉన్నాయి. డిఆర్డిఓ like all like an investigation like intelligence agencies, they have their own systems they are designing already. But public వచ్చేటప్పటికి ఏంటంటే అది you need a use infrastructure. ఇప్పుడు ఏదైనా ఏంటంటే ఒకసారి పాపులర్ అయిన అప్లికేషన్ ని నువ్వు ఈజీగా వాడతావు. విండోస్ ఉందనుకోండి, లినక్స్ ఉందనుకోండి, మిమ్మల్ని అడిగితే ఏం ప్రిఫర్ చేస్తారు? విండోస్, ఎందుకంటే అది ఈజీ పాపులర్ అని. బట్ 10 ఏళ్ళ కిందట ఈ మాట. బట్ ఇప్పుడు వచ్చేటప్పటికి ఏంటి, లినక్స్ కూడా ఇది ఈజీ టు యూజ్. సో ఈ లినక్స్ కూడా జిఏ ఉంది కాబట్టి లినక్స్ కూడా యూజర్స్ పెరిగారు. అట్లే ఏంటంటే జనరల్ గా అప్లికేషన్స్ ఏంటంటే మనకు అనుగుణంగా మనకి ఈజీగా ఏది ఉంటుందో అది పాపులర్ అవుతాయి, ఆ విధంగా అవి వాడతారు ఎక్కువగా. ఈ వాట్సాప్, ఈ టెలిగ్రామ్ ఇవన్నీ ఏంటంటే ఈజీ టు యూజ్ కాబట్టి వచ్చేసాయి. అదే మీరు గవర్నమెంట్ అప్లికేషన్స్ ఏంటంటే ఒక స్పెసిఫిక్ పర్పస్ కోసం వాడతారు కాబట్టి. అయితే ఇప్పుడు ఈ COVID-19 వల్ల అయితే ఏమి, మరేదైతే ఏమైంది, ఇది ఈ ఇంపార్టెన్స్ పెరిగింది కాబట్టి గవర్నమెంట్ ఆల్సో షుడ్ థింకింగ్ అబౌట్ దట్ హౌ టు గివ్ యాజ్ మనీ యాజ్ అప్లికేషన్ టు ద పబ్లిక్. బట్ నేను మీకు క్వశ్చన్ వేస్తున్నా, ఇప్పుడు మీరు గవర్నమెంట్ అప్లికేషన్ ఆడితే చాలా మంది గవర్నమెంట్ కలెక్ట్ చేస్తుంది డేటా, గవర్నమెంట్ ఈజ్ ట్రాకింగ్ అస్, గవర్నమెంట్ ఈజ్ మానిటరింగ్ అస్ అని మనమే క్వశ్చన్స్ వేస్తున్నాం. కానీ మనం వాట్సాప్, టెలిగ్రాము అని చెప్పి ఎక్కడెక్కడ వాళ్ళకో, చైనీస్ వాళ్ళకో మన డేటాని ఇచ్చేయడంలో మనకు ప్రాబ్లం లేదు. కానీ అదే గవర్నమెంట్ అప్లికేషన్లు అయితే డెఫినెట్ గా మనం ఇవ్వడానికి రెడీగా ఉన్నామా? ఇది నా క్వశ్చన్. సో always we need to trust, like you take Setu application, the government is collecting the data because COVID-19, but government is taking care of the data not to share with anybody. ఈ డేటా అంతా భద్రంగా NIC సర్వర్లో నిక్షిప్తం అవుతుంది. But how many of us we uploaded the data? So because there are 40 crore people are using internet mobiles, so but where we are reaching only the 20 crore, ఇంకా 20 crore people రావాలి 2 months తర్వాత కూడా ఇది లేదు. సో ఈ ప్రాబ్లం ఉంది. సో మనం రియలైజ్ అవ్వాల్సింది ఏంటంటే we should trust first government. When we trust the government, definitely government will try to give as many as applications based on the importance. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ క్లాస్కి వెళ్దాం. ఇది యాక్చువల్ గా మీకు, మీ పిల్లలకి, స్కూల్ పిల్లలకి మరియు గైడ్ లైన్స్ ఇవి. సో 1 by 1 we are going. So before going, what is the cyber safety అన్నది నేర్చుకుందాం. బికాస్ దిస్ ఎంటైర్ 4 days సెషన్స్ ఆర్ ద సైబర్ సేఫ్టీ అండ్ సైబర్ సెక్యూరిటీ. మనం ఆ టర్మ్స్ ఏంటి, ఎందుకు అన్నది we will look into that. Cyber safety is the safe and responsible use of information and communication technology. మనమైతే ఏమైతే కంప్యూటర్స్ వాడుతున్నామో, నెట్వర్క్స్ వాడుతున్నామో, బికాస్ వీటిని మనం ఐటీ అండ్ ఐసిటి టెక్నాలజీ అంటాం. ఈ టెక్నాలజీని భద్రంగా వాడుకోవడానికి మనం భద్రత అన్నది సెక్యూరిటీ అండ్ సేఫ్టీ, there are 2 different terms. What is the major difference between safety and security? Is the same differences are there, cyber safety and cyber security. సో బేసికల్గా ఏంటంటే మన డేటా మనం భద్రతగా ఉంచుకోవడం అంటే ఈ డేటాని మరొకరికి ఇవ్వకుండా ఉంచడానికే మన సేఫ్టీ అంటాం. ఇక్కడ సేఫ్టీకి వచ్చేటప్పుడు సైబర్ అంటే ఏంటి, సైబర్ ఇన్ఫర్మేషన్, దాని డిఫరెన్స్ కూడా మనం తెలుసుకుందాం. బట్ సైబర్ సేఫ్టీకి వచ్చేటప్పటికి ఏంటంటే మనం రెస్పాన్సిబుల్ గా మన డేటాని మన దగ్గర ఉంచుకోవడాన్ని మనం సైబర్ సేఫ్టీ అంటాం. అంటే ఏంటి, యూజింగ్ గుడ్ నెట్ ఎటికెట్, అంటే ఇంటర్నెట్ ఎథిక్స్. వేరే వాళ్ళ డేటాని తస్కరించం, మన డేటాని మనం ఎవరికి ఇవ్వం, మన డేటాని సేఫ్ గా ఉంచుకోవడానికి. సో వెన్ ఇట్ ఈస్ కమింగ్ టు ద డిఫరెన్స్ బిట్వీన్ ఇంటర్నెట్ సేఫ్టీ అండ్ ఆన్లైన్ సేఫ్టీ అండ్ సైబర్ సేఫ్టీ, సైబర్ అన్నది ఏంటవుతుంది, రిలేటింగ్ టు ఆర్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది కల్చర్ ఆఫ్ కంప్యూటర్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కమ్యూనికేషన్, విర్చువల్ రియాలిటీ. మనమైతే ఏమైతే ఉన్నామో, ఏమైతే డివైసెస్ వాడుతున్నాం, మనం అందరం ఏంటి ఇప్పుడు ఫేస్ టు ఫేస్ కలవలేదు, మనం ఒక సైబర్ ప్రపంచంలో ఉన్నాం. మనం అందరం ఏంటంటే ఒక గూగుల్, యూట్యూబ్ అండ్ ఒక ఆన్లైన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఉన్నాం. సో వీఆర్ యూజింగ్ ద టెక్నాలజీ, ఐటీ, ఐసిటి డివైసెస్, సో విచ్ we generally called cyber. What is internet? A global computer network providing a variety of communication facilities, network of networks, nothing but interconnected networks, and we have a kind of a different protocols. ఎందుకంటే మీరు యూట్యూబ్ స్ట్రీమింగ్ is the real time streaming protocol. You are accessing web is a HTTP protocol. You are transferring a file, FTP protocol. So it's a network of networks, protocols ka samuhame ee internet. What is online?
online would be controlled by somebody, whom to speak, whom to be make it as an like a lecturer, and whom to be the participate. So this is a live online control. These are the terms, the different terms. But when it is coming to the cyber security means protecting the data and information networks. That means it uses technology for securing IT ICT products అన్నమాట. IT ICT products మనం సెక్యూర్ చేయడానికి ఉద్దేశించింది సైబర్ సెక్యూరిటీ. సైబర్ సేఫ్టీ మీన్స్ protecting users. See, protecting the IT ICT products is cyber security. Protecting the users who are using IT ICT products. Users may be using the technology. People are using maybe technology. But protecting the technology comes under cyber security. Protecting the people is from the cyber safety. So fundamentally, it focuses on people. Cyber safety is majorly focuses on people, and cyber security major focuses on technology and matter. This is what major difference between cyber safety and cyber tech security. Now, information security. See, cyber security, information security. As we discussed, cyber security anedi manam protecting the IT ICT devices. Ante manam we are using mobile, how to protect mobile. We are using a computer, how to protect the computer. But information security anedi enti? Information. If I am using mobile, I am using a specific mobile, I am using a Apple mobile, I am using a ఆండ్రాయిడ్ మొబైల్. ఈ ఆండ్రాయిడ్ మొబైల్ వాడుతున్నానని, యాపిల్ మొబైల్ వాడుతున్నాను అనేది ఇన్ఫర్మేషన్. ఇఫ్ నేను ఆండ్రాయిడ్ మొబైల్ వాడకుండా యాపిల్ మొబైల్ వాడుతున్నాను అనుకోండి, ఈ విషయం ఎవరికి తెలియదు అనుకోండి, నా మొబైల్ నెంబర్ ఒకటే తెలిసింది అనుకోండి, ఈ మొబైల్ నెంబర్ కూడా తెలియడం అనేది ఒక ఇన్ఫర్మేషనే కదా. ఈ మొబైల్ నేను అటాక్ చేయాలి అంటే, సో అండ్ సో నెంబర్ ని అటాక్ చేయాలంటే అది ఆ ఇన్ఫర్మేషన్ ఏంటంటే అది యాపిల్ మొబైలా, ఆండ్రాయిడ్ మొబైలా, లేదంటే విండోస్ ఆపరేటింగ్ సిస్టమా, లేకపోతే లినక్స్ ఆపరేటింగ్ సిస్టమా, ఇది ఇన్ఫర్మేషన్ కింద వస్తుంది. ఈ ఇన్ఫర్మేషన్ కానీ మీ దగ్గర నుంచి నాకు తెలిసింది అనుకోండి, మీరు విండోస్ మెషిన్ వాడుతున్నారు అనుకోండి, నా దగ్గర ఉన్న విండోస్ హ్యాకింగ్ టూల్స్ వాడి మీరు హ్యాక్ చేయొచ్చు. అదే తెలియదు అనుకోండి, ఏ టూల్ వాడాలో నాకు తెలియదు కదా, విండోస్ హ్యాకింగ్ టూల్ వాడాలా, లినక్స్ హ్యాకింగ్ టూలా, ఇది టైం టేక్స్. సో ఇన్ఫర్మేషన్ అన్నది సైబర్ సెక్యూరిటీకి చాలా ఇంపార్టెంట్. ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అందుకే మనం ఏమంటాం, సూపర్ సెట్ అంటాం. ఇక్కడ మీరు పక్కన ఈ ఫిగర్ చూస్తే ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అన్నది ద సూపర్ సెట్ ఆఫ్ ది ఆల్ సైబర్ సేఫ్టీ, సైబర్ సెక్యూరిటీ అని వస్తుంది. సైబర్ సేఫ్టీ, సైబర్ సెక్యూరిటీ కలిసి ఉంటాయి. సైబర్ సెక్యూరిటీ అనేది ఐటీ ఐసిటీ డివైసెస్, సైబర్ సేఫ్టీ అనేది ద యూజర్స్ హూ ఆర్ యూజింగ్ ఐటీ ఐసిటీ డివైస్, ఎంటైర్ ఇన్ఫర్మేషన్ ఎటిక్ట్ యాజ్ పార్ట్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ. సో ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఇస్ ద సూపర్ సెట్. అండ్ సైబర్ సేఫ్టీ, సైబర్ సెక్యూరిటీ మనం డిఫైన్ చేసుకున్నాం ఏమిటి అన్నది మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. ఇకపోతే సైబర్ అటాక్స్ అండ్ డేటా బ్రీచెస్. A cyber attack occurs when cyber criminals try to gain illegal access to electronic data stored on a computer or a mobile or a network. మీ దగ్గర ఉన్న మొబైల్ లోంచి కానీ, మీ నెట్వర్క్ లోంచి ఇన్ఫర్మేషన్ కానీ, మీ యొక్క కంప్యూటర్లో ఉన్న డేటాని నేను అటాక్ చేసి తీసుకోవడానికి సైబర్ అటాక్ కింద వస్తుంది. ఎందుకంటే సైబర్ అంటే ఏంటి, మీ వాడుతున్న ఐటీ ఐసిటీ డివైసెస్. ఓకే, ఏ డేటా బ్రీచ్ అన్నది ఏంటి, ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ ఎన్ సెక్యూరిటీ ఇన్సిడెంట్. It occurs when information is accessed without authorization. It is a, you can say that attack on information, attack on your data. But cyber attack another attack on your computer, attack on your mobile, attack on your network. The information accessed could include personal information ayundochu, such as Aadhaar numbers, passwords, financial accounts ayundochu. Idantha information, idantha data. Ivanni na దగ్గరికి వస్తే మిమ్మల్ని అటాక్ చేయడం, సైబర్ అటాక్ చేయడం వెరీ ఈజీ. సో సైబర్ అటాక్ కన్నా ముందు డేటా బ్రీచ్ జరుగుతుంది. సో లేదంటే సైబర్ అటాక్ ఆఫెన్ హ్యాపెన్స్ ఫస్ట్, మీ డేటాని బ్రీచ్ చేయడానికే సైబర్ అటాక్ అవ్వచ్చు. సో ఇన్ జనరల్ సైబర్ అటాక్ ఆఫెన్ హ్యాపెన్స్ ఫస్ట్, ఏ డేటా బ్రీచ్ మైట్ ఫాలో. ఎందుకంటే మీ సిస్టమ్ నేను హ్యాక్ చేసిన తర్వాతనే మీ సిస్టంలో ఉన్న డేటాని నేను తస్కరించవచ్చు, అంటే దొంగిలించవచ్చు. సో బోత్ ఇన్సిడెంట్ కెన్ హ్యావ్ ఎన్ ఇంపాక్ట్. అది సైబర్ అటాక్ అయినా, డేటా బ్రీచ్ అయినా, లాస్ట్ అన్నది మీ సిస్టమ్ కైనా అవ్వచ్చు. మీ దగ్గర ఎలాంటి డేటా నాకు దొరకలేదు అనుకోండి, మీ సిస్టమ్ నే నేను వాడుకోవచ్చు మరో అటాక్ కోసం. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ సైబర్ అటాక్ అగైన్. సో ఈజ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఈజ్ సూపర్ సెట్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ అండ్ సైబర్ సేఫ్టీ డొమైన్స్. సో if you are saying true, you please try to say true or false if it is a false.
So this is what basically you understood about cyber safety, cyber security, information security, and data breach and cyber attack. Now we are just going to that. What is the IT ICT infrastructure at schools? We'll use it, and what are the challenges at school, and what are the guidelines for school management? We will discuss. So general ga mana school lo em vaadtam? School lo labs vaadtam. Labs might be having computers. Labs might be having some kind of a network. ఇందాక డిస్కస్ చేసిన తర్వాత ఈ ల్యాబ్స్ డైరెక్ట్ గా ఇంటర్నెట్ కనెక్ట్ అయి ఉండొచ్చు, లేదా ఫైర్ వాల్స్ అనేవి ఈ ల్యాబ్స్ కి మీ ఇంటర్నెట్ కి మధ్యలో రిక్వైర్మెంట్ ఉండొచ్చు. మీ స్కూల్ CCTV నెట్వర్క్ వాడచ్చు. ఎటువంటి అయినా ఫిజికల్ అబ్యూసెస్ జరగకుండా చూడడానికి యాజ్ పార్ట్ ఆఫ్ ది సైబర్ సేఫ్ స్కూల్స్ ప్రాజెక్ట్ యూ మైట్ హ్యావ్ ఇన్స్టాల్ CC network. CCTV network is also a kind of one network where it can be accessed internet or through your mobile to monitor. Am I right? So that is also happening through network. On social media, so basically your school information, school activities, or you wanted to update to everybody, you are using social media also. So inka koncham private schools gani mari konni government schools, sponsor schools gani, they might be using like in a school database, like a students database, teachers database, and parents of database to continually interact with that. Maybe you may be using like in a my class board like applications to take the classes. ఇంకా కాకుండా మీరు ట్రాన్స్పోర్ట్ అంటే కొంచెం పెద్ద స్కూల్స్ ట్రాన్స్పోర్ట్స్ అరేంజ్ చేసి ఉంటాయి, ఆ స్కూల్స్ ట్రాన్స్పోర్ట్ డీటెయిల్స్ ఉంటాయి. ఇవన్నీ డేటా ఇన్ఫర్మేషన్ అనౌన్స్మెంట్స్ ఉంటాయి మీ స్టూడెంట్స్ కి. అండర్ దిస్ COVID-19 యూ మే బి డూయింగ్ అన్ ఇంటరాక్టివ్ వెబ్సైట్ అండ్ ఇంటరాక్టివ్ లైవ్ లెక్చర్స్, అనౌన్స్మెంట్స్, ఇలాంటివి ఉన్నట్టుగా మీకు స్కూల్ వెబ్సైట్ ఉండొచ్చు, ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు. స్కూల్ వెబ్సైట్, some schools may be having the PIS acceptance, online acceptance could be there, and you may be conducting online courses. This is what basically you required infrastructure, which do whether maybe some schools might not have, but in general most of the things which we covered IT ICT infrastructure for schools is anything. If you don't I didn't cover, you may type in YouTube so that we will look into that. So what is that challenges you have? The maybe if an attack is happened. See one example, in India universities are affected with ransomware. In US even the schools are affected with ransomware. Basically they are connected. All schools are connected to internet, so all schools are prone to attack of ransomware. See, it's like a 21 billion rupees were spent on for this ransomware decrypting and all the things. Some schools are having maybe IT budget constraints, insufficient IT and information security staff. So the basically here I am discussing, see, you may be having labs, you may be having the internet, but you don't have a right staff to control these activities, like a firewall administrator. See, one of the ICT teacher only has to do, that is what the matter. And some consumer packages you are using, shadow IT అంటాం మనం. మీరు ప్యాకేజెస్ వాడతారు, మీ ప్యాకేజెస్ ద్వారా మీ డేటాని తీసుకునే అవకాశం ఉంది, బ్రీచ్ అయ్యే అవకాశం ఉంది. సో మీరు అందుకే మేము కన్జ్యూమ్ ప్యాకేజెస్ అంటే మీరు సమ్ పీపుల్ మే గివ్ దట్. లెట్స్ సే టేక్ ఎగ్జాంపుల్ ఆఫ్ గూగుల్ ఆర్ like even though sometimes what happens, your video conferencing tool Zoom గానీ లేదా గూగుల్ మీటింగ్స్ కానీ ఆర్ గూగుల్ కానీ ఫ్రీగా ఇవ్వచ్చు. కానీ ఫ్రీగా ఇవ్వడం వల్ల ఏంటి, మీ స్కూల్ డేటా బయాస్ ఆర్ యు ఆర్ గివింగ్ ఫ్రీలీ టు దెమ్ whom are accessing, who are attending the classes, or maybe the reason that they are offering free packages. Consumer packages also collects the data, collects the information, which is one of the major problem. If me data vachindi, me pillal data vachindi, what I can do? So I can do a lot of things. I can do my product advertisements, I can do my marketing things, I can use your behavior, I can you understand your selling purchasing behavior so that I can recommend products. So the personal information and data sharing can happen. That is where a lot of security awareness is required, training is required for all school management to train, where ISEA, Information Security Education and Awareness of Ministry of IT and Electronics and Telangana SCRT, we try to give this awareness programs to in a regular basis, where you can get regular updates
through either in some of the programs which we will plan in by discussing with SCRT. So late to react to the surge of the cyber threats, maybe a suitable trained staff is required. So it's required in whomever IT, ICT, even though we suggest mathematics and the science teachers could be part of this to understand the cyber threats and control your cyber threats, surging of the cyber threats at your school. So future is digital classrooms. So maybe number of tools are coming like Zoom and all. So if you use kind of how to safe use of these tools, it could be reduce some budget, and it can be the classes could be conducted offline and online. And however, personal information, collecting the students' information, now we need to learn some kind of a free and open source tools with encryption and secure communication. We can do that. And the problem of pseudo IT can be avoided by taking the expertise and guidelines, whatever we recommend and SCRT recommend can be followed. And lack of security and awareness training could be given with the regular workshops. So you may also visit www.infosecawareness.in, and some of the people are faced some problems you are resisting, but however we'll solve this problem as soon as possible to make your entire data. There are a lot of used data is available with respect to awareness you can have. So the regular security audit and assessment is required. Any device you are using, you need to understand risks of that particular computer, network, internet. Based on understanding of this one, you need to assess and audit, and whether this can be accepted, accept the risk, and by giving and use that particular devices. If risk is not accept, then what are the things we need to consider anadi manam chudali. And ERP database, even the database means nothing but there is no need of ERP package. That Excel file you are updating, that also should be secured with a proper password settings and all. And school website, if you are planning to host the website, school website, maybe you can associate with the SCRT, create a web page, and how to safely host. We also recommend, because these are the schools who are having the website that should be empaneled, certified with empaneled. And C-DAC Hyderabad is also certain empanelment organization, and we all support you to take how to take auditing and guidelines. And we also, if required, we conduct some awareness programs for those who are developing these websites. So every school should have a cyber security policy. See, policy is very important. Why we required, why we need to secure, how to secure, what are the things we need to implement. So that should be decided. A separate cyber security policy is recommended if your school is bigger enough, and even the small school also we recommend. So because whether it is small or big, the policy is must. And who can access, what can they access, student what he can do, how we can do. So these are the privileges we can define in the policy itself, and accordingly you can reset these privileges. And when you are buying any purchasing, patch management software, and all should be ready. See, anything today you buy, if tomorrow expires, then every time getting the budget from even the government is also difficult. So that you need to look about a permanent solution. The permanent solution in the kind of like open source tools, by enabling security and how can we use it, we need to think of cyber readiness program to such. See, this awareness programs, if something happens, how to respond is also one of the important thing. So అందుకనే మనం ఏంటంటే cyber readiness అంటే if something happens to a student and some cyber bullying is happening among the students, so we need to make it awareness whom to report, how to report, and in case happens, so without worrying much, so how do you respond అన్నది మనం నేర్చుకోవాలి. The schools should conduct these programs where ISEA is coming with a variety of programs where we will discuss with SCRT how to implement, like safe schools, cyber safe schools program అన్నది ఎట్లా చేయాలన్నది మనం చేద్దాం by conducting various regular cyber awareness training for all stakeholders. So we're coming to the stop, and most of the staff need to understand one point is here. Your students are more tech savvy than you can possibly. Even my kid is more tech savvy than me, and some of the things she knows very well than me. So
now students are very smart. This is what we need to understand. As a teacher, you may get challenges with spoofing and phishing attacks from students. So I understand when we conducted some international schools, so we understood that there are attacks from students itself. Of course, these attacks are majorly from 8th to 12th class students. How they made it for teachers, spoofing and phishing attacks, like what we discussed, like in spoofing emails from the same teachers, one of the school teacher to another school teacher. These are the examples which we have seen during so that we need to understand what is the spoofing, what is the phishing attacks, where in the next few days you will learn how to identify these phishing attacks, out all these things. And maybe either as individual, as a teacher, if you are using unpatched, outdated software, if anybody wanted to make it or attack your thing, it would be very difficult, which I recommend always. You have to secure your PC, laptop or mobile. So because this is the biggest exposure to hackers. So maybe when we are using for school items and when you are using personal items, your personal items, I won't recommend use two different devices, because it is very difficult to have two devices. One is for school, one is for the personal purpose. But what I say that you use some encrypted softwares where you can encrypt your entire personal data, where that school data which is not required encryption, because when you are adding encryption, it is a burden to the data. It is required more space, more higher bandwidth is required to transfer. Okay, then you may be using removable media, CDs, USBs, all these USBs you should encrypt. We have USB Pratirod software. Better you load this USB Pratirod software and you can download from Satin, where you can encrypt all files. See, if somebody is using another USB connecting to your PC, so they cannot connect it, because that software denies. The software only allow that whatever the USB device is registered with that software. If some third party person or student is getting access of your mobile, he cannot copy anything from your laptop, because that third party USB can't work until you register that USB. So that kind of softwares are available. Some antivirus packages also gives this kind of facility. So you may install these antivirus packages for this removable media. So you remember, for securing desktop, you need to use updated antivirus package and use desktop firewall and use patching, regular patching. If you are doing, so you are almost 70 to 80% safe with respect to your computer. At least I'm not talking about data here. But one thing you should remind, I give an example. Even though in Hyderabad, one of the university is having more than 1,000 Windows operating systems, where almost 500 machines are ransomware attack has happened in 2017 December. But remember here, the remaining 1,500 machines are not attacked by ransomware. Why? The reason is that 500 machines are licensed and updated regularly. The remaining 500 is not updated regularly with patches. That's what they are attacked. So patching is also very much important. So whatever you are using device, whether it is mobile, whether PC, that should be encrypted. That should be patched in regularly. So continuous awareness that you are the right persons how to deal with students. That awareness also should be implemented. Awareness programs should be conducted, like painting competitions on cyber security, cyber awareness. You can learn a lot from the students also while they were participating such kind of programs. Now, during COVID-19, so I'm not against the management may stress you to take online classes due to COVID-19. At least some people are already doing as per the director madam of SCRT Telangana. So people are already giving. Of course, some teachers are pro to give the information to their students, their parents. But
So because of this new technology, it is very difficult to manage student online than offline classes. In offline classes మనం ఏం చేస్తాం, ఐ కాంటాక్ట్ యూజ్ చేస్తాం. ఎవరైనా స్టూడెంట్ ఈస్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ మై టాపిక్, I'll see in eye and I'll try to explain to him so that he will take an attention. Am I right? Attention తో వచ్చి కాస్త నేర్చుకుంటాడని మనం ఐ కాంటాక్ట్ చూపిస్తాం. బట్ మనం ఆన్లైన్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఆన్లైన్ క్లాసెస్ లో మనకి ఐ కాంటాక్ట్ ఉండదు. మనం ఏం చెప్తున్నాం తెలియదు, మనం ఏం చెప్తున్నాం ఎవరికి చెప్తున్నాం కూడా మనం చూడలేం. కొందరు స్టూడెంట్స్ మధ్యలో వెళ్ళిపోతుంటారు. అందుకే మధ్యలో మనం చెప్తున్నవి మనం క్వశ్చన్స్ వేస్తూ ఉండాలి. బహుశా నేను కూడా అందుకే క్వశ్చన్స్ మీకు ఇచ్చుంటాను, మీరు ఆన్సర్ చేస్తూ ఉంటుంటారు. సో ఎంతమంది చేస్తున్నారో ఎంతమంది యాక్టివ్ ఉన్నారో తెలియడం కష్టం. సో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు కండక్ట్ ఆన్లైన్ స్టూడెంట్స్ యాజ్ యూ ఆర్ డూయింగ్ ఇన్ ద ఆఫ్లైన్. బికాస్ ఆఫ్లైన్ లో ప్రతి ఒక్క స్టూడెంట్ ని మనం అబ్జర్వ్ చేసి వాళ్ళ యొక్క ఇంప్రూవ్మెంట్ ఇన్ ద స్టడీస్ అన్నది చూస్తాం. బట్ ఆన్లైన్ లో వెరీ డిఫికల్ట్. బట్ ఇన్ దిస్ సిచ్యువేషన్ మేబీ ఇన్ ద నెక్స్ట్ 1 year we need to depend this technology, IT, ICT technology. So engaging students online is very difficult due to technical bandwidth. Because other students ki bandwidth untundo ledo teliyadu. Of course that now that technologies are improving, if 5G comes, of course you can use virtual reality, that as you are there in front of them and they are there in front of you when coming to IT technology. So the future anta IT ICT de kabatti మనం దాంట్లోకి వెళ్ళడానికి ప్రయత్నించాలి తప్ప వెనక్కి వెళ్ళకూడదు. టెక్నాలజీ ఇస్ నాట్ ఎ బిగ్గర్ ఛాలెంజ్, ఓన్లీ ద లెర్నింగ్ ఇస్ ద ఛాలెంజ్. ఇఫ్ యూ స్టార్ట్ ఫ్రమ్ ద ఫండమెంటల్స్, ఇట్ వుడ్ బి వెరీ గ్రేట్ టు బి పార్ట్ ఆఫ్ దిస్. దిస్ వే ద సబ్జెక్ట్ యు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఆఫ్లైన్ మే నాట్ బి ద సేమ్ ఇన్ ఆన్లైన్. మనం పుస్తకాలు చూసి చెప్పిన దానికి మనం ఆన్లైన్ చెప్పిన దానికి చాలా తేడా ఉంటుంది. సో మీరు పుస్తకాల్లో ప్రిపేర్ అయిన నోట్స్ అంతా మనం ఇప్పుడు ఏంటంటే వెరైటీ మళ్ళీ ఆన్లైన్ కోసం మళ్ళీ రివైజ్ చేసి మళ్ళీ ప్రిపేర్ చేయాల్సిన అవసరం ఉంది. సో యూ కాంట్ మానిటర్ చిల్డ్రన్ యాజ్ యూ మానిటర్ ఇన్ రెగ్యులర్ క్లాస్ యాజ్ యూ డిస్కస్డ్. సో బిహేవియర్ అంటే ఏంటో తెలియదు. అంటే ఈ స్టూడెంట్ ఎలాంటి బిహేవియర్ చూపిస్తున్నాడు, అసలు నా క్లాస్ లో ఇంట్రెస్ట్ గా ఉన్నాడా, ఇంట్రెస్ట్ గా లేడా అన్నది కూడా మనకు తెలియదు. కాబట్టి దీని మీద ఏమైనా మనం రీసెర్చ్ చేసే పాసిబిలిటీస్ కూడా ఉన్నాయి. మీ ఎక్స్పీరియన్సెస్ కూడా మీరు షేర్ చేసుకుంటే దీన్ని ఇంప్రూవ్ చేసే విధానం అన్నది మనం చూడొచ్చు. సో ఈ విధంగా మనం ఈ సైబర్ ఛాలెంజెస్ ఉన్నాయి కాబట్టి ఆన్లైన్ క్లాసెస్ లో మనం వాటిని చూసి పోవడానికి కృషి చేయాలి. దానికన్నా ముందు ఏంటంటే కాపీ రైట్స్. మనం చాలా డేటాని కాపీ చేస్తాం ఇంటర్నెట్ నుంచి. ఎంతవరకు కాపీ చేయవచ్చు, ఎంతవరకు కాపీ చేయకూడదు, వాట్ ఆర్ ద టర్మ్స్ అండ్ కండిషన్ అనేది మనకి చదవాల్సిన బాధ్యత ఉంది. సో మీరు ఈ వెబ్సైట్ చూడండి, smallsecco.tools.com ప్లాగరిజం చెక్కర్. ఇదైతే 1000 words వరకు ఎంత ప్లాగరిజం ఉంది. మీరు ఏదైనా ఒక పేపర్ రాసినా, ఒక నోట్స్ రాసినా మీ అంతటి ఓన్ గా మీరు మీ అంతటిగా టెస్ట్ చేయాలి అనుకుంటే ఇది చూడొచ్చు. ఓకే. సో తర్వాత మీ అకౌంట్స్ ని ఎవరైతే students can be accessed for fun, cyber attacks can access for no without any fun, and only to get your information, your data, your money. So that's what your user accounts ఎప్పుడు సెక్యూర్ చేసుకోవాలి. నాకు తెలుసు మీలో చాలా మంది మీరు గూగుల్ మెయిల్ కి ఏం పాస్వర్డ్ వాడుతున్నారో యాహూ మెయిల్ కూడా అదే పాస్వర్డ్ వాడుతున్నారని నాకు తెలుసు. ఇదే పాస్వర్డ్ మీరు కొన్నిటికి కామన్ గా వాడచ్చు, లేదంటే మీ హస్బెండ్ కానీ మీ వైఫ్ కానీ వాడే పాస్వర్డ్లు మీరు వాడతారు, షేర్ చేసుకుంటారు. ఇవన్నీ ఏంటంటే ఒక అవకాశం, మీరు హ్యాకర్స్ ఇచ్చే అవకాశం. సో నన్ను అడిగితే మిమ్మల్ని ఒక క్వశ్చన్ వేస్తాను ఇయర్. మీరు ఎవరైనా జీమెయిల్ ఐడి, మీ జీమెయిల్ ఐడి మీరు నాకు షేర్ చేసుకోగలరా? ఎనీబడి వాంటెడ్ టు షేర్ జీమెయిల్ ఐడి? Anybody? I'm all చెప్పండి జీమెయిల్ ఐడి. లక్ష్మీనాథ్ గారు చెప్పండి జీమెయిల్ ఐడి పాస్వర్డ్ చెప్తారా? కష్టం సార్. నేను జీమెయిల్ అడిగితే ఆయన చెప్పడానికి ఆయన లక్ష్మీనాథన్ గారు యూజర్ నేమ్ అడిగితే మాత్రం
చెప్పడానికి రెడీ అయిపోయారు, నాకు ఈమెయిల్ ఐడి ఇవ్వడానికి అవకాశం ఇచ్చారు. అదే నేను పాస్వర్డ్ అడిగితే మాత్రం ఆయన చెప్పడానికి నిరాకరించారు. ఎందుకంటే పాస్వర్డ్ అన్నది ఆయన ప్రైవేట్ సీక్రెట్ కీ. ఇఫ్ ఆయన ఆ పాస్వర్డ్ నాకు కానీ చెబితే నేను ఆయన అకౌంట్ చూసి ఆయన అకౌంట్ లో ఏమైతే డేటా ఉందో అది నేను చూడొచ్చు. అంతేకాకుండా ఆయన తరపున మనం ఇందాక డిస్కస్ చేసిన ప్రిన్సిపల్స్ లో ఏంటి, ఫ్యాబ్రికేటెడ్ మెసేజ్ పంపించు, ఆయన పంపించినట్టే పంపించవచ్చు. కాన్ఫిడెన్షియాలిటీ లేదు, ఇంటిగ్రిటీ ఉండదు, ఎందుకంటే ఎవరు పంపించారో తెలియదు కదా రిసీవ్ చేసుకున్న వాళ్ళకి. కానీ ఇక్కడ నాకు ప్రశ్న ఏంటంటే, పాస్వర్డ్ చెప్పడానికి రెడీ అయిపోయారు, యూజర్ ఐడి చెప్పారు. ఇప్పుడు నేను ఆయన ఎట్లా అటాక్ చేయగలను? ఆయన యూజర్ నాకు మెయిల్ ఐడి తెలిసింది కాబట్టి నేను జీమెయిల్ ఓపెన్ చేసి నాకు గుర్తున్న ఏదో ఒక 5 పాస్వర్డ్స్ ఇస్తాను. ఏమవుతుంది? ఆయన పాస్వర్డ్ లాక్ అయిపోతుంది కదా. am I right సార్? లాక్ అయిపోతే ఆయన ఏం చేస్తారు? ఆయన ఈ మధ్య ఒక ఆప్షన్ వచ్చింది, పాస్వర్డ్ రీసెట్ చేసుకోవడానికి ఆయన మొబైల్ నెంబర్ అటాచ్ చేశారు. సో రీసెట్ చేసుకుంటారు, మళ్ళీ వెళ్తారు, పాస్వర్డ్ మారుస్తారు. ఎంత టైం పడుతుంది? 5 నిమిషాలు పడుతుంది. am I right? 5 నిమిషాలు 2 నిమిషాలు పడుతుంది. ఈ 2 నిమిషాల్లో నేను ఒక స్క్రిప్ట్ రాస్తా. ఓపెన్ జీమెయిల్, గివ్ యూ లక్ష్మీనాథం గారి జీమెయిల్ ఐడి, దెన్ ఎనీ పాస్వర్డ్స్ వాట్ ఎవర్ యూ కెన్ గివ్, యూ గివ్ ఇట్ అని 1 minute లో అది ప్రతి ప్రోగ్రామ్ రన్ చేయమంటాను నా కంప్యూటర్ లో. నేను వినవలకుండా ఒక స్క్రిప్ట్ రాసేసి అది రన్ అవుతుంటుంది కంటిన్యూస్ గా. అప్పుడు ఏమవుతుంది? ఆయన 2 నిమిషాల్లో మార్చిన పాస్వర్డ్ 1 నిమిషంలోనే మళ్ళీ లాక్ అయిపోతుంది. ఏమైంది ఇప్పుడు? ఎప్పుడు ఆయన పాస్వర్డ్ రీసెట్ చేసినా నేను పాస్వర్డ్ మార్పించేస్తున్నా. సో ఆయన ఈ కెనాట్ యాక్సెస్ ఈజ్ ఈమెయిల్ ఐడి, జీమెయిల్ ఐడి. am I right? దీన్నే అంటారు ఆయనకి చెందాల్సిన డేటాని ఆయనే యాక్సెస్ చేయకుండా ఈ అటాక్ చేయొచ్చు కదా పాస్వర్డ్ తెలియకపోయినా. అందుకే నేను ఎప్పుడైనా చెప్తా, యూజర్ ఐడి కూడా ఎవరికి చెప్పకండి. ఎవరికైతే మీరు డేటా పంపిస్తున్నారో, ఎవరి నుంచి అయితే మీరు డేటా ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వాళ్ళతోనే షేర్ చేసుకోండి, అది ట్రస్టెడ్ యూజర్ అయితే. ఇది ఎందుకని చెప్తున్నానంటే, బేసికల్ గా ఇప్పుడు మీ యూజర్ ఐడి ఉందనుకోండి, మీ యూజర్ ఐడి బట్టి మీరు ఎవరో చెప్పొచ్చు. మీరు ఎవరో చెప్పారనుకోండి, లక్ష్మీనాథ్ గారు టీచరు ఒక స్కూల్లో పనిచేస్తున్నారు, ఎంత సోషల్ నెట్వర్క్లో ఉంటది, ఫేస్బుక్ లో ఉంటాయి, ఈ డేటా అంతా కలెక్ట్ చేస్తాను. ఏం పాస్వర్డ్స్ పెడతారు సార్? సో ఆయన పాస్వర్డ్, ఆయన ఎవరైతే నమ్ముతారో పాస్వర్డ్, వాళ్ళ పిల్లల పాస్వర్డ్, లేకపోతే మరొకరు పాస్వర్డ్, ఏ పాస్వర్డ్స్ ఉంటాయి, ఇవన్నీ గెస్ చేసి కూడా డేటా కలెక్ట్ చేయొచ్చు. సో అందుకనే మీరు యూజర్ ఐడి, అందులో ఫ్రీ యూజర్ ఐడీస్ ఎప్పుడూను మీ పేరు కాకుండా వేరే పేరుతో పెట్టుకోండి, మిమ్మల్ని రికగ్నైజ్ చేసేటట్టు పెట్టుకోకండి. అంతేకాకుండా పాస్వర్డ్ ఎంత ఇంపార్టెంటో మీ యూజర్ ఐడి కూడా అంతే ఇంపార్టెంట్. అదే ఇక్కడ హూ ఇస్ యూజింగ్ యువర్ యూజర్ అకౌంట్స్ అన్నది ఇంపార్టెంట్ పాయింట్. అదే నేను నా పాస్వర్డ్ నేను చెప్తాను, మీరు రాసుకోండి కావాలంటే. క్యాపిటల్ CH $M@123. దిస్ ఇస్ వాట్ మై పాస్వర్డ్. మీరు నన్ను క్రాక్ చేయగలరా? నా జీమెయిల్ ఐడి ఇది ఒకటి అంటే నాది 2 జీమెయిల్ ఐడీలు ఉన్నాయి, ఇది ఒక జీమెయిల్ ఐడికి నా పాస్వర్డ్. మీకు ఛాలెంజ్ చేస్తున్నా, మీరు నేను పాస్వర్డ్ చేసుకున్నా కదా, మీరు హ్యాక్ చేయగలరేమో, నా డేటాను చూడగలరేమో. మీరు ఒకవేళ చేస్తే నా ఈమెయిల్ ఐడి చెప్పి నాకు ఒక మెసేజ్ పెట్టండి, నా ఈమెయిల్ ఐడి మీకు షేర్ చేసుకుంటాం, అఫీషియల్ మెయిల్ ఐడి. పాస్వర్డ్ తెలిసిన యూజర్ అకౌంట్ తెలియకపోతే మనం ఏం చేయలేం, యూజర్ అకౌంట్ గెస్ చేయకపోతే మనం ఏం చేయలేం. పాస్వర్డ్ ఎంత స్ట్రాంగ్ ఉందో యూజర్ ఐడి కూడా అంతే విధంగా మనం సెక్యూర్ చేసుకోవాలి. సో ఒకవేళ ఇది యాక్సెస్ అయితే ఏం చేయగలరు? దే కెన్ రీడ్ యువర్ పర్సనల్ ఈమెయిల్స్, ఆన్లైన్ హోంవర్క్ అసైన్మెంట్స్, గ్రేడ్స్, whatever, student reports, your question paper, everything they can access. So we should be careful. And right side, మీకు keep your user account safe, use your school email address for work related accounts. పర్సనల్ ఈమెయిల్ సెపరేట్ గా ఉండాలి, స్కూల్ ఈమెయిల్ అడ్రస్ ఉండాలి. ఒకవేళ మీ స్కూల్ కి ఈమెయిల్ అడ్రస్ లేకపోతే స్కూల్ కోసం మీరు ఒకటి సెపరేట్ గా క్రియేట్ చేసుకోండి, అదే మాత్రమే స్టూడెంట్స్ షేర్ చేసుకోండి. మీ పర్సనల్ ఈమెయిల్ మాత్రం స్టూడెంట్స్ షేర్ చేయకండి. ఎందుకంటే ఏనా అక్కడే స్టూడెంట్ నేను చేసినట్టు చేయొచ్చు కదా. సో అఫ్ కోర్స్ చేస్తే దేర్ ఆర్ సైబర్ క్రైమ్స్ ఉన్నాయి, సైబర్ ఇన్వెస్టిగేషన్ ఉంటుంది, పట్టుకోవడం ఈజీయే, స్క్రిప్ట్ రాసి పెట్టినంత మాత్రాన అవుతుందని కాదు, కాకపోతే కొంత టైం పడుతుంది. క్రియేట్ కాంప్లెక్స్ పాస్వర్డ్స్, టుమారో దే విల్ డిస్కస్ హౌ టు కీప్ ఏ పాస్వర్డ్ అన్నది. చేంజ్ పాస్వర్డ్స్ ఫ్రీక్వెంట్లీ, ఎందుకంటే మనం ఏదైనా ఒక స్ట్రాంగ్ ఈజీ పాస్వర్డ్ పెడితే అది క్రాక్ చేయడానికి పెటా సూపర్ కంప్యూటింగ్ ప్లాట్ఫామ్ తో కనీసం నాకు 21 రోజులు పెడుతుంది. అందుకే ఈ బ్యాంక్ అకౌంట్స్ అన్ని ఏం చేస్తాయంటే 14 రోజుల్లోనే, ఫైనాన్షియల్ కదా, మన డబ్బు చాలా విలువైంది, అది రూపాయి అయినా, 2 రూపాయలైనా, 1,00,000 రూపాయలైనా
రూపాయి విలువ ఉంటుంది ఎవరికైనా మనిషిని బట్టి. కాబట్టి ఈ బ్యాంక్ అకౌంట్స్ కానీ ఇలాంటి అకౌంట్స్ వాడుతున్నప్పుడు మీరు ప్రతి 2 వారాలకి ఈ పాస్వర్డ్ మార్చుకోవడం మంచిది. ఓకే, తర్వాత యూజ్ పాస్వర్డ్ మేనేజర్ అనేది నేను సజెస్ట్ చేయను, దాంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ దానికి ఉన్నాయి. ఇది పాస్వర్డ్స్ డిస్కస్ చేసినప్పుడు మనం మోర్ డిస్కస్ చేద్దాము. సో వాట్ ఆర్ ద మేజర్ సెక్యూరిటీ ఛాలెంజెస్ టీచర్స్ మే మీట్ ఫ్రమ్ ద స్టూడెంట్స్? So these are the things, if you whatever we discussed you can answer, please answer in YouTube channel. Maybe spoofing, phishing attacks, removable media, or all of these. You see that, you please answer it. So this is what, if you see that, this is you see right side what your mobile can give. Mobile is having passwords, mobile is having credit card numbers, mobile is having Aadhaar number, text messages, phone calls. Your mobile is having name and address, and your mobile is also having browser history, revised recently visited sites, and your mobile is having recent locations, current location, contacts, recent files, bank account information. So if I access your mobile, what I get? All these. So it is very important to keep it. It's not only mobile, whether it could be a Windows PC, Linux PC, Mac, Android, smartphone. Information is very huge of your personal thing, your official thing. That would be, if it is you are the target for me, so that information is a lot for me. So what are the 20 ways to block mobile attacks? If you don't allow your device to auto join unfamiliar networks, మీరు వైఫై ఎక్కడ కనబడితే అక్కడ కనెక్ట్ అయిపోకండి. ఒకవేళ కనెక్ట్ అయినా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ వాడకండి. ఏ యాప్స్ పడితే అది యాప్స్ ఇన్స్టాల్ చేయకండి. ఒకవేళ మీకు అవసరమైతే ఇందాక డిస్కస్ చేసినట్టు ఆ యాప్స్ కంట్రోల్ పర్మిషన్ ఇచ్చిన ఇమీడియట్ గా ఆ పర్మిషన్స్ అనేవి తీసేసేయండి, వాడండి. ప్రతిసారి వాడే ముందు ఆ పర్మిషన్ తీసేసే వాడండి. ఎందుకంటే అప్డేట్ అవుతుంటే ఆ పర్మిషన్స్ మళ్ళీ వెనక రావడానికి అవకాశం ఉంది కాబట్టి. తర్వాత బ్రౌజర్, మీరు బ్రౌజర్ వాడుతున్నప్పుడు మొబైల్లో యాడ్స్ ఉంటాయి, గివ్ అవేస్ ఉంటాయి, కంటెస్ట్ ఉంటాయి. ఒక బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే మీకు అక్కడ ఐప్యాడ్ ఫ్రీ అంటారు. మీరు డబుల్ క్లిక్ చేస్తూ ఉంటుంటే అది పట్టుకొని ఆ పిక్చర్ పట్టుకొని కరెక్ట్ గా పొజిషన్ లో పెడితే క్లిక్ అని కొడితే ఏమవుతుంది, ఈ క్లిక్లన్నీ నాకు ఫేస్బుక్ లైక్స్ అవుతాయి. మీకు ఆ క్లిక్ ఐప్యాడ్ రాదు ఇప్పుడు. సో ఐప్యాడ్ కానీ ఇలాంటి ఆఫర్స్ కానీ వస్తుంటే ఆ క్లిక్లు కొట్టడం మానేసేయండి. దీన్ని క్లిక్ జాకింగ్ అంటాం. అది కూడా మనం డిస్కస్ చేద్దాం ఈ నెక్స్ట్ 3 days లో. తర్వాత బ్లూటూత్ ఉంది. సో బ్లూటూత్ ఇప్పుడు మన సేతు అప్లికేషన్ ఉంది, దానికి బ్లూటూత్ అవసరం ఉంది, GPS ఉంది. అలాంటి మీరు యాక్సెస్ చేసినప్పుడు బ్లూటూత్ కావాలి. బట్ ఎప్పుడు బ్లూటూత్ అని ఆన్ చేసుకుని ఉంటే సో ఇట్స్ బేసికలీ సంబడి కెన్ యాక్సెస్, సంబడి కెన్ డూ బ్లూటూత్ అటాక్స్ అండ్ కెన్ డూ దట్. స్మిషింగ్, విషింగ్ గురించి మీరు నెక్స్ట్ క్లాస్ లో విపులంగా తెలుసుకుంటారు కాబట్టి నేను ఇక్కడ అది డిస్కస్ చేయట్లేదు. సో వాట్ డూ యువర్ డివైస్ నో అబౌట్ యూ? So all, whether past contacts, passwords, media files, recent location, or all of the above, or if anything is there, you can please mention at your YouTube channel. So children basically ఎక్కువగా ఎఫెక్ట్ అయినవి ఏంటో ఒక 5 things only we will discuss within another 5 to 10 minutes. Then we will try to close it for today's session, and when time permits, then I will make it again thing. So children may access inappropriate and adult content. Sometimes వాళ్ళు ఇంటెన్షనల్ గా కానీ అన్ఇంటెన్షనల్ కానీ సమ్టైమ్స్ ఏం చేస్తారంటే ఇన్అప్రోప్రియేట్ మెటీరియల్, అంటే ఇక్కడ ఏంటంటే వాళ్ళకి సంబంధించిన మెటీరియల్, వాళ్ళకి అవసరం లేని మెటీరియల్ వచ్చే అవకాశం ఉంది. తర్వాత వాళ్ళు ఏజ్ 13 is the limitation for the social network, but because the members, మేడం చెప్పినట్టు మార్నింగ్ వర్కింగ్ మెంబర్స్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే మనం బిజీ వల్ల అయ్యొచ్చు, వాళ్ళకి చేతిలో మొబైల్ పెట్టడం వల్ల వాళ్ళ సోషల్ నెట్వర్కింగ్ అటాక్స్ లోని నేను అబ్జర్వ్ చేసింది ఏంటి, ఈ ఆన్లైన్ స్కూల్స్ లైవ్ క్లాస్ స్టార్ట్ అయినప్పుడు ఈవెన్ ద మై కిడ్ ఆల్సో ఈస్ టాకింగ్ టు separately. He is listening one side is lecture and other side he is talking to the people. That is where they are moving socially. So మనం ఈ బిహేవియర్ ని కొంచెం మానిటర్ చేయాల్సిన అవసరం ఉంది. Teachers while conducting the lessons, that behavior also they need to understand. So unrealistic expectation may from form of how they should look, how their life should be, because this all iPad, mobile, it's all like maybe నేను ఫస్ట్ టైం టీవీ చూసినప్పుడు నాకు ఆల్మోస్ట్ మా ఇంట్లో అంటే సొంత టీవీ చూసినప్పుడు నాకు 10th క్లాస్ పట్టిందేమో. సో ఇప్పుడు మొబైల్ అన్నది 2వ క్లాస్ నుంచి 3వ క్లాస్ నుంచి మొదలవుతుంది.
the oversharing of private information, because they are children, they don't know. So they, for downloading a free game, they may give information. The free game is asked about that we don't charge a card, but we required card to access game అన్నప్పుడు ఏం చేస్తారు, మన కార్డ్ మన దగ్గర తెలిసి ఉండొచ్చు, ఆమెకి ఆర్ మా అబ్బాయికి అని తెలిసి ఉండొచ్చు, ఎలివే ఛార్జ్ చేయరు కదా అని చెప్పేసి ఆ కార్డ్ డీటెయిల్స్ షేర్ చేసుకోవచ్చు. సో ఇలాంటి అవకాశాలు ఉన్నాయి. అంతకన్నా ఎక్కువ ఏంటంటే గేమింగ్ అడిక్షన్ అన్నది మేజర్ ప్రాబ్లం. సో ఇవి బేసికల్ గా మనం 5 important. Even though cyber bullying is also one thing, but bullying is anyway is there either physically, and cyber bullying is also part which we discuss. So inappropriate content అన్నది ఎక్కువ ఇంపాక్ట్ అవుతుంది. ఎంటర్టైన్మెంట్, పార్న్ అంటే ఎంటర్టైన్మెంట్ చేసినప్పుడు ఈ మధ్య ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చాయి. ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో ఈవెన్ దో మన హిందీ లాంగ్వేజెస్ మూవీ తెలుగులో కూడా శృతి మించిన కంటెంట్ ఇస్ అవైలబుల్ అవుతుంది. సో వీటిని మనం ఎట్లా కంట్రోల్ చేయాలి అన్నది ఒకటి చూసుకోవాలి. ఎందుకంటే మామూలు సినిమాలో అయితే ఒక సర్టిఫికేట్ అన్నది ఉన్నది, బట్ ఇది ఓటీటీ కంటెంట్ వెదర్ సర్టిఫికేట్ ఏ విధంగా ఉన్నది అన్నది ఇంకా తెలియదు. కాబట్టి కీప్ యువర్ ఐస్ ఆన్ యువర్ వెబ్ ఎక్స్ప్లోరర్స్ ఎట్ ఆల్ టైమ్స్. మేబీ వాట్ దే ఆర్ యాక్సెసింగ్, వాట్ దే ఆర్ నాట్ యాక్సెసింగ్ అన్నది చూసుకోవాలి. అంతేకాకుండా rather than restricting them, if you tell them that you should not access, this is not as, I think 70% or 70 to 80% children will listen to us. If you clearly mentioning about what are the impacts, so teach them to keep private info in private, information, our personal information etla private ga unchukovalanadi valaki cheppi, if you controlling, definitely they will try to beat or try to avoid that, or if you are telling the things, they may do that. That is what the confidence level we have to create in them. Take advantage of your browser's parental control softwares unnai. బ్రౌజర్ సెక్యూరిటీ డిస్కస్ చేసినప్పుడు డెఫినెట్ గా ఆయన డిస్కస్ చేస్తారు. అండ్ కంటెంట్ ఫిల్టరింగ్ సాఫ్ట్వేర్, ఎలాగైతే మన ఫైర్ వాల్స్ గురించి డిస్కస్ చేసాము మిగతా నెట్వర్క్స్ మీద, ఒక నెట్వర్క్ టు నెట్వర్క్, బ్రౌజర్ లో కూడా ఫిల్టరింగ్ సాఫ్ట్వేర్ అన్నది యాజ్ ఎక్స్టెన్షన్ గా మనం వాడుకోవచ్చు. అలాంటివన్నీ మనం వాడుకొని మనం మానిటర్ చేయొచ్చు రాదర్ దెన్ కంట్రోల్. నేను కంట్రోల్ అయితే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కంట్రోల్ చేయడం వల్ల మనకు ప్రాబ్లమే తప్ప ఏమి రాదు. బట్ యూ ఎక్స్ప్లెయిన్ ఇట్ అండ్ హౌ అవర్ ఫ్యామిలీ డిజిటల్ పేరెంటింగ్ అన్నది చేయడం అన్నది చాలా ముఖ్యం. సో డిజిటల్ పేరెంటింగ్ మీద ఒక తెలుగులో మేము ఆల్రెడీ ఒక ట్రై చేస్తున్నాం. అది డెఫినెట్ గా విల్ రిలీజ్ త్రూ SCRT ఫర్ ఆల్ ఆఫ్ యూ. SCRT తోనే మేము అసోసియేట్ అయ్యి చేద్దాం అనుకుంటున్నాము. సో డెఫినెట్ గా మీకు ఇంకా మోర్ టిప్స్ విల్ కమ్ టు ఆన్ దాట్. ఇక సైబర్ బుల్లింగ్ వచ్చేటప్పటికి సోషల్ నెట్వర్క్ అండ్ నెట్వర్క్, బికాజ్ చిల్డ్రన్ సోషల్ నెట్వర్క్ లో ఏం మాట్లాడుకుంటున్నారు అన్నది ఒక ఇంపార్టెంట్. సో ఇట్ కుడ్ బి ఎ సింపుల్ థింగ్ because of your position, your behavior, your thing, like the words they use, idiot, geek, loser, prevent, all this will come under cyber bullying. So there are a lot of definitions are there: trolling, posting antagonizing and in messages about sensitive subjects, flaming, harassment, catfishing, using fake profiles to trick someone to starting an online relationship. సో ఐ సే మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, ఈవెన్ ద జనరల్ పెద్దవాళ్ళు కూడా ఫేస్బుక్ లో ప్రభాస్ ఫోటో పెట్టుకుంటారు, చిరంజీవి ఫోటో పెట్టుకుంటారు. వీటిని క్యాట్ ఫిషింగ్ అంటాం. ప్రేఫింగ్, గ్రీఫింగ్, అవుటింగ్, దీస్ ఆర్ ద మేజర్ థింగ్స్ సైబర్ బుల్లింగ్. ఏ సెపరేట్ సెషన్ కుడ్ బి క్రియేటెడ్ ఆన్ ద 4th day ఆర్ సమ్ డే వి విల్ క్రియేట్ అబౌట్ దిస్. ఇది ఎమోషనల్ తో కూడుకున్నది, సైకాలజికల్ డిస్ట్రెస్ తో కూడుకున్న పని కాబట్టి మనం ఈ సైబర్ బుల్లింగ్ మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. And so this is how to tell if a student is being cyber bullied అన్నది కూడా కాన్సంట్రేట్ చేయాలి. One of the best way to prevent cyber bullying is to teach students about it, what are the impacts, and we have to educate them and to avoid such kind of cyber bullying. Maybe that student is cyber bullied, these are the behaviors. Lonely గా ఫీల్ అవుతారు, ఐసోలేటెడ్ గా ఉంటారు, లేకపోతే ఎక్కువగా ఏడుస్తుంటారు, లేదంటే they suddenly they won't talk to their friends, they may talk to other friends, and grades will be reduced. These are the some of the basically the behavior you can understand, and we have to concentrate more on this. So but it's all happening in cyber, so it's all happening and physically also, then he is doing something in cyber. That is where we need to consider. So gaming addiction annadi entante ఇది ఒక పెద్ద addiction is compulsive or uncontrolled use of games in a way that causes problems in other areas of the personal life. సో దీనికి ఒక లిమిటేషన్ పెట్టుకోవాలి.
So you don't stop them to play, but you give the time 1 hour only, maximum 1 hour. Within 1 hour, whatever you can do it. And also you need to understand what kind of games they were playing. You have to monitor, because you know by this time how blue whale game is created. Now the other game is also is creating unnecessarily, wasting a lot of time. Computer, it could be a computer game, console game, any game. They are playing with TV. I suggest you that you encourage them playing in TV so that you can see that what they are playing. TV lo ఆడుకోవడానికి ఛాన్స్ ఇవ్వండి. వాళ్ళు ఇండివిజువల్ డివైసెస్ ఇచ్చారు అనుకోండి, so it would be difficult to know what exactly you are doing. Then you have to install some parental controls, what kind of games they were gaming. So blue whale game create చేసిన worry maybe we didn't see with other game, because other game is majorly like a PUBG game, is a majorly time consuming game, time spending game. So we need to control. You have to look about that. How even the gaming also makes them social isolation, and it creates like a no sleep, insomnia, obesity. These are some of the behaviors you need to understand, students. And maybe you have to question them, not question them, you have to understand them and try to convey them how they can make it avoid this gaming and maybe getting into the studies. This is what major gaming addiction the students are doing. And addiction responsibility tips ఏంటంటే మనం we have to responsibility, accept responsibility. The problem lies within the individual, even though it is not only for children. Gaming addiction అనేది పెద్దవాళ్ళకు కూడా ఉంటుంది కాబట్టి మనం వాడిని రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఐడెంటిఫై ద ఇంపాక్ట్ అనేది చెప్పాలి. బ్లేమింగ్ చేయడం అంటే దీని వల్లే ఆడుతున్నాం యాజ్ అ పేరెంట్, సో బికాస్ ఆఫ్ గేమ్స్ యువర్ స్టడీస్ అన్నది కాకుండా దానివల్ల ఇంపాక్ట్ ఏంటో చెప్తే సరిపోతుంది. స్టే పాజిటివ్ గా చెప్పాలి, లిమిట్స్ లో పెట్టుకోవాలి. అంటే కంట్రోల్, you can play but you play only this limit. This is the time you can play, this is the time you have to entertain, this is the time you have to spend with family. So video game time cheyali, find something else to do. Ante edaina interest, creativity kind of jobs, even the gaming lo creativity, gaming design cheyamani cheppandi, adi raayamani cheppandi, pictures veyamani cheppandi. Ilantivi divert chesi వాళ్ళని కంట్రోల్ వాళ్ళని మామూలు మన స్థాయికి తీసుకురావాలి. Sir, can we conclude now? Yes, sir. So this is the last question. The use of electronic communication to bully a person, typically by sending messages of an intimidating of threatening nature, is called as cyber threatening, cyber stalking, cyber bullying. Which is the right suitable word? They can answer. I think this is the last question answer. So maybe I have taken a lot of time. Yes, sir. Thank you for giving opportunity for SCRT, and this is one of the great opportunity to meet all teachers. Thank you, sir, and you may conclude, and the remaining things can be extended in the tomorrow's class. Okay, sir. Thank you. Just I have only one question, sir. A simple question. General ga ma teachers ఎక్కువ మంది USB devices వాడుతూ ఉంటారు. Yes. సో అది ఫిషింగ్ కాకుండా ఎలాంటి సాఫ్ట్వేర్, అంటే దాన్ని ఏది ఇన్స్టాల్ చేసుకుంటే బాగుంటుంది అనేది మీరు చెప్పినట్టున్నారు, కానీ వాళ్ళు ఒకసారి మళ్ళీ అడిగారు సార్. జస్ట్ సార్ బేసికల్గా మన ఇంటర్నెట్ సాఫ్ట్వేర్ ఏది సాఫ్ట్వేర్ తీసుకున్నా అందులో USB కంట్రోలర్స్ ఉంటాయి. అలాగే కాకుండా మన దగ్గర USB ప్రతిరోధ్ అని ఒక సాఫ్ట్వేర్ ఉంది. ఇది విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ పనిచేస్తుంది. ఇది USB ప్రతిరోధ్ డౌన్లోడ్ అని PRATIRODH ప్రతిరోధ్. ఇది ఏంటంటే ఇది USB ప్రతిరోధ్ సాఫ్ట్వేర్. ఇక విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లోడ్ చేసుకోవచ్చు. లోడ్ చేసుకున్న తర్వాత మీ USB డివైసెస్ ఉంటాయి కదా, ఏమైతే USB డివైసెస్ వాడతారో అవి కనెక్ట్ చేసి వాటిని రిజిస్టర్ చేయాలి. ఎప్పుడైతే మీరు వాటిని రిజిస్టర్ చేస్తారో అవి ఏమవుతుందంటే ఆ యూఎస్బీలు తప్ప ఇంకా వేరే యూఎస్బీలని యూ కెనాట్ యాక్సెస్ దట్ కంప్యూటర్ అనమాట. ఒకవేళ మీరు ఎవరికైనా కాపీ చేయాలి ఆ యూఎస్బీలో అనుకోండి, మీరు ఆ యూఎస్బీని రిజిస్టర్ చేసి యాక్సెప్ట్ చేసిన తర్వాతనే యూ కెన్ కాపీ. అంటే థర్డ్ పార్టీ మీ డేటాని మీ కంప్యూటర్ నుంచి స్టీల్ చేయకుండా ఇది కాపాడుతుంది. ఇది ఒక్క సాఫ్ట్వేర్. అదంతే కాకుండా మీరు యూఎస్బీ పెట్టినప్పుడు ఏదైతే యూఎస్బీ పెట్టినప్పుడు ఉన్నారో బై డిఫాల్ట్ గా మాల్వేర్ వస్తుంది. ఆ మాల్వేర్ ని క్లీన్ చేస్తే గానీ ఇది మీ డేటాని మీరు కాపీ చేయలేరు. ఒకవేళ మీ రిజిస్టర్ చేసిన యూఎస్బీలో మాల్వేర్ ఉన్నా అది క్లీన్ చేస్తేనే కానీ అది అలౌ చేయదు. సో ఇది మీరు యూఎస్బీ ప్రతిరోధ డౌన్లోడ్ అని కొట్టినా, లేదంటే C-DAC వెబ్సైట్ లో యూఎస్బీ ప్రతిరోధ అని మీరు
టైప్ చేసినా అది డౌన్లోడ్ లింక్ వస్తుంది. ఆ సాఫ్ట్వేర్ మీరు డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అట్లానే మీరు ఏదైనా ఇంటర్నెట్ సాఫ్ట్వేర్ లైక్ యాంటీవైరస్ సాఫ్ట్వేర్ కొన్నప్పుడు కూడా అందులో కూడా ఇవి కొన్ని ఉంటాయి ఇలాంటివి ఒక పార్ట్ కింద. అటువంటి సాఫ్ట్వేర్ తీసుకోవాలి. మీరు ఏదైనా యాంటీవైరస్ ఫ్రీ యాంటీవైరస్ వాడాలి అనుకుంటే అవాస్ట్ AVAST ఇది మంచి కంపెనీయే. ఇది 1 year ఫ్రీ ఇస్తుంది హోమ్ యూజర్స్. అంటే మీరు హోమ్ యూజర్ ఆఫీస్ పర్పస్ కాకుండా మీరు హోమ్ యూజర్ కింద వాడాలి అనుకుంటే ఈ అవాస్ట్ యాంటీవైరస్ ని హోమ్ ఎడిషన్ మీ యూజర్ రిజిస్టర్ చేసుకొని అది సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇది ఫ్రీ అని చెప్పేసి మీ దగ్గర డేటాని తీసుకుంటుందని ఏం కాదు. ఇది 1 year. 1 year తర్వాత మళ్ళీ మీరు పేమెంట్ చేయాల్సి వస్తుంది. ఆ తర్వాత మీరు ఆర్గనైజేషన్ స్కూల్స్ లో అనుకోండి, మీరు యాంటీవైరస్ లైసెన్స్ కొంటారు కదా, మీరు ఒకే కంపెనీ లైసెన్స్ కాకుండా మీ సిస్టమ్ మీకు ల్యాండ్ లో ఒక 10 కంప్యూటర్లు ఉన్నాయనుకోండి, 5 లైసెన్స్ ఒక కంపెనీ 5 లైసెన్స్ మరో కంపెనీ తీసుకుంటే ఒకవేళ ఒక లైసెన్స్, ఎందుకంటే యాంటీవైరస్ అనేది బెస్ట్ అని మనం ఎప్పుడు చెప్పలేము. ఆ రోజు ఏ రోజు అయితే మీరు ఏ యాంటీవైరస్ అయితే క్లీన్ చేస్తుందో ఆ యాంటీవైరస్ వాడతారు. అందుకే మీరు 2 యాంటీవైరస్ తీసుకుంటే బెటర్ ఎప్పుడైనా. ఓకే, థ్యాంక్ యూ సార్. యాక్చువల్గా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి కానీ సమయం సరిపోదు, చాలా సమయం అయింది. ఈరోజు మీరు చాలా అంశాలు చెప్పారు సార్. చాలా మంది మంచి యూస్ఫుల్ ప్రోగ్రామ్ అని, చాలా ఉపయోగకరం అని చెప్పి కామెంట్స్ చేశారు. సార్ చెప్పండి. అంటే మన ఆర్గనైజేషన్ అంటే నాట్ ద టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఒక 3 అంశాలు ఉన్నాయి. వన్ థింగ్, మన పార్టిసిపెంట్స్ చాలా మంది ఏమన్నారంటే అంటే అఫ్ కోర్స్ రిజిస్ట్రేషన్ ప్రాబ్లం అయింది చాలా మందికి. స్టిల్ దే కెన్ రిజిస్టర్ అంటే క్లారిఫికేషన్స్ వి హావ్ టు గివ్ వెదర్ దే కెన్ గో ఫర్ స్టిల్ రిజిస్ట్రేషన్ చేయొచ్చు అనేది ఒక అంశము. రెండోది ఏంటంటే ఫర్ గివింగ్ సర్టిఫికేషన్ అంటే సర్టిఫికేషన్ ఆన్లైన్ చేయడానికి వెదర్ దే హ్యావ్ టు గో ఫర్ ద అసైన్మెంట్స్ ఆర్ సంథింగ్ అట్లా మెకానిజం అని ఉందా. మూడో అంశం ఏంటంటే చాలా మంది మెటీరియల్ ఒకటి అడిగారు, అంటే అఫ్ కోర్స్ దే వాంట్ టు గివ్ ఇట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మాడ్యూల్ ఆర్ సంథింగ్. బట్ ఇన్ దిస్ రిగార్డ్ ఐ వాంట్ టు సే దట్ చాలా మంది వ్యూవర్స్ ఆల్రెడీ మన డైరెక్టర్ SCRT చెప్పడం జరిగింది. ఆల్రెడీ SCRT పబ్లిష్ చేసింది విత్ పోలీస్ డిపార్ట్మెంట్ సైబర్ దానిపైన సెక్యూరిటీ పైన. సో దట్ ఈస్ అవైలబుల్ ఇన్ ద SCRT వెబ్సైట్. ఒకటి NCRT కూడా ఆల్రెడీ చేశారు. సో అది కూడా NCRT వెబ్సైట్ లో ఉంది అని చెప్పడం జరిగింది. స్టిల్ ఇప్పుడు మనం ఈ 3 రోజులు 4 రోజుల ప్రోగ్రామ్ లో వాట్ ఎవర్ ద మెటీరియల్ అంటే వాట్ ఎవర్ ద స్లైడ్స్ దట్ వీఆర్ సార్ ఇప్పుడే ప్రజెంట్ చేశారు, ఆ స్లైడ్స్ మన వెబ్సైట్ లో కానీ లేకుంటే వాళ్ళ వెబ్సైట్ లో కానీ ఉంచితే ద పార్టిసిపెంట్స్ మే డౌన్లోడ్ ద థింగ్స్ డైరెక్ట్లీ. ఈ ఫెసిలిటీస్ మనం ఇస్తే బాగుంటుందని నా అభిప్రాయం. రిజిస్ట్రేషన్ అయితే 4 రోజులు ఉంటుంది. మీరు చెప్పిన దానికి ఫస్ట్ దానికి రిజిస్ట్రేషన్ స్టిల్ ఓపెన్. ద పీపుల్ కెన్ రిజిస్టర్, ది పీపుల్ కెన్ యాక్సెస్ ద యూట్యూబ్ వీడియోస్ అండ్ ద మెటీరియల్ విచ్ వి షేర్ ఎట్ SCRT అండ్ విచ్ ఆల్సో షేర్ ఎట్ అవర్ infosecawareness.in. ఇంతే కాకుండా చాలా బుక్స్ ఉన్నాయి అందులో. సైబర్ సెక్యూరిటీ ఫర్ ఉమెన్, సైబర్ సెక్యూరిటీ ఫర్ టీచర్స్, సైబర్ సెక్యూరిటీ ఫర్ కిడ్స్, అన్ని బుక్స్ ఉన్నాయి. దే కెన్ డౌన్లోడ్ ఇట్. ఇకపోతే థర్డ్ పాయింట్ మీరు ఏం చెప్పారంటే పార్టిసిపేషన్ సర్టిఫికేట్. బికాజ్ యూట్యూబ్ లో వస్తున్నారు కాబట్టి ఎంతమంది వస్తున్నారో మనకు తెలియదు కాబట్టి మేమేం చేద్దాం అనుకుంటున్నామంటే ఇప్పుడు వరకు చేస్తున్న మన అటెండ్ అవుతున్న కార్యక్రమంలో మనం ఆల్రెడీ కొన్ని క్వశ్చన్స్ అడిగాం. ఇలాంటి క్వశ్చన్స్ మీద ఒక అసెస్మెంట్ తయారు చేసి ఒక 30 క్వశ్చన్స్ అసెస్మెంట్ ఇస్తాం. ఇప్పుడు ఒక మంత్ లోపల వాళ్ళు ఎప్పుడైనా అసెస్మెంట్ చేసి అందులో కనీసం 40 to 50% SCRT తో మనం డిస్కస్ చేసి ఒక లిమిట్ పెట్టుకుందాము. ఆ 40% 50% కూడా 1, 2, 3 చాయిస్లు ఇద్దాం. ఎందుకంటే ఇది ఫస్ట్ దే ఆర్ లెర్నింగ్ లోనే మనం వచ్చి కంట్రోల్ చేసి 50% ఒక్కసారి ఎగ్జామ్ కండక్ట్ చేసి సర్టిఫికేట్ ఇవ్వనే లేదు. ఒక 3 అటెంప్ట్ల వరకు ఇచ్చేసి ఆ 3 అటెంప్ట్ లో అంటే మీరు క్లాస్ డెఫినెట్ గా వింటే, ఈ 4 రోజులు మీరు వింటే డెఫినెట్ గా మీరు అటెంప్ట్ చేయగలరు, మీరు పాస్ అవ్వగలరు కూడా. ఎందుకంటే మేము ఓన్లీ సర్టిఫికేట్ ఇచ్చినప్పుడు కన్ఫర్మేటివ్ ఆఫ్ దట్ యూ అటెండెడ్ దిస్ 4 days అన్న దానికి ఈ అసెస్మెంట్ మాత్రమే కండక్ట్ చేస్తున్నాము. ఆ అసెస్మెంట్ కి మీరు మనం SCR తో డిస్కస్ చేసిన తర్వాత అది లిమిట్ ఎంత 40% 50% పెట్టుకొని 3 అటెంప్ట్లు ఇచ్చి, సో బేస్డ్ ఆన్ దట్ వీ కెన్ గివ్ ద సర్టిఫికేట్. దే విల్ గెట్ ద ఈ సర్టిఫికేట్ డెఫినెట్లీ. సో జగదీష్ బాబు గారు నేను చెప్పింది కరెక్టేనా? Yes sir, yes sir, yes sir. I think 3 క్వశ్చన్లకు ఆన్సర్ నేనే ఇచ్చేస్తున్నట్టున్నాను. No problem sir. అది మీరే రైట్, యు ఆర్ ది రైట్ పర్సన్ sir. సో దట్ ఈస్ వాట్. సో సర్టిఫికేట్ గురించి ప్రోగ్రామ్ లేదు, ఈ కంటిన్యూస్ గా ఉంటుంది, కంటిన్యూస్ గా మనం చేద్దాము. ఇంకా మీకు ఎటువంటి మెటీరియల్ కావాలన్నా మాకు రాయండి త్రూ SCRT ద్వారా, సో దట్ మనము ద రెస్పెక్టివ్ మెటీరియల్ విచ్ వి విల్ గివ్ ఇట్ టు త్రూ SCRT ఆర్ infosecawareness.in.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అంటే మా వాళ్ళ డౌట్స్ అన్ని క్లియర్ చేశారు. ఓకే సార్. సో ఈరోజు మీరు చాలా మంచి ప్రజెంటేషన్ ఇచ్చారు సార్. ఇంటర్నెట్ ఫండమెంటల్స్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, సైబర్ సేఫ్టీ, తర్వాత సెక్యూరిటీ గైడ్ లైన్స్ ఫర్ స్కూల్స్ ముఖ్యంగా, తర్వాత మేజర్ సెక్యూరిటీ ఛాలెంజెస్ టు ద చిల్డ్రన్ అండ్ యాజ్ వెల్ యాజ్ స్టాఫ్. ఇప్పుడు ఈ ప్రజెంట్ సిచ్యువేషన్ లో మరి ఛాలెంజెస్ ని ఎట్లా వీళ్ళు ఫేస్ చేయాలి అనేటువంటి అంశం మీద చాలా చక్కటి ఇంకా టిప్స్ కూడా ఇచ్చారు. చాలా చక్కటి టిప్స్ వాళ్ళు ఇచ్చారు. మోస్ట్ వాల్యుయబుల్ ఇన్ఫర్మేషన్ సార్ ఈరోజు సెషన్. థ్యాంక్ యూ. మీ మా ఎస్సీఆర్టీ తరఫున, మా ఉపాధ్యాయులందరి తరఫున మీకు మరొకసారి థ్యాంక్స్ చెప్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. రేపటి గురించి ఒకసారి ఇవాళ మనం చూద్దామండి. రేపు మనము ఇదే వెబినార్ ట్రైనింగ్ కంటిన్యూ అవుతుంది మనకి. అయితే C-DAC వారి సౌజన్యంతో ఇదే ట్రైనింగ్ మనం చూడబోతున్నాం. అయితే మనం అనుకున్నట్టుగా ఇంతకుముందు 3 డేసే అనుకున్నాము. ఇప్పుడు మనకి సుమతి DIG మేడం 30 నాడు మనల్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. సో అందువల్ల ఒక 1 అవర్ ఆమె ప్రసంగిస్తారు. నెక్స్ట్ 1 అవర్ C-DAC ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది. సో ఈ విధంగా ఈ సెషన్, ఈ ట్రైనింగ్ అనేది 4 రోజులకి, అంటే ఒక రోజు ఎక్స్ట్రా పొడిగించబడింది. టైమింగ్స్ మాత్రం ఇవే 11 to 1 డైలీ. మీ అందరికి కూడా సార్ చెప్పినట్లుగా ఈ సర్టిఫికేట్స్ అసెస్మెంట్ లో క్వాలిఫై అయిన వాళ్ళకి సర్టిఫికేట్స్ ఇవ్వబడతాయి. రేపు కాంటెంట్స్ ఏముంటాయంటే వైఫై సెక్యూరిటీ, అదే విధంగా డెస్క్టాప్ బ్రౌజర్ సెక్యూరిటీ, ఈమెయిల్ సెక్యూరిటీ అండ్ సోషల్ నెట్వర్కింగ్, ఈ అంశాల మీద రేపు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఈ రోజు కనుక ఈ ప్రోగ్రామ్ చూడని వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే మీరు SCRT తెలంగాణ వెబ్సైట్లో కానీ లేదా యూట్యూబ్ ఛానల్లో కానీ చూడొచ్చు. సో ఈరోజు ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇంతటితో ముగించబడుతుంది. అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.